హలో ఎలా ఉన్నారు అందరూ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ వేదాంతు తెలుగు. సో గైజ్ ఈరోజు మనం ఇంకో చాప్టర్ మొత్తం ఈ వీడియోలో అవగొట్టేద్దాం. సో ఈరోజు చాప్టర్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిందే, సీక్వెన్స్ అండ్ సిరీస్. ఇంకో ఇంపార్టెంట్ చాప్టర్ ఆల్జీబ్రాలో JEE మెయిన్ ఎగ్జామినేషన్కి. ఇన్ఫ్యాక్ట్ ఈ చాప్టర్ నుంచి ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ అయితే పక్కాగా అడుగుతాడు. సో డెఫినెట్లీ ఈ చాప్టర్ మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళాల్సిందే. 4 మార్క్స్, ఇంకా కొన్నిసార్లు మీ లక్ బాగుంటే 8 మార్క్స్ కూడా రావచ్చు ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి. అంటే 2 క్వశ్చన్లు కూడా అడగచ్చు అనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ చాప్టర్ కంపారిటివ్లీ ఈజీ చాప్టర్, సీక్వెన్స్ అండ్ సిరీస్. ఎందుకంటే మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నారనుకోండి, లాస్ట్ 2-3 ఇయర్స్, ఈ పర్టికులర్ చాప్టర్ నుంచి కైండ్ ఆఫ్ ప్యాటర్న్ డిఫరెంట్ కాదు, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వస్తున్నాయి అన్నమాట. సేమ్ కాన్సెప్ట్, సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ వస్తున్నాయి. సో అందుకే అంటున్నాను, ఈ చాప్టర్ పక్కాగా చేసుకొని వెళ్ళండి. నేను చెప్తాను మీకు, ఈ మొత్తం చాప్టర్ డిస్కస్ చేస్తా ఈ మొత్తం వీడియోలో, అన్ని టాపిక్స్ కవర్ చేస్తా. JEE మెయిన్కి ఏ టాపిక్ ఇంపార్టెంటో ఆ టాపిక్స్ అన్నీ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేస్తాను, మీకు చూపిస్తా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అప్రోచ్ ఎలా ఉంటుంది. అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, డెఫినెట్గా ఆల్జీబ్రాలో చాలా చాప్టర్స్ ఉంటాయి, రైట్? సో అందులో ఫస్ట్ ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్ అనే చాప్టర్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. చాలా ఈజీ చాప్టర్, స్కోరింగ్ టాపిక్ కూడా మీకు. ఓకే, సో విత్ దాట్ లెట్ us begin the session today guys. సో చలో ఇంకా మొదలెడదాం మనం. అండ్ బిఫోర్ వీ బిగిన్ ద సెషన్, ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, అండ్ ఆల్సో షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోస్, తప్పేం అనట్లేదు, బట్ ఇంకా మీ ఇష్టం, పాపం మీకే తగులుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పేముంది చెప్పండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి, ఓకే? అండ్ ఆల్సో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో విత్ దాట్ లెట్ us begin the session today. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, మనం సీక్వెన్స్ అండ్ సిరీస్లో అసలు ఈ చాప్టర్ ఏంటి, ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అవన్నీ చూసుకుందాం ఒకసారి. ఓకే, డీటెయిల్గా చూసుకుందాం. ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేద్దాం, డీటెయిల్గా చదువుకుందాం. అసలు టాపిక్స్ ఏంటి, కాన్సెప్ట్స్ ఏంటి, దీనిలో ఫార్ములాస్ ఏంటి, దీని అప్లికేషన్ చూద్దాం. అండ్ ఆల్సో PYQs చూద్దాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో గైస్ చెప్తున్నాను, వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. మీకు గ్యారంటీ ఇస్తున్నా, ఈ వీడియోని ఎండ్ వరకు చూసారనుకోండి, ఖచ్చితంగా మీ 4 to 8 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి మాత్రం ఎక్కడికి వెళ్ళవు. ఓకే, సో విత్ దాట్ లెట్స్ బిగిన్ ద సెషన్ టుడే గైస్. అండ్ సో నేను అన్నట్టు ఈ టాపిక్స్ అని చూసుకోవచ్చు కదా, దిస్ ఆర్ ద టాపిక్స్ which are going to be important for you in this sequence and series. Okay, so sequence and series lo first చూడొచ్చు arithmetic progression, sum of arithmetic progression, ఆ తర్వాత geometric progression, sum of geometric progression. In fact first 4 topics అసలు మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ మీరు క్లాస్ 10th వరకు ఈ 4 టాపిక్స్ చదువుకొని ఉంటారు కదా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లు, జామెట్రిక్ ప్రోగ్రెషన్లు, సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ AP, సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ GP, ఇవన్నీ మనం క్లాస్ 10th వరకు డిస్కస్ చేసాం, క్లాస్ 10thలో చదివేసుకున్నాం. సో దిస్ ఇస్ నథింగ్ న్యూ, రైట్? ఈ ఫస్ట్ 4 టాపిక్స్ చాలా సింపుల్ టాపిక్స్ మీకు. ఆ తర్వాత అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఇది కొంచెం మనకి కొత్తగా వచ్చిన టాపిక్ అనమాట మన ఈ ఇంటర్మీడియట్లో. సో డిస్కస్ చేస్తా డీటెయిల్గా. ఆ తర్వాత హార్మోనిక్ ప్రోగ్రెషన్ తెలిసిందే మనకి. ఆ తర్వాత అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, ఇవి మళ్ళీ ఇంపార్టెంట్ మన ఈ టాపిక్స్. బేసికల్గా మనకి ఇప్పుడు వచ్చిన టాపిక్స్ ఇవన్నీ, ఇది ఇంటర్మీడియట్లో. సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత హార్మోనిక్ మీన్ ఉంది. ఆ తర్వాత చూద్దాం రిలేషన్ బిట్వీన్ ఇస్ దిస్ 3. ఆ తర్వాత సిగ్మా నొటేషన్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, సిరీస్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. సో చూద్దాం మనం ఎలా చేయాలో అవి. అండ్ లాస్ట్గా మెథడ్ ఆఫ్ డిఫరెన్స్, దీని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి అనమాట. సో ఇవి టాపిక్స్ అబ్బా, దిస్ ఆర్ గోయింగ్ టు బీ ద టాపిక్స్ ఇన్ సీక్వెన్స్ అండ్ సిరీస్. ఈ టాపిక్స్ పక్కాగా చూసుకొని వెళ్ళండి మీ JEE మెయిన్ ఎగ్జామినేషన్కి. ఓకే, అండ్ ఇందులో నేను చెప్పినట్టు చాలా టాపిక్స్ యాక్చువల్లీ చాలా ఈజీ. ఇన్ఫ్యాక్ట్ మీకు అనిపించచ్చు, అరే ఇన్ని టాపిక్స్ ఉన్నాయిరా భయ్, సార్ ఏమో ఓన్లీ ఇన్నే టాపిక్స్ ఉన్నాయని చెప్తున్నాడు, చూస్తే మాత్రం ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, అదేంటి అనుకోవచ్చు మీరు. బట్ నేను చెప్తున్నా కదా, ఫస్ట్ 4 టాపిక్స్ ఆల్రెడీ మనం క్లాస్ 10thలో చదివేసాం. సో కొత్తగా ఏం లేదు అందులో. ఈ అర్థమెటిక్, జామెట్రిక్ కొంచెం చూసుకుందాం మనం.
హార్మోనిక్ ప్రోగ్రెషన్ మళ్ళీ కొత్త ఏం లేదు అందులో. అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటుంటుంది మీకు. సో ఇందులో కూడా టఫ్ ఏం లేదు. మళ్ళీ రిలేషన్ బిట్వీన్ ఏఎం జిఎం అండ్ హెచ్ఎం అని డిస్కస్ చేద్దాం మనం. ఈ సిగ్మా నోటేషన్లో మెథడ్ ఆఫ్ డిఫరెన్స్. సో ఈ లాస్ట్ రెండు ఉన్నాయి కదా, ఈ లాస్ట్ రెండు ఇంపార్టెంట్. సో ఇది నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తా ఖచ్చితంగా. ఓకే, దీని మీద క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ అవుతున్నాయి, ఇన్ఫాక్ట్ హోల్ చాప్టర్ మీద ఫ్రేమ్ అవుతాయి. బట్ ఈ రెండు ఏమవుతుందంటే, ఈ లాస్ట్ రెండు టాపిక్స్ మనకి ఇంటర్మీడియట్లో వచ్చాయి కాబట్టి, అండ్ కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే టాపిక్స్ ఇవి, చూడడానికి కొంచెం టఫ్గా అనిపిస్తాయి. సో నేను డీటెయిల్గా మీకు సింప్లిఫై చేసి చెప్తాను. బట్ మిగతా టాపిక్స్ అంతా మీకు ఆల్రెడీ ఒక బేసిక్ ఐడియా ఉండుంటుంది ఆల్రెడీ. ఓకే, సో ఏం చేద్దామంటే ఫస్ట్ అన్ని టాపిక్స్ డిస్కస్ చేస్తా. ఓకే, అండ్ ఏదైతే టాపిక్స్ నాకు తెలుసు కదా మీకు ఎక్కడైతే కష్టంగా ఉంటుందో ఆ టాపిక్స్ని ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను అనమాట. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద సెషన్ గైస్. సో ఫస్ట్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెట్ us స్టార్ట్ విత్, ఒక నిమిషం, లెట్ us స్టార్ట్ విత్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, చాలా సింపుల్ టాపిక్. మనం చిన్నప్పటి నుంచి అంటే ఐ డోంట్ మీన్ 5th క్లాస్ 6th క్లాస్ నుంచి 9th క్లాస్ 10th క్లాస్లో చదువుకున్న టాపిక్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ ద టర్మ్స్ ఇలా ఉండడం, ఎలా కామన్ డిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d ప్లస్ సో ఆన్ ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ ఏమవుతుంది, దాన్ని మనం ఫస్ట్ టర్మ్ అంటాం. డి ఏమవుతుంది, ఇక్కడ కామన్ డిఫరెన్స్ అంటాం. అండ్ nth టర్మ్ ఆర్ జనరల్ టర్మ్ ఏమవుతుంది, a plus n minus 1 into d. So basically arithmetic progression అంటే ఏంటి, బేసికలీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సిరీస్ అనొచ్చు, లేకపోతే సీక్వెన్స్ అనొచ్చు ఇక్కడ, వేర్ ఎవ్రీ టర్మ్కి ఒక కామన్ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఒకసారి, ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి డిఫరెన్స్ తీసారనుకోండి, సెకండ్కి థర్డ్కి డిఫరెన్స్ తీసారనుకోండి, డెఫినెట్గా డిఫరెన్స్ సేమ్ ఉంటుంది అనమాట. ఓకే, సో యూజువల్గా మనం డిఫరెన్స్ తీసేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ ద హైయర్ టర్మ్ మైనస్ ద లోవర్ టర్మ్, అంటే సెకండ్ మైనస్ ఫస్ట్, థర్డ్ మైనస్ సెకండ్, ఫోర్త్ మైనస్ 3, ఓకే, ఫోర్త్ టర్మ్ మైనస్ థర్డ్ టర్మ్, అలా డిఫరెన్స్ తీయాలి మనం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే మీకోసం చాలా చాలా సింపుల్గా 2, 5 ఇంకా 8, 11, 14, 17, 20 సో ఆన్. ఏపీ అనొచ్చా, దీన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనొచ్చా? అఫ్ కోర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషనే కదా, ఎందుకంటే ఫస్ట్ టర్మ్ 2, సెకండ్ టర్మ్ 5, డిఫరెన్స్ చూసారనుకోండి 3 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఇస్ 3. మళ్ళీ చెప్తున్నాను, డిఫరెన్స్ తీసేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ బేసికలీ t2 మైనస్ t1. అంటే ఒకవేళ డిఫరెన్స్ తీయాలనుకోండి ఇట్స్ ఆల్వేస్ tn మైనస్ tn మైనస్ 1, అది గుర్తుపెట్టుకోండి. అంటే t2 మైనస్ t1, t3 మైనస్ t2, t4 మైనస్ t3, t1 మైనస్ t2 తీయకండి. ఓకే, అలాగే 8 మైనస్ 5 అనుకోండి, ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్, సరే డిఫరెన్స్ 3 అవుతుంది. 11 మైనస్ 8, 3 డిఫరెన్స్. 14 and 11, 3 డిఫరెన్స్. సో బేసికలీ మన డిఫరెన్స్ ఇక్కడ సేమ్ ఉంటుంది. సో దిస్ ఇస్ నోన్ యాజ్ ఏపీ. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో విత్ ద కన్సిక్యూటివ్ టర్మ్స్కి ద డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు అదే కామన్ డిఫరెన్స్ అనొచ్చు దాన్ని. అది బేసికలీ ఏమవుతుంది, ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఏమవుతుంది, ఆ పర్టికులర్ సీక్వెన్స్ మనకి ప్రోగ్రెషన్ అవుతుంది, విచ్ ఇస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. నేను ఎక్కువ డీటెయిల్డ్ వేలో డిస్కస్ చేయట్లేదు ఇది, ఎందుకంటే ఆల్రెడీ మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఒక బేసిక్ ఐడియా ఉంటుంది, రైట్? సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు మనకి సార్ త్వరగా అయిపోగొట్టేసాలి, మనం తక్కువ టైం ఉంది, ఒక చాప్టర్ అంతా అయిపోగొట్టేసాలి మనం. సో మరి ఒక చాప్టర్ అంతా అయిపోగొట్టాలంటే ఇంత బేసిక్ స్టఫ్ మీద ఎక్కువ డిస్కషన్ అక్కర్లేదు. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇది గుర్తుపెట్టేసుకోండి. వాట్ యూ నీడ్ టు బేసికలీ అండర్స్టాండ్ దిస్. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఇదిగో ఇలా a plus d, a plus 2d so on a plus n minus 1 into d అన్నమాట. ఓకే, సో ఇలా మనం రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే nth టర్మ్ tn, ఆర్ వి కెన్ ఆల్సో కాల్ ఇట్ యాస్ ఎ జనరల్ టర్మ్. జనరల్ టర్మ్ ఏమవుతుంది ఇక్కడ, a plus n minus 1 into d. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ లెట్ us ఫైండ్ అవుట్ ఆర్ లెట్ us సీ what is sum to n terms of the arithmetic progression. Okay, ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం ఇది an అంటే ఏంటి, this is nothing but the general term కదా, an is nothing but the general term which is basically a plus n minus 1 into d. ఒకవేళ మీరు ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అందులో ఉన్న టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలనుకోండి, so what does that mean is, let us say that
ఇప్పుడు ఏ ప్లస్ డి అని ఇందాక తీసుకున్నాం కదా, దాని సమ్ తీసుకున్నారు అనుకోండి, లైక్ దిస్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఓకే, ప్లస్ సో ఆన్, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఇలా తీసుకున్నారు అనుకోండి, ఇది సమ్ టు n టర్మ్స్ ఆఫ్ ఏపీ, రైట్, సింపుల్ బేసిక్ స్టఫ్. అయితే ఎలా కనుక్కోవాలి దీని సమ్ అంటే, దీనికి ఒక ఫార్ములా ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ గివెన్ బై దిస్, which is n by 2 into 2a plus n minus 1 into d, ఇది ఒక ఫార్ములా. లేదంటే మీరు ఈ ఫార్ములా కూడా అప్లై చేయొచ్చు. ఈ ఫార్ములా అర్థం చేసుకోండి, దిస్ ఇస్ n by 2 into a plus l. a అంటే ఫస్ట్ టర్మ్, ఇక్కడ l అంటే ఏంటి, లాస్ట్ టర్మ్, l అంటే లాస్ట్ టర్మ్, ఆర్ దిస్ ఇస్ ఆల్సో నథింగ్ బట్ ద జనరల్ టర్మ్. ఓకే, కొన్ని క్వశ్చన్స్లో లాస్ట్ టర్మ్ ఇస్తే ఒక నంబర్గా ఇస్తే అదే తీసుకోండి, లేదు నంబర్ ఇవ్వలేదు అంటే లాస్ట్ టర్మ్ ఇవ్వలేదు, సో ఆ పర్టికులర్ కేసులో మనం జనరల్ టర్మ్ని లాస్ట్ టర్మ్ అనుకుంటాం, నథింగ్ డిఫరెన్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ కనుక్కోవాలి అంటే మీరు ఈ ఫార్ములా అయినా యూజ్ చేయండి, ఈ ఫార్ములా అయినా యూజ్ చేయండి, మీ ఇష్టం. అంటే డిపెండింగ్ అపాన్ ద ఇన్ఫర్మేషన్ అబ్బా. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ ఇచ్చాడు, నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చాడు, ఆ కేసులో ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయండి. లేదు క్వశ్చన్లో లెటర్స్ సే this one is given for you, first term ఇచ్చాడు, ఓకే, లాస్ట్ టర్మ్ ఇచ్చాడు, అండ్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చాడు, ఆ కేసులో యూ కెన్ గో విత్ దిస్ పర్టికులర్ ఫార్ములా. ఓకే, సో డిపెండింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్, ఇన్ఫాక్ట్ మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు, ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు అనమాట, ఒకటే ఇన్ఫర్మేషన్ తోటి. ఓకే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ యూ, ఏదైనా యూజ్ చేయండి మీ ఇష్టం, మీకు ఖచ్చితంగా ఆన్సర్ అయితే సేమ్ వస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఏపీ. చాలా సింపుల్ బేసిక్ ఎలిమెంటరీ లెవెల్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, జస్ట్ ఒక ప్రాక్టీస్ లాగా మీకు ఫీల్ వస్తుంది, సరేరా భయ్ మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ చేస్తున్నాం అనే ఫీల్ రావడానికి చేస్తున్న క్వశ్చన్ అంతే ఇది. ఇన్ఫాక్ట్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది ఆన్సర్. చెప్పండి మీరే, హౌ మెనీ టర్మ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఏపీ. సో 3, 7, 11 సో ఆన్ 407 కదా. సో ఇది మన లాస్ట్ టర్మ్ ఆర్ జనరల్ టర్మ్ అనొచ్చు. సో లెట్ us say this is Tn, this is nothing but 407, and this is nothing but a plus n minus 1 into d కదా. సో 407 ఏమవుతుంది ఇక్కడ, a ఎంత అవుతుంది ఇక్కడ, బేసిక్గా a అంటే ఫస్ట్ టర్మ్ 3, సో 3 ప్లస్ n minus 1, ఈ n కనుక్కోవాలి మనం, నెంబర్ ఆఫ్ టర్మ్స్ కాబట్టి. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత, 4, సో ఇక్కడ మనకి వచ్చేసి 4. సో n minus 1 is equal to 407 minus 3, 404 అవుతుంది. సో 404 డివైడెడ్ బై 4 ఎంత అవుతుంది ఇక్కడ, 101 అయిపోతుంది కదా. సో దీని నుంచి n వాల్యూ ఏమొస్తుంది చెప్పండి మీరు, ద వాల్యూ ఆఫ్ n ఇస్ 102. సో ఇలా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సింపుల్ క్వశ్చన్ అబ్బా, బేసిక్ ఎలిమెంటరీ లెవెల్ క్వశ్చన్ ఏదైతే. ఓకే, లెట్ us go to another question. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఇన్ ఏపీ, ఇఫ్ a2 plus a5 minus a3 is 10, a2 plus a9 is 17, find a20. ఈ a1 a2 ఏంటి సార్ అని డౌట్ వస్తే ఏం లేదబ్బా, a1 అంటే ఫస్ట్ టర్మ్, a2 అంటే సెకండ్ టర్మ్. సో అలా మనకి a2 plus a5 minus a3 10 ఇచ్చాడు వాల్యూ, a2 plus a9 17 ఇచ్చాడు. హౌ డూ యూ ఫైండ్ అవుట్ a20? అగైన్ మళ్ళీ చాలా చాలా సింపుల్ ఎలిమెంటరీ లెవెల్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ యూజ్ చేసుకుందాం మనం. a2 అంటే ఏం చెప్పండి, a ప్లస్ డి, ఏనా. సెకండ్ టర్మ్ అంటే a ప్లస్ డి. a5 అంటే ఏంటి, ఫిఫ్త్ టర్మ్ అంటే a ప్లస్ 4d, మైనస్ ఆఫ్ a3 అంటే ఏంటి, థర్డ్ టర్మ్ అంటే a ప్లస్ 2d కదా. a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, సాల్వ్ చేద్దాం ఇక్కడ ఒకసారి. a అండ్ a క్యాన్సిల్ అయిపోతుంది, ఒక a అయితే మిగిలిపోయింది ఇక్కడ. d ప్లస్ 4d ఎంత అవుతుంది, 5d. ఈ 5d నుంచి 2d తీసేయండి, 3d మిగులుతుంది, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 10. లెట్ us say ఒక కండిషన్ వచ్చేసింది రాబాయ్ మనకి. ఓకే, దీని తర్వాత a2 ప్లస్ a9 17 ఇచ్చాడు. ఇప్పుడు a2 అంటే ఎంత, మళ్ళీ a ప్లస్ d అని తెలిసిందే మనకి. a9 అంటే ఎంత, a ప్లస్ 8d కదా. సో ఇది వచ్చేసి 17 కదా. సో ఎంత వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ, 2a ప్లస్ 9d, 2a ప్లస్ 9d వాల్యూ వచ్చేసి 70. లెట్ us say ఇది మన ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు రెండు ఈక్వేషన్లు ఉన్నాయి ఏ అండ్ డి టర్మ్స్లో. సాల్వ్ చేయండి అబ్బా, ఇంకా ఇంతకన్నా ఈజీగా ఏ క్వశ్చన్ ఫ్రేమ్ కాదనుకుంటారు. ఇంకేం చేస్తారు ఇక్కడ,
ఏ అండ్ డి సాల్వ్ చేయండి, 1 and 2 సాల్వ్ చేశారనుకోండి మీకు సింపుల్గా ఏ అండ్ డి వాల్యూస్ వస్తాయి. ఏమొస్తాయి ఇక్కడ? ఏ అండ్ డి వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో ఒకసారి ఏ అండ్ డి వాల్యూస్ వచ్చిన తర్వాత A20 వాల్యూ కనుక్కోవాలి. సో A20 ఎలా కనుక్కోవాలి? ఇక్కడ A ప్లస్ 19D. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అండ్ డి వాల్యూస్ యూ గెట్ ద ఆన్సర్. సో సొల్యూషన్ అంటే ఆ సింప్లిఫికేషన్ పార్ట్ చేయట్లేదు నేను, మీరు చేసేస్తారు ఎలాగో, నాకు నమ్మకం నాకు ఉంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, సో కొంచెం ఫీల్ వచ్చింది కదా, ఓకే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నేను చదువుకున్న 10th క్లాస్లో చదువుకున్నా నేను అని ఒక ఫీల్ అయితే వచ్చినట్టుంది ఇప్పుడు, రైట్? సరే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో అలా చేసినప్పుడు మీకు వచ్చే ఆన్సర్ ఆప్షన్ బి రావాలి గైస్, -6 రావాలి. చూడండి ఒకసారి. ఓకే ఫైన్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. JEE మెయిన్ 2019. అదేంటి సార్ అప్పుడే JEE మెయిన్ 2019 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్కి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారా? మరి ఇంకా అంటే మీరు కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేస్తా, అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారంటే JEE మెయిన్లో టఫ్ లెవెల్ క్వశ్చన్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ అది ప్రతిసారి కాదు, ఎవ్రీ టైం సినారియో కాదు అది. ఓకే, అది ఏమవుతుందంటే టఫ్ వస్తుంది పేపర్, ఒప్పుకుంటా, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యూ గైస్. బట్ నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఇచ్చిన 30 క్వశ్చన్లోకి వెళ్ళి ఒక 2-3 అయినా ఉంటాయి అబ్బా, సింపుల్ ఉంటాయి క్వశ్చన్స్. అంటే వాడు కూడా కొంచెం మీ మీద జాలి దయ కరుణించి మీ మీద 2-3 సింపుల్ క్వశ్చన్లు ఇచ్చేస్తారు, అలా చేసుకోరా బై అని. అలాంటి క్వశ్చన్ ఇది. ఓకే, సో 2019లో అడిగిండు. సో క్వశ్చన్ ఏంటి? ఇఫ్ లెట్ SN డినోట్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ AP. ఓకే, S4 ఇచ్చిండు 16 అండ్ S6 ఇచ్చిండు -48, నేను S10 వాల్యూ కనుక్కోమన్నాడు. నాకు తెలిసి ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది క్వశ్చన్, రైట్? సో ఎలా కనుక్కోవాలి చెప్పండి మీరు? S4 అంటే సమ్ టు ఫస్ట్ 4 టర్మ్స్. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ అప్లై ద ఫార్ములా, మీరు డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏంటి మన SN ఫార్ములా ఉంది కదా, n/2 × 2a + n-1 × d, ఆ ఫార్ములా అప్లై చేయొచ్చు. లేదంటే మీరు S4 అంటే సమ్ టు ఫస్ట్ 4 టర్మ్స్ కదా, సో ఇలా కూడా రాయొచ్చు మీరు. a + d సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ a + 2d, ఫోర్త్ టర్మ్ a + 3d, ఇలా రాసేసుకొని దట్ ఈస్ ఈక్వల్ టు 16 అని పెట్టేయచ్చు. ఇలా రాయండి, లేకపోతే ఫార్ములాతో రాయండి, సేమ్ ఆన్సరే వస్తుంది. పని చేద్దాం, ఫార్ములా పెట్టేద్దాం, అంటే కొంచెం ఈజీ కదా, మళ్ళీ ఈ టర్మ్స్ అన్ని రాయడం ఎందుకు ఊరికే. సో లెట్ us just put the formula. గైస్ మీరు చేసేసేయండి. ఓకే, డోంట్ వెయిట్ ఫర్ మీ టు కంప్లీట్, మీరు బుక్ పట్టుకొని రెడీగా చేసేసేయండి క్వశ్చన్ నాకన్నా ముందే. సో ఇక్కడ ఏం వస్తుంది మనకి, ఏం తెలుసు? SN is equal to n/2 × 2a + n-1 × d కదా ఫార్ములా. సో ఇక్కడ S4 ఇచ్చాడు మనకి, S4 వాల్యూ ఎంత ఇచ్చాడు? 16. సో n ప్లేస్లో మీరు 16 పెట్టారనుకోండి, మీకు 16/2 వచ్చేది. సారీ n ప్లేస్లో 4 పెట్టండి, n 4 కదా, 16 కాదు కదా. సరే, n is equal to 4 పెడితే, సో 4/2 × 2a + n-1 × d, 4 - 1 3d వచ్చేస్తుంది. సో 2 1s are 2 2s are. సో గైస్ మనకి 2a + 3d is equal to 8, ఫస్ట్ ఈక్వేషన్ అబ్బా, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి ఇది. ఆ తర్వాత ఏం చేయాలి? సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది? S6 is -48, S6 -48 అంటున్నాడు. సో -48 అంటే ఇక్కడ 6/2 × 2a + 5d వస్తుంది ఇక్కడ, రైట్? సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 1s are 2 3s are, ఇదేమో -16. సో మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 2a + 5d is equal to -16. ఇది మన ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో రెండు ఈక్వేషన్లు వచ్చినాయి, 2a + 3d 8, 2a + 5d -16. మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి కదా, ఇంక సాల్వ్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 సాల్వ్ చేసి AD వాల్యూస్ తీసుకొని రండి. వన్స్ యూ గెట్ టు నో ద AD వాల్యూ, ఈ S10 కనుక్కోవాలంటే n is equal to 10 పెట్టుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక రెస్ట్ ఆఫ్ ద టర్మ్స్, రెస్ట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు చేసేసేయండి అబ్బా, సింపుల్. సో JEE మెయిన్లో అడిగిండు, ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో నాకు తెలిసి ఇది ఎంసెట్ లెవెల్ క్వశ్చన్, ఎంసెట్ లెవెల్ కూడా కాదురా బాబు, బోర్డ్ లెవెల్ క్వశ్చన్ ఇదైతే. ఇంకా బోర్డులో కూడా ఇలాంటి క్వశ్చన్ మనకి 2 మార్కులకు అడుగుతాడు, 4 మార్క్ కూడా అడగడు, 2 మార్కులకు అడుగుతాడు అంతే. ఓకే, సో అలా చేస్తే మనకు ఆప్షన్ C వస్తుంది, విచ్ ఇస్ -320. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. చాలా చాలా ఈజీ సింపుల్ క్వశ్చన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్వశ్చన్ చూడండి, దీని నుంచి ఒక కాన్సెప్ట్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే క్వశ్చన్ ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద సమ్ టు n టర్మ్స్ ఆఫ్ 2 APs is this one, okay, in the ratio of their 17th terms అని.
అయితే 2 ఏపీస్ ఉన్నాయి అబ్బా, 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి. అయితే ఈ రెండింటికి సమ్ టు ఎన్ టర్మ్స్ కనుక్కుంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఏమైందంటే రేషియో ఇలా అయిపోయింది. అప్పుడు మనకి దీని రేషియో ఆఫ్ ద 17th టర్మ్ ఏమవుతుంది అని క్వశ్చన్ ఇచ్చాడు. అయితే ఇలాంటి క్వశ్చన్స్కి ఐ టెల్ యూ ఏ ఫార్ములా గైస్. ఈ ఫార్ములా ఫాలో అయిపోండి మీరు. ఫార్ములా ఏంటంటే ఎప్పుడైనా మనకి లెటర్స్ సేమ్ ఎస్ఎన్ బై ఎస్ డాష్ అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఎస్ఎన్ అంటే ఏంటి? సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎ సర్టెన్ ఏపీ. ఎస్ డాష్ ఎన్ అంటే సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ అదర్ ఏపీ. సో ఇలా లెటర్స్ సే ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏఎన్ ప్లస్ బి డివైడెడ్ బై సిఎన్ ప్లస్ డి ఆర్ ఏఎన్ స్క్వేర్ ప్లస్ బిఎన్ డివైడెడ్ బై సిఎన్ స్క్వేర్ ప్లస్ డిఎన్. ఇలా అయినా ఇవ్వండి, ఇలా అయినా ఇవ్వండి, రెండు సేమే. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు దీని నుంచి ఇస్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ అవుట్, టెల్ మీ ద రేషియో ఆఫ్ ద జనరల్ టర్మ్స్ అంటే టిఎన్ బై టీ డాష్ ఎన్ కనుక్కోమంటున్నాను అనుకోండి. ద ఫార్ములా డైరెక్ట్గా ఏం చేస్తారు తెలుసా? సింపుల్గా ఏ ఇంటూ ఎన్ ప్లేస్లో మీరు 2n-1 పెట్టేసేయండి అండ్ జస్ట్ బి రాసేయండి. మళ్ళీ ఇక్కడ కూడా సి ఇంటూ ఎన్ ప్లేస్లో 2n-1 పెట్టేసేయండి, ఇక్కడేమో డి పెట్టేసేయండి, అంతే. నథింగ్ డిఫరెన్స్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఎన్ ప్లేస్లో 2n-1 పెట్టేసేయాలి, అంతే. ఓకే, సో ఇలా రాసేసారు అనుకోండి, దిస్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ ద రేషియో ఆఫ్ ద టర్మ్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? మనకి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 17 పెట్టుకోవాలి. 17th టర్మ్స్ రేషియో కనుక్కోవాలి కదా. సో వాట్ ఇస్ T17 బై T-17 కనుక్కోవాలి ఈజ్ ఈక్వల్ టు, లెట్ మీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో ఏ ప్లేస్లో ఏముంది? ఇక్కడ 5 ఉంది. క్వశ్చన్ చూడండి ఒకసారి. 5 ఇంటూ 2n-1. సో 2 ఇంటూ 17, 17 2 is 34 minus 1, 33. ఓకే, ప్లస్ b ప్లస్ 3 divided by 3 into మళ్ళీ 2n-1 which is 33 plus 4 అన్నమాట. సో దీని నుంచి let us do the simplification now. So 33 into 5, how much is that going to become? ఇదేమో 150, 165. చూడండి ఒకసారి. 33 into 5, 5 3 is 15, 5 3 is 15, 16. 165 plus 3, 168 whole divided by 99 plus 4, 103. 168 by 103. Option ఉందా? Yes. Option B is the right answer. అంతే, సింపుల్. సో ఇక్కడ మీరు అంత ఆలోచించకండి. ఈ పర్టిక్యులర్ ఫార్ములా మీరు గుర్తుపెట్టేసుకోండి గైస్. ఏంటి? ఎప్పుడైనా సమ్ టు ఎన్ టర్మ్స్, ఓకే, సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎ సర్టెన్ ఏపీ డివైడెడ్ బై సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ ఏపీ ఇచ్చాడు అనుకోండి. అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదర్ ఈ ఫామ్లో అయినా ఉంటుంది, లేదైనా ఈ ఫామ్లో అయినా ఉంటుంది అనమాట. సో ఇలా ఇచ్చినప్పుడు సింపుల్గా మీకు ఒకవేళ దీని నుంచి ద రేషియో ఆఫ్ ద టర్మ్స్ ఇట్ సెల్ఫ్ కనుక్కోవాలనుకుంటే యు సీ దిస్ ఇస్ ద ఫార్ములా. అదిగో ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను? సింపుల్గా ఎన్ ప్లేస్లో 2n-1 సబ్స్టిట్యూట్ చేయండి, అంతే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఎస్, డెఫినెట్లీ ఆప్షన్ బి. అండ్ ఇందులో నేను కావాలంటే మీకు ఇంకో కేసు కూడా ఇస్తాను, మీకు యూస్ఫుల్ అవ్వచ్చు ఈ కేసు. ఏంటంటే ఇక్కడ మనం టర్మ్స్ సేమ్ పెట్టాం కదా, వీ హ్యావ్ టేకన్ ద సేమ్ టర్మ్స్, బట్ ఇట్ నీడ్ నాట్ టు బి. కొన్నిసార్లు వాడు ఏమనొచ్చు అంటే సమ్ టు రేషియో ఆఫ్ సమ్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ టు ద సమ్ టు ఎమ్ టర్మ్స్ ఆఫ్ ఎ అనదర్ ఏపీ. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే 2 ఏపీస్ తీసుకుంటున్నాం, సమ్ కూడా తీసుకుంటున్నాం, బట్ సేమ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి సమ్ తీసుకోవట్లేదు. సో ఆ సినారియోలో లెట్ us say for suppose SM బై S డాష్ N అనుకుందాం. ఇదిగో ఇలా తీసుకున్నాం మనం. ఎలా? సమ్ టు M టర్మ్స్ ఆఫ్ ఎ సర్టెన్ ఏపీ డివైడెడ్ బై సమ్ టు N టర్మ్స్ ఆఫ్ అనదర్ ఏపీ. సో SM అంటే లెట్ us say దీన్ని మనం AM స్క్వేర్ ప్లస్ BM అనుకుందాం, అండ్ ఇదేమో CM స్క్వేర్ ప్లస్ D, సారీ ఇక్కడ N ఉంది కదా, సో CN స్క్వేర్ ప్లస్ DN అనుకుందాం గైస్. CN స్క్వేర్ ప్లస్ DN అనుకుందాం. ఓకే, సో ఒక్క నిమిషం. CN స్క్వేర్ ప్లస్ DN. సో ఇలాంటి ఫార్ములా వస్తున్నప్పుడు సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ హియర్ వాట్ ఇస్ TN బై T డాష్ N, సారీ TM బై T డాష్ N కనుక్కోవాలనుకోండి, మళ్ళీ సేమ్ లాజిక్ ఏం చేస్తాను తెలుసా? ఇక్కడ ఇదిగో A ఇంటూ ఈ M స్క్వేర్ ప్లేస్లో 2m-1 పెట్టేస్తాం, B నానే ఉంచేస్తాం, ఓన్లీ B ఉంచేస్తాం అక్కడ. మళ్ళీ డినామినేటర్లో C ఇంటూ N స్క్వేర్ ప్లేస్లో 2n-1 సబ్స్టిట్యూట్ చేస్తాం అండ్ D అలాగే ఉంచేస్తాం.
సో ఒకవేళ నంబర్ ఆఫ్ టర్మ్స్ సేమ్ అవ్వకపోతే 2 ఏపీస్ తీసుకుంటున్నారు కదా, అందులో నంబర్ ఆఫ్ టర్మ్స్ సేమ్ లేకపోతే ఆ పర్టికులర్ సినారియోలో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ లెట్ అస్ సే రేషియో ఇచ్చాడు మనకి. సో రేషియో ఈ ఫార్మాట్లో ఉందనుకోండి సమ్స్వి, అక్కడ నుంచి టర్మ్స్ రేషియో ఇదిగో ఇలా వస్తుంది అనమాట. సో ఐ హోప్ you guys remember this. Okay, so let us go to this guys. So I think this is clear. Let me go to another concept. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇదో ఇచ్చాడు మనకి. If for a sequence Sn ఇచ్చాడు మనకి, then find the nth term of the sequence. nth term కనుక్కోమంటున్నాడు. ఇది రెండు వేస్ లో చేయొచ్చు మీరు. ఎలా అంటే ఇప్పుడు Sn ఇచ్చాడు, ఇది పక్కన పడేసి కాసేపు, ఇది ఎక్కువ దీని మీద మీ దృష్టి పెట్టకండి. Sn ఇచ్చాడు, లెట్ us say 5n స్క్వేర్ ప్లస్ 3n ఇచ్చాడు కదా. ఇప్పుడు లెట్ us say n is equal to 1 పెట్టుకుంటే ఏమవుతుంది నాకు? సరే 8 వస్తుంది. అఫ్ కోర్స్ 8 వస్తుంది. అయితే Sn అంటే S1 అంటే అర్థం ఏంటి? సమ్ టు వన్ టర్మ్. సమ్ టు వన్ టర్మ్ అంటే బేసికలీ ఫస్ట్ టర్మే కదా, ఒక టర్మ్ సమ్ ఏం చేస్తావు, ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో S1 అంటే బేసికలీ T1 అన్నట్టే కదా. సో ఫస్ట్ టర్మ్ అంటే ఏ వాల్యూ వచ్చేసింది మనకి. ఓకే, నెక్స్ట్ S2 తీసుకుందాం. ఇప్పుడు S2 తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. S2 తీసుకుంటే 2 స్క్వేర్ 4, 4 5 20 ప్లస్ 2 3 6, 26 వస్తుంది. అయితే S2 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద టూ టర్మ్స్ కదా, అంటే A ప్లస్ A ప్లస్ D. అగ్రీడ్? సో నీకేమొస్తుంది ఇక్కడ 2A ప్లస్ D ఈజ్ ఈక్వల్ టు 26. సో A వాల్యూ 8 కదా, 8 పెట్టేసుకుంటే నీకేమొస్తుంది? D ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ ఆఫ్ 16 విచ్ ఇస్ 10. సో అలా మీకు కామన్ డిఫరెన్స్ వచ్చేసింది, మనకి ఇది కూడా వచ్చేసింది, ఏది ద ఫస్ట్ టర్మ్ కూడా వచ్చింది. So now all you have to find out is the nth term of the series. So what is the nth term of the sequence? A plus n minus 1 into D. So A value vachesi 8 plus n minus 1. D value enta? D is going to become 10. Simplify cheste 10n minus 2 is the general term annamata ikkada. So అర్థమైందా అందరికి? సో ఇలా సింపుల్ గా చేసేయచ్చు. లేదు డైరెక్ట్ గా చేయాలనుకున్నారు అనుకోండి, ఇదిగో ఈ ఫార్ములా అప్లై చేయండి. ఒకవేళ nth టర్మ్ కావాలి, Sn ఇచ్చాడు, సమ్ టు n టర్మ్స్ ఇచ్చాడు, దాని నుంచి nth టర్మ్ కావాలి అనుకుంటే యు గో విత్ దిస్ ఫార్ములా విచ్ ఇస్ Sn మైనస్ Sn మైనస్ 1, సమ్ టు n టర్మ్స్ మైనస్ సమ్ టు n మైనస్ 1 టర్మ్స్ చేస్తే అప్పుడు nth టర్మ్ మాత్రమే మిగిలిపోతుంది, దాని నుంచి కూడా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ ఆల్సో క్లియర్ ఫర్ యూ. ఆ మెథడ్ నేను ఇక్కడ ఇచ్చా క్లియర్గా. Sn మైనస్ Sn మైనస్ 1 అప్లై చేస్తే ఇక్కడ చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది. ఓకే, సో ఇదైనా అప్లై చేయండి, లేదంటే ఇందాక చెప్పాను కదా ఫస్ట్ టర్మ్ కనుక్కోండి, S1 నుంచి వస్తుంది, S2 నుంచి ఏమవుతుందంటే మీకు కామన్ డిఫరెన్స్ తెలిసిపోతుంది, అండ్ దెన్ ఫైండ్ అవుట్ ద జనరల్ టర్మ్. ఓకే, సో ఈజీ పీజీ స్టఫ్ ఇదంతా. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ కొన్ని మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుందాం, అంటే ఇంపార్టెంట్ రిజల్ట్స్ చూసుకుందాం అనమాట. ఇప్పుడు లెట్ us సపోజ్ రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చాడు, ఏపీస్ ఇచ్చాడు, అండ్ రెండింటి మధ్యలో కామన్ టర్మ్స్ ఉన్నాయనుకోండి. అలా ఎలా ఉంటాయి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే, ఇప్పుడు మీరు ఇది చూడండి ఒకసారి, రెండు ఏపీసీ అబ్జర్వ్ చేయండి, 3 7 11 15 19 కదా. సో అఫ్ కోర్స్ ద ఫస్ట్ వన్ ఇస్ అన్ ఏపీ విత్ ద కామన్ డిఫరెన్స్ 4. ద సెకండ్ వన్ ఇస్ ఆల్సో అన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ విత్ ద కామన్ డిఫరెన్స్ 5 కదా. అయితే ఈ రెండిట్లో కామన్ టర్మ్స్ ఉన్నాయా? అఫ్ కోర్స్ ఉన్నాయి కదా. ఇగో 11 కనిపిస్తుంది నాకు. నెక్స్ట్ టర్మ్ ఏమంటే వచ్చు, ఎలా ఉండొచ్చు అంటే కంటిన్యూ చేసుకుంటే మీకే తెలుస్తుంది. 3 7 11 15 19 23 27 31 4తో పెరుగుతుంది కాబట్టి 35 39. సరే ఇక్కడ ఆపేద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి 1 6 11 ఓకే 16 21 26 31. అర్థం చేశారా? 11 ఫస్ట్ కామన్ టర్మ్, బికాజ్ 31 నెక్స్ట్ కామన్ టర్మ్. సో కామన్ టర్మ్స్ ఉంటాయి అలా. ఓకే, సో 2 ఏపీస్ మధ్యలో కామన్ టర్మ్ ఉన్నప్పుడు నేను గుర్తుపెట్టుకోండి, ఆ కామన్ టర్మ్స్ కలిసి రాశారనుకోండి మీరు ఆ కామన్ టర్మ్స్ని, అవి కూడా ఏపీలోనే ఉంటాయి. దాట్ ఆల్సో ఈస్ గోయింగ్ టు బీ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి కదా, మరి ఆ కామన్ దానికి వచ్చిన కామన్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఆ రిజల్టింగ్ కామన్ డిఫరెన్స్ ఏంటి అంటే సింపుల్గా ఇట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ D1 D2. చెక్ చేద్దాం. ఓకే, సో వాట్ డస్ దాట్ మీన్? సో గైస్ ఇక్కడ చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది క్లియర్గా. సో సరే ఫస్ట్ నెక్స్ట్ 31 వచ్చింది, ఆ తర్వాత ఏది వస్తుందో చూద్దాం ఒకసారి. సో ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం మనం, త్వరగా ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం. 43 47 51 ఐ థింక్ 51 అవుతుంది అనిపిస్తుంది. సరే చూద్దాం ఒకసారి. ఇక్కడ 31 కదా,
ఇక్కడేమో 36, ఆ తర్వాత 41, 45, సారీ 46, 51 చూసారా, ఇదిగో 51. సో ఇలా కామన్ టర్మ్స్ కలిసి రాశారనుకోండి 11, 31, 51, సో ఆన్. అబ్జర్వ్ చేయండి ఒకసారి, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి ఇన్ ఈపీ. కంప్లీట్లీ అగ్రీడ్, ఇది ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అండ్ వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ యూర్ గెటింగ్ ఇన్ దిస్ కేస్? 20. And 20 is nothing but the LCM of these two terms. Well, see ఇక్కడ D1 అంటే ఏంటి, ఇక్కడ అదే కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ ఇస్ 4, ఇక్కడేమో D2 కామన్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ ఇస్ 5. LCM ఆఫ్ D1 D2 ఎంత చెప్పండి? 4 and 5 20 కదా. సో 20 which is nothing but the LCM of D1 and D2. సో ఇది ఒక ఇంపార్టెంట్ రిలేషన్ అన్నమాట. ఓకే, ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో. అయితే రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రెండింటి మధ్యలో కామన్ టర్మ్స్ ఉంటే డెఫినెట్గా ఆ కామన్ టర్మ్స్ ఏమవుతాయి, దోస్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ విత్ ద కామన్ డిఫరెన్స్ బీయింగ్ ద ఎల్సిఎం ఆఫ్ ద టూ గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కామన్ డిఫరెన్స్ అనమాట. ఓకే, దాన్ని సింపుల్గా ఇక్కడ రాసేసాను మీకు. ఐ థింక్ నేను చెప్పిన దానికన్నా ఇక్కడ రాసింది ఎక్కువ అర్థమై ఉంటుంది. సో ఐ హోప్ ద మెసేజ్ ఇస్ కన్వేడ్ ఫర్ యూ గైస్. ఓకే, సో చలో ఒక పని చేద్దాం, నెక్స్ట్ ఇంక వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ మనం ఇంకొన్ని కీ పాయింట్స్ చూద్దాం ఏపీలో. అయితే ఏపీలో ఇందాక చూసాం మనం, ఫస్ట్ కీ పాయింట్ ఇందాక చదువుకున్నాం, కామన్ టర్మ్స్ ఆఫ్ టూ ఏపీస్ కూడా ఒక ఏపీ ఫామ్ అవుతుందని. ఓకే, అయితే నెక్స్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ A1 A2 A3 ఏపీ అయింది అనుకోండి, అయితే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మీరు ఒక సర్టెన్ నంబర్తో మల్టిప్లై చేయండి, లేదంటే డివైడ్ చేయండి. ద రిజల్టింగ్ టర్మ్, ద రిజల్టింగ్ సీక్వెన్స్ అయితే వస్తుందో అది కూడా ఖచ్చితంగా ఏపీలో ఉంటుంది. రిమెంబర్ దాట్. ఓకే, కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10, దీన్ని 2తో మల్టిప్లై చేయండి ఎవ్రీ టర్మ్ ఇన్ ద సీక్వెన్స్. 4, 8, 12, 16, 20. ఏపీలో అవ్వలేదా? ఎస్, అఫ్ కోర్స్, దిస్ ఈస్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, రైట్? అలాగే డివైడ్ చేసినా కూడా మీకు డెఫినెట్గా అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లోనే ఉంటుంది. ఓకే, అలాగే గైస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే, ఇక్కడ సెకండ్ వన్, ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ మీరు కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఒక సర్టెన్ నంబర్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ చేశారనుకోండి, ద రిజల్టింగ్ సీక్వెన్స్ ఆర్ స్టిల్ గోయింగ్ టు బీ ఇన్ ఏపీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, లెట్ us సపోజ్ ఎవ్రీ టర్మ్కి 1తో యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి, 3, 5, 7, 9, 11. It is still in AP. So I hope you guys are able to understand this, what I'm trying to tell you. So బేసికల్గా ఇక్కడ మీరు ఇట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఏపీ, ఒక బేసిక్గా ఒక ఏపీ ఇచ్చాడు అనుకోండి అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మీరు ఏదైనా నంబర్తో మల్టిప్లై ఆర్ డివైడ్ చేసిన రిజల్టింగ్ సీక్వెన్స్ ఇస్ స్టిల్ గోయింగ్ టు బీ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అలాగే ఒకవేళ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని మీరు ఏదైనా నంబర్తో యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా కూడా ద రిజల్టింగ్ టర్మ్ ఇస్ స్టిల్ గోయింగ్ టు బీ, ద రిజల్టింగ్ సీక్వెన్స్ ఇస్ స్టిల్ గోయింగ్ టు బీ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్, ఫస్ట్ అండ్ సెకండ్. ఈ ఫైనల్ చూడండి ఒకసారి, సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ ఎండ్ ఇస్ సేమ్. వాట్ డస్ దట్ మీన్? వెల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రాస్తాను, గుర్తుపెట్టుకో దీన్ని అర్థం చేసుకోవడానికి. సో a ప్లస్ d, a ప్లస్ 2d, a ప్లస్ 3d, సో ఆన్. లాస్ట్ 3 టర్మ్స్ రాద్దామా? ఓకే, లాస్ట్ 3 టర్మ్స్ రాయాలంటే a ప్లస్ n మైనస్ 3 ఇంటూ d, a ప్లస్ n మైనస్ 2 ఇంటూ d, రైట్? అండ్ a ప్లస్ n minus 1 into d, if I'm not wrong. A plus n minus 1, yeah, a plus n minus 1 into d. Clear? Okay, fine. So this is the last 3 terms. We have first 3 terms, a plus 3d ని ఇగ్నోర్ చేయండి. అయితే వీడు ఏమంటాడంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి, సమ్ ఆఫ్ ద టర్మ్స్ which are equidistant from the beginning and end. What does that mean? ఇదిగో లెట్ us say ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీరు లాస్ట్ టర్మ్ తీసుకోండి అబ్బా.
ఈ రెండింటిని యాడ్ చేయండి. ఏ అండ్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డిని యాడ్ చేయండి. ఏమొస్తుంది? 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఏమొస్తుంది? 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి వస్తుంది. ఓకే, సరే ఫైన్, బాగానే ఉంది. ఇక్కడ ఒక పని చేయండి, ఇప్పుడు సెకండ్ టర్మ్ తీసుకోండి, లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే మీరు చూడండి ఒకసారి ఏమొస్తుందో మీకు. సో ఏ అండ్ ఏ 2a వస్తుంది. ఓకే, ప్లస్ ఇది చూడండి ఒకసారి ఎన్డి మైనస్ 2d అండ్ ప్లస్ డి అంటే ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. సేమ్ ఇక్కడ ఏమొచ్చిందో రిజల్ట్ ఇక్కడ కూడా అదే వస్తుంది. ఒకవేళ మీరు థర్డ్ టర్మ్ ఫ్రమ్ స్టార్టింగ్ అండ్ థర్డ్ టర్మ్ ఫ్రమ్ ఎండింగ్ ఈ రెండు సమ్ తీసినా కూడా కావాలంటే చెక్ చేసుకోండి మీరు. ఇట్ ఇస్ అగైన్ గోయింగ్ టు బికమ్ 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. సో దట్ ఈస్ వాట్ ఈస్ టెలింగ్ యూ గైస్. ఇప్పుడు ఏమంటున్నారంటే ఒకవేళ మీరు బిగినింగ్ నుంచి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చినప్పుడు దాని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ నుంచి ఈక్విడిస్టెన్స్ టర్మ్ తీసుకొని దాన్ని యాడ్ చేశారనుకోండి, ఆ సమ్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్ మీరు ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తీసుకోండి, సో ఫస్ట్ నుంచి సెకండ్ లాస్ట్ నుంచి సెకండ్ తీసుకోండి, ఫస్ట్ నుంచి థర్డ్ లాస్ట్ నుంచి థర్డ్ తీసుకోండి. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్, ఖచ్చితంగా దాని సమ్ మాత్రం ఖచ్చితంగా కాన్స్టాంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ పాయింట్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ. కొన్ని కీ పాయింట్స్ ఆఫ్ ఈపీ అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్ us ఆల్సో అండర్స్టాండ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ ఫస్ట్ ఇవైతే కవర్ చేసాం ఆల్రెడీ, 1 2 ఇది కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, అజ్యూమింగ్ టర్మ్స్. అజ్యూమింగ్ టర్మ్స్ అంటే ఏంటి సార్ అంటే కొన్ని క్వశ్చన్స్లో ఏమవుతుందంటే మీరు చూసుంటారు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్లో, లైక్ సమ్ ఆఫ్ దిస్ 3 terms of an AP is equal to this much, or sum of 4 terms of an AP is equal to this much, sum of 5 terms of an AP is this much, product of this is this much అని ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడనమాట, రైట్? సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా సాల్వ్ చేయాలి అంటే గైస్ చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే, సపోజ్ లెట్ us say ఒక క్వశ్చన్ వచ్చింది, సమ్ ఆఫ్ 3 terms in AP is let us say this much and product of those terms is this much. Okay, so calculate the value of let us say A and D అని ఇచ్చాడు. సో మీరు ఏం చేస్తారంటే సరే 3 terms in an AP కదా, సో మీరు ఏం చేస్తారంటే ప్రశాంతంగా A ప్లస్ B A ప్లస్ 2D తీసుకుంటారు. కరెక్టే కదా సార్? A ప్లస్ B A ప్లస్ 2D వచ్చేసి 3 terms in AP కదా. ఓకే, కరెక్టే. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ చేస్తారు. సరే, A ప్లస్ D ప్లస్ A ప్లస్ 2D is equal to whatever is given in the question. ఆ తర్వాత ప్రోడక్ట్ తీస్తారు, A ఇంటూ A ప్లస్ D ఇంటూ A ప్లస్ 2D. వాడు ఇచ్చాడు క్వశ్చన్లో ఒక సర్టెన్ దాని నెంబర్ ఇస్తాడు, అది పెట్టేస్తాం మనం. ఆ తర్వాత ఏముంది సార్, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ A అండ్ D, సాల్వ్ చేస్తామంటారు. కంప్లీట్లీ అగ్రీడ్, మీరు చెప్పిన దానికి అసలు నేను ఏం తప్పు అనట్లేదు, కరెక్టే చేస్తున్నారు. కానీ దీనికి నాకు ఇంకో ఆల్టర్నేటివ్ ఉంది, చాలా సింపుల్గా, ఇన్ఫ్యాక్ట్ అవలీలగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే చాలా ఈజీగా మీకు ఆన్సర్ వచ్చే ఒక సింపుల్ మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే మీరు ఇక్కడ మిస్టేక్ అనట్లేదు నేను, ఇక్కడ మీరు ఏమి మిస్ అవుతున్నారంటే ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫస్ట్ 3 terms. క్వశ్చన్లో మెన్షన్ చేశాడా ఫస్ట్ 3 terms ఆఫ్ అన్ ఏపీ అని? ఓకే, 3 terms ఆఫ్ అన్ ఏపీ అంటున్నాడు, రైట్? అండ్ ఏపీ అన్నప్పుడు మన ఇష్టం ఆ టర్మ్స్ ఎప్పుడు ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2D ఉండాల్సిన అవసరం లేదు. ఆ 3 terms ఎలా తీసుకుంటారంటే దాని మధ్యలో కామన్ డిఫరెన్స్ ఉండాలి కదా. ఆ లాజిక్ మనం అప్లై అంటే ఆ లాజిక్ మిస్ అవ్వకుండా రాస్తే ఏ 3 terms అయినా ఏపీఏ కదా. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఆ 3 termsని సో కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఏ మైనస్ డి ఏ అండ్ ఏ ప్లస్ డిగా రాసుకుంటాం. ఏమైనా ప్రాబ్లమ్ అయినా రాసుకుంటే మీరు చూడండి ఒకసారి, కామన్ డిఫరెన్స్ డి వస్తుంది. సో ఏ రూల్ అయితే వైలేట్ చేయలే, సో మంచిగా ఇట్లా రాసుకోవచ్చు. సరే, మళ్ళీ ఇట్లా రాయడం వల్ల యూజ్ ఏంటో తెలుసా? క్వశ్చన్లో చెప్పాను కదా మీకు, సమ్ ఆఫ్ 3 terms ఆఫ్ ఏపీస్ దిస్ మచ్ అని అడుగుతాడని. మీరు దీన్ని సమ్ తీసుకున్నారు అనుకోండి, మీకు డైరెక్ట్గా ఏ వాల్యూ వస్తుంది. చూడండి ఒకసారి, ఇఫ్ యూ టేక్ ద సమ్ ఆఫ్ దిస్ 3 terms డీ క్యాన్సిల్ అయిపోయి మీకు డైరెక్ట్గా ఏ వాల్యూ వస్తుంది. సో ఏమైపోయిందంటే మనకి సింప్లిఫై అయిపోయింది అనమాట క్వశ్చన్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఇన్ ద ప్రీవియస్ మెథడ్ ఏదైతే కొంచెం లెంతీ అయిందో ఇక్కడ ఖచ్చితంగా మనకి ఆన్సర్ ఇంకా ఈజీగా వచ్చేసింది కదా. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఇలా రాస్తా 3 terms. మరి ఇదే లాజిక్ మీరు 4 termsకి అప్లై చేశారనుకోండి
ఎలా రాస్తారు? వెల్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. చూడండి ఒకసారి, a minus 3d, a minus d, a plus d, a plus 3d రాసేయచ్చా మనం? ఎస్, డెఫినెట్లీ. కామన్ డిఫరెన్స్ 2d ఉంది ప్రతి దగ్గర. సో 4 టర్మ్స్ ఇలా రాసుకోవచ్చు. 5 టర్మ్స్ రాసుకోవాలనుకోండి, a minus 2d, a minus d, a plus d, a plus 2d. ఇదిగో 5 టర్మ్స్ ఇలా రాసేయచ్చు అనమాట. సో 3, 4, 5 మ్యాథ్స్. 6 టర్మ్స్ అయితే ఎక్కడ చూడలేదు నేను ఎప్పుడు, బట్ 6 టర్మ్స్ ఇచ్చిన ఐ థింక్ యూ గైస్ కెన్ డూ ఇట్. చాలా సింపుల్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇస్తే ఏ చుట్టూ సిమెట్రిసిటీ అంటే సిమెట్రిసిటీ ఏం లేదు. సో బేసికలీ ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, ఏ చుట్టూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు నేను ఏ చుట్టూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ రాసాను. ఇటు సైడ్ ఒక టర్మ్, ఇటు సైడ్ ఒక టర్మ్. 5 టర్మ్స్ కూడా అదే చేస్తాను. ఏకి ఇటు సైడ్ 2 టర్మ్లు పెట్టాం, ఏకి ఇటు సైడ్ 2 టర్మ్లు పెట్టాం కదా. బట్ ఒకవేళ ఈవెన్ టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, ఏ ఇంక్లూడ్ చేయకండి అందులో, ఓన్లీ ఏ ఇంక్లూడ్ చేయకండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకవేళ 6 టర్మ్స్ రాయాలనుకోండి, ఇక్కడ లెట్ us సపోజ్ 6 టర్మ్స్ రాయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఐ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. a minus 5d, a minus 3d, a minus d, a plus d, a plus 3d, a plus 5d. ఇదిగో ఇలా రాసేస్తాం. సో డెఫినెట్లీ చూడండి ఒకసారి, కామన్ డిఫరెన్స్ 2d ఉంది ఇక్కడ, అండ్ డెఫినెట్లీ దీస్ ఆర్ ద టర్మ్స్ ఇన్ AP. సో ఐ హోప్ యూ గెట్ ద లాజిక్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే, nth ఆడ్ నంబర్ ఇస్ 2n minus 1. ఒకవేళ మీరు ఆడ్ నంబర్ యొక్క జనరల్ టర్మ్ రాయాలనుకున్నారనుకోండి, ఇట్స్ గివెన్ బై 2n minus 1. అండ్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ n ఆడ్ నంబర్స్ అంటే 1 plus 3 plus 5 plus 7 plus 9 plus so on is given by n square. ఇదేం మీకు బట్టి కొట్టండి, మెమరైజ్ చేయకండి అని అనట్లేదు నేను. యుల్ గెట్ దిస్ త్రూ AP కదా. ఇప్పుడు when I write down, for suppose let us say నేను ఒకవేళ 1 plus 3 plus 5 plus 7 plus so on రాసుకున్నా, what is this? ఈ పర్టికులర్ సిరీస్ ఏంటి? ఏపీలో లేదా ఈ సిరీస్? డెఫినెట్గా ఏపీలో ఉంది కదా. సో డైరెక్ట్గా మీరు SN అప్లై చేయొచ్చు, సమ్ టు n టర్మ్స్ ఆఫ్ an AP అని అప్లై చేయొచ్చు. దాని నుంచి వచ్చిన ఆన్సర్ ఇది, రిజల్ట్ ఇది n స్క్వేర్ అని. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. మీకు గుర్తుంటే ఇంకా బెటర్ అనమాట. ఓకే, సో దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ కీ పాయింట్స్ రిలేటెడ్ టు AP. సో మళ్ళీ ఒకసారి చూసుకుంటే, రివైజ్ చేయాలంటే ఇలా రివైజ్ చేసుకోవచ్చు. 2 APస్కి మధ్యలో కామన్ టర్మ్స్ ఉంటే ఆ కామన్ టర్మ్స్ కూడా ఒక AP ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒక AP తీసుకున్నాం అనుకోండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మీరు మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి, లేదంటే యాడ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. రిజల్టింగ్ ఏదైతే సీక్వెన్స్ వస్తుందో అది కూడా ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. ఓకే, అండ్ అది కాకుండా ఒకవేళ లెట్ us సే మీరు ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ నుంచి ఈక్విడిస్టెన్స్ టర్మ్ తీసుకున్నారనుకోండి, అండ్ యూ యాడ్ ఇట్ అప్, ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి, ఆ రిజల్ట్ ఏదో వస్తుందో అది ఎప్పుడు కాన్స్టెంటే. అండ్ ఫైనల్గా మనకి ఏం తెలుసు, ఒకవేళ మనకి టర్మ్స్ రాయాలనుకోండి, 3 టర్మ్స్ లేకపోతే 4 టర్మ్స్ ఆర్ 5 టర్మ్స్, యూ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఏమవుతుంది, క్యాలిక్యులేషన్ ఆ ఆన్సర్ ఏదైతే ఉంటుందో, ఏ వాల్యూస్ ఏదైతే ఉంటుందో మీకు అవలీలగా వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఫైనలీ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం, సమ్ ఆఫ్ ఆడ్ నంబర్స్ని మనం n స్క్వేర్తో డినోట్ చేస్తాం, అండ్ nth టర్మ్ ఆఫ్ an odd number is given by 2n minus 1. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. సో పని చేద్దాం గైస్, ఒక క్విక్ క్వశ్చన్ చేసేద్దాం ఇప్పుడు. ఓకే, సో క్వశ్చన్లో చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు మనకి క్వశ్చన్లో. ద డిజిట్స్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ having 3 digits are in AP, okay, and their sum is 15, okay. The number obtained by reversing the digits is 594 less than the original number. Then find the number. Okay, so ela cheddam ee question. The digits of a positive integer having 3 digits are in AP. Dani sum ichchadu 15 ani. Ippudu 3 digits తీసుకుందాం అప్ప, ఇలా 3 digits తీసుకుందాం. 3 digits AP లో ఉన్నాయి, and then sum 15 ఇచ్చాడు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఒకటి వెలుగు ఉండాలి, బల్బు వెలుగు ఉండాలి కదా. 3 digits అంటే 3 టర్మ్స్ ఆర్ ఇన్ AP అని అర్థం, అండ్ సమ్ ఇచ్చాడు మనకి. సో ఆ 3 digitsని ఎలా తీసుకోవచ్చు మీరు? యూ కెన్ టేక్ ఇట్ ఇన్ దిస్ వే. యూ కెన్ టేక్ ఇట్ యాస్ A minus D, A and A plus D ఇన్ ద సేమ్ ఆర్డర్, ఇలా తీసుకోవచ్చు మీరు. ఓకే, సో మీరు ఏమనొచ్చు అంటే, సరేరా భయ్ అది ఈ పర్టికులర్ డిజిట్ అది లెటర్స్ A minus D ఉంటుంది, ఇది A ఉంటుంది, అండ్ ఇది A plus D ఉంటుందని మీరు అనుకోవచ్చు.
Okay, so according to the question, when this add, the sum is basically enta 15 kada. So you can just cancel this d's, you'll get 3a is equal to 15. So a value enta avutundi idi, a is going to become 5. Clear? Okay, so a value వచ్చేసింది. Find the number కావాలంటే మనకి d value కావాలి. So d value కనుక్కోవడానికి has given a criteria. The number obtained by reversing the digits is 594 less than the original number. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది యాక్చువల్ నంబర్ అబ్బా. ఓకే, సో వాట్ ఇస్ యాక్చువల్గా ఈ నంబర్ ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఏ ప్లస్ డి సింపుల్గా అలా రాసేద్దాం, ప్లస్ 10 టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ 100 టైమ్స్ ఆఫ్ ఏ మైనస్ డి. నాకు తెలిసి మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎలా రాస్తున్నానంటే, ఒకవేళ లెటర్స్ సే 3 నంబర్స్ ఉన్నాయనుకోండి ఏబిసి, ఐ మీన్ ఒకవేళ ఒక నంబర్ 3 డిజిట్ నంబర్ ఉందనుకోండి ఏబిసి, దీన్ని మీరు ఎక్స్పాండ్ చేయాలంటే ఎలా చేస్తారు, సి ప్లస్ 10s ప్లేస్లో బి ఉంది కాబట్టి 10b, 100s ప్లేస్లో ఏ ఉంది కాబట్టి 100a అని రాసుకుంటారు కదా, అదే లాజిక్ అప్లై చేస్తాం. సో వాట్ ఈస్ ది సేయింగ్ ఇస్ ద నంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద డిజిట్స్ ఇస్ 594 లెస్ విత్ ద ఒరిజినల్ నంబర్. అంటే మన ఒరిజినల్ నంబర్ 594 మోర్ ఉందని చెప్పొచ్చు కదా, 594 మోర్. ఓకే, దెన్ ద రివర్స్డ్ నంబర్. సో రివర్స్ నెంబర్ ఏమొస్తుంది, రివర్స్ నెంబర్ ఏమవుతుందంటే, ఇప్పుడు దీన్నే మీరు రివర్స్ చేశారనుకోండి, చూడండి ఒకసారి ఏమొస్తుందో మీకు. సో 3 డిజిట్స్ అయితే రివర్స్ చేస్తే ఇక్కడ ఏ ప్లస్ డి వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఏ మైనస్ డి వస్తుంది. సో ఈ నంబర్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుందంటే, ఇక్కడ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ మైనస్ డి ప్లస్ 10a ప్లస్ 100 టైమ్స్ ఆఫ్ a ప్లస్ డి, 100 టైమ్స్ ఆఫ్ a ప్లస్ డి, ఇలా వస్తుంది అన్నమాట మనకి. సో ఒక ఈక్వేషన్ అయితే వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ a అండ్ b. ఏ వాల్యూ 5 ఉందబ్బా, సో ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్లో పడేసేయండి, దీని నుంచి మీకు d వాల్యూ తెలిసిపోతుంది. అండ్ వన్స్ యూ గెట్ టు నో ద d వాల్యూ ఏం చేస్తారు, దీనిలో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇది మన యాక్చువల్ నంబర్, దీనిలో సబ్స్టిట్యూట్ చేయకండి, ఇది రివర్స్ నంబర్. ఓకే, ఇది యాక్చువల్ నంబర్, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ నంబర్ వస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో రెస్ట్ ఆఫ్ ద పార్ట్ క్యాలిక్యులేషనే, నేను చేయట్లేదు అది, బట్ ఐ హోప్ యూ గాట్ దిస్ రైట్. సో ఒకవేళ అలా చేశారనుకోండి, మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 852 రావాలబ్బా ఆన్సర్ మీకు. ద ఆన్సర్ విచ్ యూ హ్యావ్ టు గెట్ ఇస్ 852. ఓకే, సో చలో లెట్ us go to another important concept which is geometric progression. సో అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి సింపుల్గా స్వీట్గా ఖతం చేసినాం మనం. ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లోకి ఎంటర్ అవుతాం. మరి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? వెల్, ఇప్పుడు ఏంటంటే కన్సిక్యూటివ్ టర్మ్స్కి ఒకవేళ డిఫరెంట్ అంటే రేషియో తీసుకున్నారనుకోండి, మళ్ళీ ఇట్స్ ఆల్వేస్ హయ్యర్ టర్మ్ బై ద లోవర్ టర్మ్. రేషియో అంటే గుర్తుపెట్టుకోండి, అంటే T2/T1, T3/T2, T4/T3. ఇట్స్ నాట్ T1/T2 ఆర్ T2/T3. ఓకే, సో ఒకవేళ అలా రేషియో తీసుకున్నారనుకోండి, ఆ రేషియో కాన్స్టాంట్గా వచ్చింది అనుకోండి ఎప్పుడు, then that particular ratio is a common ratio. We call it as a common ratio, and ఆ particular sequence ని మనం geometric progression అంటాం. Okay, so for example, let us say ఇది తీసుకుందాం మనం, చాలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. let us say 2, 4, 8, 16, 32, 64. ఇది geometric progression కదా. Can I say this is in GP? Yes, definitely. మీరు చూడండి ఒకసారి, T2/T1 రేషియో తీసుకుంటే ఇక్కడ రేషియో ఇస్ 2. Again 8/4, మళ్ళీ the ratio is 2. 16/8, the ratio is 2. So ratio ఎప్పుడు సేమే, you're getting the common ratio in this case. So definitely it is in geometric progression. The geometric progression లో మీరు ఒక టర్మ్స్ ని ఇండికేట్ చేయాలంటే you can indicate it in this particular way. ఎలా ఇండికేట్ చేయొచ్చు? సో సీక్వెన్స్ బేసికలీ ఈ ఫామ్ లో ఉంటుంది అనమాట. ఎలా? AR స్క్వేర్, ఓకే, సో ఆన్ AR raised to n minus 1. అని గుర్తుపెట్టుకోండి, ఇది మన జనరల్ టర్మ్ AR raised to n minus 1. It's called as GP. So first term A అవుతుంది, R is a common ratio, and A into R raised to n minus 1 is the nth term. Easy peasy stuff, మీకు ఆల్రెడీ తెలిసిందే ఇది, just to give you the basic revision అన్నమాట. Okay, so now ఏం చేద్దామంటే, let us look at the general term once again and sum to n terms formula కూడా. So general term AN is going to be AR raised to n minus 1. Okay, so sum to n terms కనుక్కోవాలంటే మనకి రెండు ఫార్ములాలు ఉన్నాయి. ఒకటేమో when the ratio is not equal to 1 and when you have finite number of terms.
when you have finite number of terms, అప్పుడు sum to n terms is going to be given by this formula, ఏది a into 1 minus r raised to n divided by 1 minus r. ఓకే, అలా కాకుండా కొన్నిసార్లు మనకి ఇన్ఫైనైట్ టర్మ్స్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say 1 plus 1 by 2 plus 1 by 4 plus 1 by 8 plus 1 by 16 plus 1 by 32, ఇంకా అంతే, ఇది వెళ్తూ ఉంటుంది ఇన్ఫినిటీ వరకు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, టర్మ్స్ ఆర్ ఇన్ ఏపీ సారీ జీపీ విత్ ద కామన్ రేషియో 1/2, బట్ టర్మ్స్కి ఎండ్ అంటూ లేదు, నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఎండ్ లేదు, ఇట్స్ గోయింగ్ ఆన్ కంటిన్యూయింగ్ టిల్ ఇన్ఫినిటీ. సో ఇలాంటి పర్టికులర్ సిరీస్కి వి కాల్ ఇట్ యాజ్ ఎ ఇన్ఫైనైట్ సిరీస్కి ద ఫార్ములా ఇస్ ఎస్ ఇన్ఫినిటీ ఇస్ a by 1 minus r, a by 1 minus r అనమాట. అండ్ మేక్ షూర్ దట్ ఈ ఫార్ములా దేనికి అప్లికబుల్ అవుతుందంటే when r is going to lie between -1 to 1 or mod r is going to be less than 1, ఓన్లీ దీనికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి అది. ఓకే, సో నౌ గైస్ ఏం చేద్దాం మనం, లెట్ us quickly do a question చేసే ముందు ఒక పని చేద్దాం, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాం మీకు. అయితే 3 నంబర్స్ మాత్రమే ఇచ్చాడు అనుకోండి ఏబిసి అని, అయితే ఆ 3 నంబర్స్ ఏపీలో ఉంటే దిస్ ఇస్ ద కండిషన్ యు గోనా గెట్, విచ్ ఇస్ 2b is equal to a plus c. సో ఎలా వచ్చింది సార్ అంటే చాలా సింపుల్ గా బై, ఇప్పుడు ఏబిసి ఏపీలో ఉన్నాయి కదా, ఏబిసి ఏపీలో ఉన్నాయి అంటే b minus a and c minus b, సారీ b minus a and c minus b, c minus b, ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉండాలి, కామన్ డిఫరెన్స్ కాబట్టి. ఓకే, సో అలా మీకు 2b is equal to a plus c వచ్చేస్తుంది. సిమిలర్లీ ఒకవేళ ఏబిసి జీపీలో ఉన్నాయనుకోండి, దెన్ యూ గెట్ ద రిలేషన్ విచ్ ఇస్ b square is equal to ac. ఇది ఎలా వచ్చిందంటే మళ్ళీ కామన్ రేషియో కదా, సో b by a should be equal to c by b. సో దీని నుంచి b ఇక్కడ తీసుకెళ్ళి a ఇక్కడ తీసుకెళ్తే మీకు అదే ఈ కండిషన్ వస్తుంది అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్, చాలా ఈజీ పీజీ స్టఫ్ ఇది. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, నో టర్మ్ ఆఫ్ ఎన్ జీపీ కెన్ బి జీరో, ఇట్ కెనాట్ బి జీరో, రైట్? జీరో ఉంటే ఏమవుతుందంటే మీరు అది డివైడ్ చేసేటప్పుడు మేబీ అది డినామినేటర్లోకి వెళ్ళిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సపోజ్ ఇలా తీసుకున్నారు మీరు 0 2 and you know this one, let us say 4 8 16, ఇలా చేశారు మీరు ఆ సిరీస్ ఆర్ లేదా సీక్వెన్స్ని. ఇప్పుడు చెక్ చేయాలంటే మీరు 2 divided by 0 అయితే తీసుకోవాల్సి ఉంది కదా, అంటే 0 ఏదో ఒకప్పుడైనా డినామినేటర్లోకి వచ్చేస్తుంది కదా, అండ్ 0 షుడ్ నాట్ బి ఇన్ డినామినేటర్. 0 డినామినేటర్లో ఉంటే భూకంపాలు వచ్చేస్తాయి, సో 0 డినామినేటర్లో పెట్టకండి మీరు. సో అందుకే మన జీపీలో గుర్తుపెట్టుకోండి, 0 ఎప్పుడు రాదు మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్లో, ఈ పర్టికులర్ సీక్వెన్స్లో నో టర్మ్ ఆఫ్ జీపీ క్యాన్ బి 0 అని అర్థం. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ అవుట్ దేర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్విక్గా క్వశ్చన్ చేసేద్దాం గైస్. ఓకే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఎ జీపీ, ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఎ జీపీ ఇస్ 1, అంటే ఏ వాల్యూ 1 ఇచ్చాడు అబ్బా. ద సమ్ ఆఫ్ ద థర్డ్ అండ్ ఫిఫ్త్ టర్మ్స్ ఇస్ 90. ఓకే, సో థర్డ్ టర్మ్ అంటే నాకు తెలుసు AR స్క్వేర్, ఫిఫ్త్ టర్మ్ అంటే కూడా తెలుసు నాకు AR raised to 4, and that is 90. Find the common ratio of GP. Okay, so A value 1 కాబట్టి నాకు R raised to 4 plus R square is equal to 90 అని తెలుసు. దీన్ని మనం R square into R square plus 1 is equal to 90 అని తీసేసుకోవచ్చు. లేకపోతే పని చేద్దాం అబ్బా, ఈ స్టెప్ కూడా అక్కర్లేదు మనకి. We can actually kind of factorize this. We can factorize this. So factorization చేసేద్దాం డైరెక్ట్గా. So R raised to 4 plus R square minus 90 is equal to 0. So 10 9s are. So R raised to 4 plus 10R square minus 9R square minus 90 is equal to 0 అని రాసేసుకోవచ్చు. Of course రాసేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఫస్ట్ 2 టర్మ్స్లో R స్క్వేర్ కామన్ తీసుకుంటే R స్క్వేర్ ప్లస్ 10 మిగిలిపోతుంది. ఈ 2 టర్మ్స్లో 9 కామన్ తీసుకున్నారు అనుకోండి, -9 టు బి స్పెసిఫిక్, R స్క్వేర్ ప్లస్ 10 మిగిలిపోతుంది is equal to 0. సో బేసికలీ మనకి బై క్వాడ్రాటిక్ దానికి వచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే R స్క్వేర్ మైనస్ 9 ఒకటి వచ్చింది, అండ్ ఇంకోటి వచ్చేసి R స్క్వేర్ ప్లస్ 10 is equal to 0. సో R స్క్వేర్ ప్లస్ 10 కెనాట్ బి ఈక్వల్ టు 0. ఆఫ్ కోర్స్ అది పాసిబులే కాదు. సో ఇక మిగిలిపోయింది ఏంటి, ఒకటే R స్క్వేర్ is equal to 9, or I can say the common ratio is plus or minus 3. సో ఇది మన రిజల్ట్ అప్ప. సో గాట్ ఇట్. సో కామన్ రేషియో +3 అనే పెట్టుకోండి, -3 అనే పెట్టుకోండి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్
ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లెట్స్ మీ గో టు అనదర్ క్వశ్చన్. సో ఇన్ జీపీ ఇక్కడ ఏముంది, జీపీ ఇచ్చాడు. వీ హ్యావ్ a1 plus a2 plus a3 is 13. a1 a2 a3 అంటే టర్మ్స్ అబ్బా, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్. అండ్ a1 square plus a2 square plus a3 square is going to be 91. Then find r. ఓకే, సో ఈ ఒక చిన్న హింట్ ఇచ్చా నేను చెప్తా మీకు ఎక్కడ యూజ్ అవుతుందో తర్వాత అని. బట్ ఇప్పటికైతే మీరు ఇది చూడండి ఒకసారి. a1 ప్లస్ a2, సో a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్ కదా, అది వచ్చేసి 13. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ వన్, వాట్ ఈస్ దిస్ వన్ గైస్, a1 స్క్వేర్, సో a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ r స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ r raised to 4, కరెక్ట్, is equal to 91. ఇలా ఇచ్చాడు మనకి, కరెక్ట్. ఓకే, సో నౌ వాట్ యు ఆర్ గోనా డూ, సో ఫ్రమ్ హియర్ డివైడ్ చేయండి ఒకసారి. డివైడ్ చేస్తే 1/a ఇంటూ మీకు 1 ప్లస్ r ప్లస్ r స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ r స్క్వేర్ ప్లస్ r రేస్ టు 4 ఎంత అవుతుంది, 13/91 అంటే 7 కదా. 13/91 అంటే 1/7. 13/91 ఎంత వస్తుంది, ఇక్కడ 1 డివైడెడ్ బై 7 వచ్చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, దీనికోసమే ఇది ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ రేస్ టు 4 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఏమవుతుంది, 1/x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది కదా. ఎస్ ఆర్ నో, అఫ్ కోర్స్ ఇదే అవుతుంది. సో అదే రిజల్ట్ యూజ్ చేయండి ఇక్కడ. సో దేర్ ఫోర్ 1/a ఇంటూ, సో దీని రిజల్ట్ వచ్చేసి 1/r స్క్వేర్ మైనస్ r ప్లస్ 1 is equal to 1/7. ఇదిగో ఇలా వచ్చేసింది మనకి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చుప్చాప్గా వాట్ యూ కెన్ డూ హియర్ ఇస్, ఇప్పుడు లెట్ us సపోజ్, సో బేసికలీ ఇక్కడ నుంచి రాయొచ్చు అబ్బా ఇట్లా. సో బేసికల్ నాకు ఏమొచ్చిందంటే a ఇంటూ r స్క్వేర్ మైనస్ r ప్లస్ 1 వచ్చేసి 7 వచ్చింది. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఈక్వేషన్ని మళ్ళీ ఈ ఈక్వేషన్ని, ఇదిగో ఈ ఈక్వేషన్ని డివైడ్ చేస్తాం. సో ఏమొస్తుంది అలా చేసినప్పుడు దీన్ని డివైడెడ్ బై a ఇంటూ 1 ప్లస్ r ప్లస్ r స్క్వేర్ అండ్ ఇక్కడేమో 13 అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి వి గెట్ అన్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ r. మనకి r వాల్యూ కనుక్కోవాలి కదా. సో ఇక్కడ మనకి r లో వచ్చేసింది ఈక్వేషన్. సో ఏమొస్తుంది చూడండి ఒకసారి, 13r స్క్వేర్ మైనస్ 13r ప్లస్ 13 is equal to 7 ప్లస్ 7r ప్లస్ 7r స్క్వేర్. ఇంకా దీన్ని సింప్లిఫై చేసాను కదా, ఇక్కడ నుంచి ఐ థింక్ మీరు చేసేస్తారు. ఇంకా ఈక్వేషన్ వచ్చేసింది కదా ఆర్ది. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సింప్లిఫై దట్ ఈక్వేషన్. దాన్ని సింప్లిఫై చేసి చూడండి ఏం ఆన్సర్ వస్తుందో. దట్ ఈస్ గోయింగ్ టు బి ద వాల్యూ ఆఫ్ ఆర్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సింపుల్ క్వశ్చనే, బట్ అది గుర్తుపెట్టుకోండి, ఆ మోడిఫికేషన్ టెక్నిక్స్ ఉంటాయా, కొన్నిసార్లు ఉంటాయి, కొంచెం గట్టిగానే ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టేసుకోండి, మీరు ఎక్కడైనా యూజ్ అవుతుంది మీకు ఇది. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ జీపీ ఇస్ 20. ఓకే, అండ్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఇస్ 100. ఓకే, అండ్ ఫైండ్ ద కామన్ రేషియో ఆఫ్ జీపీ. ఓకే, సమ్ ఆఫ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ జీపీ అంటే అర్థం ఏంటి, ఇక్కడ a/1 మైనస్ r, a/1 మైనస్ r ఎంత ఇచ్చాడు మనకి, 20 ఇచ్చేసాడు మనకి కదా. అకార్డింగ్ టు ద క్వశ్చన్ a/1 మైనస్ r is given as 20. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, అండ్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఇస్ 100. అయితే అది కూడా ఇన్ఫైనైట్ సిరీజే అవుతుంది. అయితే సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అనగానే ఏమవుతుందో తెలుసా, ద ఫస్ట్ టర్మ్ విల్ బికమ్ a స్క్వేర్ డివైడెడ్ బై రేషియో ఉంటుందా, ఇది r స్క్వేర్ అయిపోతుంది. ఎలా సార్ అంటే మీరే చెక్ చేయండి అబ్బా. ఇప్పుడు a ఉంది, ar ఉంది, ar స్క్వేర్ ఉంది, ఓకే, ar క్యూబ్ ఉంది, ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా జీపీ. దీన్ని స్క్వేర్ చేశారనుకోండి ఏమవుతుంది, మీకు వచ్చే కొత్త జీపీ ఏమవుతుంది, a స్క్వేర్ r స్క్వేర్, a స్క్వేర్ r రేస్ టు 4, a స్క్వేర్ r రేస్ టు 6, సో ఆన్. ఇలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టర్మ్ a స్క్వేర్, వాట్ ఇస్ ద కామన్ రేషియో, కామన్ రేషియో r స్క్వేర్. ఓకే, సో అందుకే ఇక్కడ r స్క్వేర్ రాసాం. సో దట్ ఈస్ గివెన్ as 100. ఓకే, సో దెన్ ఫైండ్ ద కామన్ రేషియో ఆఫ్ జీపీ అడుగుతున్నాడు. సో దీనికోసం ఏం చేస్తానంటే
కామన్ రేషియో కావాలి, సో ఆర్ వాల్యూ కావాలి, సో నాకు ఏ వద్దు. సో దీన్ని స్క్వేర్ చేసేయండి అబ్బా, ఈ ఏ బై 1 మైనస్ ఆర్ని కూడా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏ స్క్వేర్ బై 1 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 20 స్క్వేర్ 400 వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేద్దాం మనం, ఈ ఈక్వేషన్ని ఈ ఈక్వేషన్ డివైడ్ చేద్దాం మనం. సో ఎంత వస్తుంది, డివైడ్ చేసిన డైరెక్ట్గా మీకు 1 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ ఆర్ స్క్వేర్. ఐ హోప్ యూర్ గెటింగ్ ఇట్. ఇది బై ఇది చేస్తున్నాం. ఓకే, సో ఇది డినామినేటర్లో అయిపోతుంది మొత్తం, సో న్యూమరేటర్కి వెళ్ళిపోయి ఇది ఇక్కడే ఉండిపోతుంది. అండ్ 100 బై 400 ఇస్ 1 బై 4. ఇది సింప్లిఫై చేస్తే మీకు వచ్చేది 1 మైనస్ ఆర్ బై 1 ప్లస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1 బై 4. సో 4 మైనస్ 4r ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ వస్తుంది. సో ఐల్ గెట్ 3 ఇస్ ఈక్వల్ టు 5r. సో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ r హియర్? 3 by 5. ఇది మన కామన్ రేషియో. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ గైస్. మళ్ళీ సింపుల్ కాన్సెప్టే, మన ఇన్ఫైనైట్ సిరీస్ మీద కాన్సెప్ట్ ఇది. ఇక్కడ చూసుకుంటే r is equal to 3 by 5. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఇంతవరకు ఏదన్నా కాంప్లెక్సిటీగా అనిపించిందా మీకు సీక్వెన్స్ అండ్ సిరీస్లో? లేదు కదా, ఇంతవరకు అయితే బాగానే ప్రశాంతంగా స్మూత్గానే జర్నీ సాగింది కదా. సో అందుకే అంటే బేసిక్గా ఈ చాప్టర్లో ఏమవుతుందంటే ఆల్రెడీ మనం 10th క్లాస్లో 9th క్లాస్లో డిస్కస్ చేసి ఉంటాం కదా, ఆల్రెడీ మనం చదువుకొని ఉంటాం కదా. సో అందుకే ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్ చూడగానే అంత భయపెట్టే చాప్టర్గా అనిపించదు మనకి, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడో చదివాం కదా అనే ఫీలింగ్ ఉంటుంది మనకి. ఓకే, సో చలో లెట్స్ డూ వన్ థింగ్, లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. ఇది కూడా సింపుల్ క్వశ్చన్ అబ్బా, ఇన్ఫాక్ట్ మీరే చేసేయండి ఇది. ఇప్పుడు x ఇచ్చాడు, y ఇచ్చాడు, you have to prove that this is equal to, I mean this particular series is x into y by x plus y minus 1. హింట్ కావాలంటే ఇక్కడ హింట్ ఇస్తున్నా చూడండి ఒకసారి. x వాల్యూ ఇక్కడ 1 by 1 minus a, y వాల్యూ ఇక్కడ 1 by 1 minus b. హింట్ ఇచ్చేసా మీకు. ఓకే, ఇంకా సింపుల్, ఆల్రెడీ హింట్ ఏముంది ఇక్కడ, ఏ x ఇన్ టర్మ్స్ ఆఫ్ a ఉందా, a ఇన్ టర్మ్స్ ఆఫ్ x రాసేసుకోండి. y ఇన్ టర్మ్స్ ఆఫ్ b ఉందా, సో b ఇన్ టర్మ్స్ ఆఫ్ y రాసుకోండి. ఆ తర్వాత ఆ ఏబి వాల్యూస్ ఇందులో పెట్టేసేయండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా యాక్చువల్గా మనకి ఏంటి, సమ్ టు ఇన్ఫైనైట్ టర్మ్స్. సో ఇది కూడా ఏమవుతుంది, a బై 1 మైనస్ అదే 1 బై 1 మైనస్ ఏబి అవుతుంది. సో ఏం చేస్తారంటే ఇక్కడ యూ హ్యావ్ టు ప్రూవ్ కదా, సో యూ హ్యావ్ టు రైట్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై అకార్డింగ్ టు ద క్వశ్చన్. సో ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, బి ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాసిన తర్వాత దీని నుంచి ఆ ఏబి వాల్యూస్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు బేసిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంకా హింట్ ఏంది, మొత్తం చెప్పాను నేను, అదేందో ఫైన్. సో ఐ టోల్డ్ యూ ద ఎంటైర్ థింగ్ గైస్, చెప్పేసా మీకు ఎలా చేయాలో అని. సో డెఫినెట్లీ ట్రై దిస్ అవుట్, సింపుల్ క్వశ్చన్ ఇది, నథింగ్ కాంప్లికేటెడ్ ఇన్ దిస్ కేస్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ డూ సమ్ ఐఐటి జేఈ లెవెల్ క్వశ్చన్ 2002, చాలా పాతకాలం క్వశ్చన్ ఇది. బట్ ఇందులో చూడండి ఒకసారి, ఏపీ కాన్సెప్ట్ యూజ్ చేశాడు, జీపీ కాన్సెప్ట్ కూడా యూజ్ చేశాడు అనమాట. సో చూద్దాం ఒకసారి ఈ క్వశ్చన్ ఎలా చేయాలో అని. సో వాట్ ఈస్ గివెన్ ఫర్ యూ? Let ABC be in AP. Okay, ABC AP లో ఉన్నాయి, and A square B square C square GP లో ఉన్నాయి, and A plus B plus C వాల్యూ 3/2 ఇచ్చాడు. Then find the value of A. సో ఎలా చేయొచ్చు అంటే, ABC AP లో ఉన్నాయి కాబట్టి మీరు ఏం రాయొచ్చు అంటే 2B is equal to A plus C అని రాసేసుకోవచ్చా? అఫ్ కోర్స్ రాయొచ్చు. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు నాకు ఏం తెలుసు, A plus B plus C 3/2 కాబట్టి దీని నుంచి A plus C ఏమవుతుంది, 2B. సో 2b plus b 3b అవుతుంది, which is 3/2. సో దీని నుంచి what is the value of b? I'm going to get 1/2. Got it? సో b వాల్యూ వచ్చేసింది మనకి. ఓకే, వెల్ అండ్ గుడ్. సో a plus c వచ్చేసి మనం చెప్పొచ్చు ఇక్కడ, a plus c వచ్చేసి 3/2 minus 1/2, which is 2/2, which is going to become 1 అని మనం చెప్పొచ్చు, a plus c. సో మనం ఇంకా a plus c వాల్యూ కనుక్కుందాం. ఇంకా సో ఏ ప్లస్ సి వాల్యూ అనుకోవాలంటే ఇంకో లాజిక్ ఏమి ఇచ్చాడంటే, బీ స్క్వేర్ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ జీపీలో ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఏం తెలుసు అంటే బీ స్క్వేర్ టు 4 ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ సి స్క్వేర్ కదా. ఒకవేళ ఈ 3 టర్మ్స్ జీపీలో ఉంటే అలా ఎలా సార్ అంటే, అరే బాబు చేసాం కదా, ఏబిసి జీపీలో ఉంటే వాట్ ఈస్ ద క్రైటీరియా, బీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ, ఎస్ ఆర్ నో? మరి ఇక్కడ బీ స్క్వేర్ ప్లేస్లో బీ ప్లేస్లో బీ స్క్వేర్ ఉంది, సో b raised to 4 అయిపోయింది. ఏ ప్లేస్లో ఏ స్క్వేర్, సి ప్లేస్లో సి స్క్వేర్ ఉంది, సో అలా వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారంటే b raised to 4 అంటే 1/2 raised to 4 ఎంత, 2 4 8 16. సో 1/16 ఏ స్క్వేర్ సి స్క్వేర్ వచ్చేసింది.
సో దీని నుంచి మనకి a ఇంటూ c వాల్యూ తెలిసిపోతుంది గైస్. అయితే a ఇంటూ c వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? ఇట్స్ గోయింగ్ టు బికమ్ 1/4 ప్లస్ ఆర్ మైనస్ 1/4 పెట్టేసుకుందాం. ప్లస్ ఆర్ మైనస్ 1/4. అయితే మైనస్ 1/4 అయ్యే ఛాన్స్ ఉంటుందా మనకి? ఇప్పుడు b వాల్యూ 1/2 కదా. ఇఫ్ b వాల్యూ ఇస్ 1/2 దెన్ సరే చూద్దాంలే మనం. ఓకే చూద్దాం మనం. a ఇంటూ c ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 1/4. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తారంటే ac వాల్యూ వచ్చేసింది, అంటే a ఇంటూ c ఉంది. సో బేసిక్గా మీ దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. సో a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ a ఇంటూ c ఉంది విచ్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ 1/4. ఈ రెండు సాల్వ్ చేసి మీరు a అండ్ c వాల్యూస్ కనుక్కోండి. a అండ్ c వాల్యూస్ కనుక్కోండి. ఓకే సో ఐ హోప్ యూ కెన్ డూ దిస్ ఫ్రమ్ దిస్ పాయింట్. లేదంటే ఒక పని చేస్తా, ఐ జస్ట్ షో యూ ద సొల్యూషన్. సో ఇక్కడ చూడండి b ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చేసిందా. ఆ తర్వాత మనకి a ఇంటూ c ఎంత వచ్చింది ఇక్కడ చూడండి ఒకసారి. సో a ఇంటూ c ఇక్కడ మనకి బేసిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీడికేమో 1/√2 వచ్చేసింది. అంటే వీడేం లేదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అగైన్. ఇక్కడ ఏం చేసుకున్నాడంటే b² ఇస్ ఈక్వల్ టు మోడ్ ac కదా, రైట్. సో వాట్ హీ ఈస్ డూయింగ్ హియర్ ఇస్ b² ఇస్ 1/4. 1/4 అంతే, b² ఇస్ 1/4 కరెక్ట్. అండ్ దిస్ పార్ట్ √a² మైనస్ c² కదా. అయితే మనకి ఏం తెలుసు, వి నో దాట్ ఇక్కడ మనకి d ఎందుకు వచ్చింది? ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ దిస్ సొల్యూషన్. d ఎందుకు తీసుకున్నాడు యాక్చువల్గా మనకి? లేదు గైస్, ఐ థింక్ ఈ సొల్యూషన్ ఫాలో అవ్వకండి మీరు, డైరెక్ట్ ఇక్కడ చూసేయండి అప్ప, ఇది చూడకండి మీరు. సో ఇక్కడ సాల్వ్ చేయండి అంతే మీరు. a ఇంటూ c సాల్వ్ చేయండి విచ్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ 1/4. ఓకే అండ్ a ప్లస్ c సాల్వ్ చేసేయండి మీరు విచ్ ఇస్ గోయింగ్ టు బి, ఐ మీన్ a ఇంటూ c ఇస్ ప్లస్ ఆర్ మైనస్ 1/4. a ప్లస్ c ఇస్ గోయింగ్ టు బికమ్ 1. సో దీని నుంచి మీరు a అండ్ c వాల్యూస్ కనుక్కోండి. ఓకే ఆర్ ఎల్స్ మీరు ఇలా కూడా చేయొచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. సో యూ కెన్ జస్ట్ వెరిఫై ద ఆప్షన్స్ యాజ్ వెల్. ఓకే సో ఐ థింక్ you guys can do this question. ఓకే చలో సో లెట్ us just wind it up here ఈ క్వశ్చన్ ని. సో ఇక్కడ సాల్వ్ చేసేయండి మీరు. a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 1, a ఇంటూ c ప్లస్ ఆర్ మైనస్ 1/4. సాల్వ్ చేస్తే మనకి ac వాల్యూస్ వస్తాయి. సో అలా సాల్వ్ చేసినప్పుడు మీకు ఆప్షన్ c రావాలి ఆన్సర్. ఓకే సో చలో సో లెట్ us go to another question guys which is key points of GP. సో మనం ఏపీలో కీ పాయింట్స్ డిస్కస్ చేసినట్టు మనం జీపీలో కూడా కొన్ని కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ కీ పాయింట్ ఏంటి, ఒకవేళ ఒక సర్టైన్ ఈ సీక్వెన్స్ ఇచ్చాడు విచ్ ఇస్ ఇన్ జీపీ. అయితే గుర్తుపెట్టుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇన్ దట్ పర్టికులర్ సీక్వెన్స్తో ఇన్ దట్ పర్టికులర్ సీక్వెన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని మీరు ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా ఏమవుతుందంటే ద రిజల్టింగ్ సీక్వెన్స్ is still going to be in GP. The resulting sequence is still going to be in GP. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఇన్ జీపీని సేమ్ పవర్తో రైజ్ చేశాను అనుకోండి. సేమ్ పవర్తో రైజ్ చేయడం అంటే ఇక చూడండి ఒకసారి a1 ఇంటూ a3 ఉందా. సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని నేను k అనే పవర్తో రైజ్ చేసాం. అలా చేసినప్పుడు కూడా ద రిజల్టింగ్ సీక్వెన్స్ ఏదైతే వస్తుందో ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ టు బి ఇన్ జీపీ. దీని అన్నిటికీ మీరు సూటబుల్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 4 8 16 ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం, సింపుల్గా ఉంటుంది. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని నేను 2తో రేజ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది 2² 4, 4² 16, 8² 64, ఇదేమో 256 అవుతుంది. అండ్ అబ్జర్వ్ దిస్ ఇస్ స్టిల్ ఇన్ జీపీ. ఇది ఇంకా జీపీలో 16/4 4, 64/16 4, 256/64 is 4. So that is what is saying in this case. Okay. And ingoti product of terms equidistant from beginning and end is same. It is similar to that kada AP lo మనం డిస్కస్ చేసాం కదా. అయితే అందులో సమ్ ఉండే, ఇందులో ప్రోడక్ట్ ఉంది, అంతే తేడా. ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఏపీలో అజ్యూమింగ్ టర్మ్స్ చెప్పాను మీకు. 3 టర్మ్స్ ఉంటే ఇలా తీసుకోండి, 4 టర్మ్స్ ఉంటే ఇలా తీసుకోండి, 5 టర్మ్స్ ఉంటే ఇలా తీసుకోండి. ఎందుకు తీసుకోమని చెప్పాలా? సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది క్వశ్చన్ అకార్డింగ్లీ. అలాగే మీకు ఒకవేళ లెట్ us say జీపీలో, సో జీపీలో క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడంటే లాస్ట్ యూ లైక్ దిస్, ప్రోడక్ట్ ఆఫ్ దిస్ 3 టర్మ్స్ ఇస్ దిస్ మచ్, సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఇస్ దిస్ మచ్. ఇప్పుడు కనుక్కోరా బై నువ్వు ఏ వాల్యూ ఆర్ వాల్యూ కనుక్కో అంటాడు. ఓకే అయితే ఎలా చేయాలి అంటే రిమెంబర్ గైస్ ఇన్ కేస్ ఆఫ్ జీపీ 3 టర్మ్స్ తీసుకోవాలంటే ఇలా తీసేసుకోండి, a/r a అండ్ ఏఆర్. ఎందుకు ఇలా? ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది లాజిక్. మీరు దీని ప్రోడక్ట్ తీసుకున్నారనుకోండి ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి
మీకు ఓన్లీ ఏ వాల్యూ వస్తుంది అండ్ డైరెక్ట్గా ఏ వాల్యూ వచ్చేసింది కదా. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అనమాట. సిమిలర్లీ 4 టర్మ్స్ కావాలనుకోండి, గో విత్ దిస్ వన్, ఏ బై ఆర్ క్యూబ్, ఏ బై ఆర్, ఏఆర్, ఏఆర్ క్యూబ్ అనమాట. ఓకే, అండ్ 5 టర్మ్స్ కావాలనుకుంటే ఏ బై ఆర్ స్క్వేర్, ఏ బై ఆర్, ఏ, ఏఆర్ అండ్ ఏఆర్ స్క్వేర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మళ్ళీ సేమ్ లాజిక్కే, మనం ఏపీలో అప్లై చేసిన లాజిక్కే. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏ ఇంక్లూడ్ చేయాల్సిందే అండ్ ఏ చుట్టూగా సేమ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉండాలి. ఇక్కడ చూడు, ఏకి ఇటు సైడ్ 1 టర్మ్, ఇటు సైడ్ 1 టర్మ్, ఏకి ఇటు సైడ్ 2 టర్మ్స్, ఏకి ఇటు సైడ్ 2 టర్మ్స్. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ రాయాలనుకోండి, ఏ ఇంక్లూడ్ చేయొద్దు, ఇదిగో ఇలా రాసేయాలన్నమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. ఓకే, సో నా ఏం చేద్దామంటే క్విక్గా క్వశ్చన్ చేసేద్దాం. సింపుల్ క్వశ్చనే. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ఎ జీపీ ఇఫ్ A3 is 2. ఎలా చేద్దాం ఇది? ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ఎ జీపీ. ఓకే, ఇఫ్ A3 is 2, A3 అంటే ఎంత? ఏఆర్ స్క్వేర్ కదా, ఏఆర్ స్క్వేరే కదా, అది 2 ఇచ్చాడు. సో ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ 5 టర్మ్స్ అంటే ఏ, ఏఆర్, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్, ఏఆర్ రేస్ టు 4. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇది. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 5 కాబట్టి ఏ రేస్ టు 5 అండ్ ఆర్ రేస్ టు ఎంత చూడండి ఒకసారి, ఆర్ రేస్ టు 3 + 3 6 10 వస్తుంది ఇక్కడ, ఆర్ రేస్ టు 10. సో దీన్ని మనం ఇట్లా కూడా రాయొచ్చు, ఏఆర్ స్క్వేర్ హోల్ రేస్ టు 5 అని రాయొచ్చా? ఏ రేస్ టు 5 ఇంటూ ఆర్ రేస్ టు 10 ని ఏఆర్ స్క్వేర్ హోల్ రేస్ టు 5 అని రాయొచ్చా? ఆఫ్ కోర్స్. సో ఏఆర్ స్క్వేర్ వాల్యూ ఎంత? ఆల్రెడీ మనకి క్వశ్చన్ లో ఇచ్చాడు 2. సో 2 raised to 5, how much is that going to become? 32. So option ఎంత మనకి? Option B is the right answer. Simple, easy peasy question ఇది. So I hope this is clear for you guys. So ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. Some of the first 3 terms of a GP is given for you, which is 19 and their product is 216. Find the 3 numbers. దీనికి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, కింద నేను అబ్జర్వేషన్ కూడా ఇచ్చా మీకు. ఇక్కడ నేను ఏం చెప్పాను, 3 టర్మ్స్ అని మనం డిసైడ్ అయ్యాం అనుకోండి. క్వశ్చన్లో ఇచ్చాడు 3 టర్మ్స్ తీసుకోరా బై జీపీలో అని. ఓకే, అందులో మనం ఎలా తీసుకోవాలి? హౌ డి ఐ టెల్ యూ? ఏ బై ఆర్, ఏ అండ్ ఏఆర్గా తీసేసుకోండి. ఎందుకు? ఇక్కడ మనం ప్రోడక్ట్ తీసామనుకోండి, ఏ బై ఆర్ ఇంటూ ఏ ఇంటూ ఏఆర్. అకార్డింగ్ టు ద క్వశ్చన్ అది 216. ఇక్కడ ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 216 వస్తుంది. ఏ క్యూబ్ 216 అంటే ఏ వాల్యూ ఎంత అవుతుంది? 6. ఏ వాల్యూ కంఫర్టబుల్గా 6 వచ్చేసింది. సో ఏ వచ్చిన తర్వాత 6 వచ్చిన తర్వాత మనకి సమ్ ఆఫ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ జీపీ ఇస్ 90. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేయొచ్చు అంటే ఏ బై ఆర్ అంటే అదే వాట్ యూ కెన్ డూ ఇస్ వీ కెన్ బేసికలీ టేక్ ఇట్ ఇన్ దిస్ వే నా. సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, సో 6 బై ఆర్ ప్లస్ 6, ఓకే, ప్లస్ 6r is equal to 19 అబ్బా. సో 6 by r అంటే 6 into 1 plus r square by r is equal to 19 minus 6 13 అయిపోతుంది. ఇది సాల్వ్ చేయండి అబ్బా. ఇక్కడ సింపుల్ ఈక్వేషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇది సాల్వ్ చేస్తే మీకు ఇక్కడ r వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ పాయింట్ ఇచ్చాను ఏంటంటే, ఈ ప్రోడక్ట్ అని ఎప్పుడు తీసుకోవాలంటే, అంటే 3 టర్మ్స్ ఇన్ జీపీ ఇట్లా ఏ బై ఆర్, ఏఆర్ అని ఎప్పుడు తీసుకోవాలంటే క్వశ్చన్లో దాని ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు అది మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రోడక్ట్ ఇచ్చింది కాబట్టి మనం ఇట్లా తీసుకోవడం వల్ల డైరెక్ట్గా ఏ వాల్యూ వచ్చింది అండ్ దాని నుంచి మనం ఇంకా ఈజీగా ఆర్ వాల్యూ కనుక్కోగలిగినాం. అలా కాకుండా మనకి ప్రోడక్ట్ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మీరు ఇలా తీసుకున్నా కూడా పెద్ద అడ్వాంటేజ్ ఉండదు అనమాట. సో ఇలా తీసుకోవడం ఎప్పుడు బెనిఫిషియల్ అవుతుంది అంటే, యూస్ఫుల్ అవుతుంది అంటే when the product is given for you. So I hope you understood this, guys. So let me do one thing. So let me just go to another important concept. So that was about geometric progression appa. Okay, so basic stuff idanta geometric, arithmetic. ఇప్పుడు మనం డిస్కస్ ఏం చేద్దామంటే అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి డిస్కస్ చేద్దాం డీటెయిల్డ్ వేలో. అయితే అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి సార్? ఫస్ట్ టైం వింటున్నారా? అదే ఫస్ట్ టైం వింటే డోంట్ అంటే ఇది ఏదో కాంబినేషన్ ఆఫ్ అర్థమెటిక్ జామెట్రిక్ లా కనిపిస్తుంది అని అనుకోవచ్చు మీరు. అండ్ మీరు అనుకుంది కరెక్టే అనుకున్నారు మీరు. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ అర్థమెటిక్ జామెట్రిక్. ఎస్, కంప్లీట్లీ అగ్రీడ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఒకవేళ మన సీక్వెన్స్ ఈ ఫార్మాట్లో ఉందనుకోండి, ఒకవేళ మన సీక్వెన్స్ ఈ ఫార్మాట్లో ఉందనుకోండి,
then this is going to be, అంటే this is known as, this is said to be an arithmetico-geometric progression. ఓకే, మరి అంటే ఎలా ఎందుకు అంటే అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఒక పని చేద్దాం మనం, ఇక్కడ రాసేస్తాను నేను క్లియర్గా, కొంచెం చిన్నగా ఉంది అక్కడ. ఏ ప్లస్ డి ఇంటూ ఆర్, ఏ ప్లస్ 2d into r square, and so on, a plus n minus 1 into d into r raised to n minus 1, right? సో ఒకవేళ ఇలా ఉందనుకోండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఈ టర్మ్స్ మాత్రం అబ్జర్వ్ చేయండి. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ n minus 1 into d, ఈ టర్మ్స్ దేనిలో ఉన్నాయి? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ తెలిసిందే. సరే, మరి వేరే టర్మ్స్, మరి వాట్ అబౌట్ ద అదర్ టర్మ్స్ గైస్? వెరీ టర్మ్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు లెట్స్ సే ఇది ఏని 1 into a అని రాసుకుందాం. సో 1 r స్క్వేర్ సో ఆన్ r raised to n minus 1, ఇవి దేనిలో ఉన్నాయి? జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఒకవేళ మన సిరీస్ కానీ ఒక సీక్వెన్స్ కానీ ఇలా ఇచ్చాడు అనుకోండి, వేర్ యునో ద ఫస్ట్ టర్మ్, అంటే ఇచ్చిన సీక్వెన్స్లో ఆ టర్మ్స్లో ఒక టర్మ్లో లెట్ us say ప్రోడక్ట్ ఆఫ్ 2 ఉంది అందులో. లైక్ ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు, ఇక్కడ 1 3x 5x స్క్వేర్ 7x క్యూబ్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి, 1 3 5 7 ఇవన్నీ ఏపీలో ఉన్నాయి. ఇంకో టర్మ్ మరి వేరే టర్మ్స్ చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఇవి జీపీలో ఉన్నాయి. సో ఇలా ఉందనుకోండి మనకి ఇచ్చిన సీక్వెన్స్, అండ్ డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి known as an arithmetico-geometric progression series, or I can say AGP. సింపుల్ గా మనం షార్ట్ కట్ లో AGP అని అనేస్తాం అన్నమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, AGP అంటే ఏంటో ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి. ఇది అంటే ఇక్కడ మళ్ళీ AGP అంటే అటు అర్థమెటిక్ సిరీస్ని, లేకపోతే అర్థమెటిక్ సీక్వెన్స్ని, జామెట్రిక్ సిరీస్ సీక్వెన్స్ కన్నా సిరీస్ అనే పదం కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ. సో అర్థమెటిక్ సిరీస్ని, జామెట్రిక్ సిరీస్ని కలపడం కాదు, అంటే యాడ్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడము అలా ఏం లేదనమాట. ఎట్లా అంటే మనకి ఇచ్చిన టర్మ్స్లో ఎలా ఉంటుందంటే అటు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం AGP అంటాం. ఓకే, సో యూ కెన్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇవన్నీ అవే ఎగ్జాంపుల్స్ అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్వి. మరి దీనికి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, రైట్? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి దీని మీద. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ దిస్ క్వశ్చన్. ఇక్కడ మనకి Sn వాల్యూ కనుక్కోవాలి. 1 + 3x + 5x స్క్వేర్ + 7x క్యూబ్ ప్లస్ సో ఆన్ టిల్ n టర్మ్స్ వరకు మనకి ఏం కావాలి ఇక్కడ? వీ నీడ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ దిస్ కేస్. ఓకే, అంటే మనకు ఫార్ములా అనేది వస్తుంది ఇక్కడ. సో వాట్ ఈస్ Sn ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్. అయితే మనకి AGP ఇచ్చాడు అనుకోండి, దానికి ఒక పెక్యులియర్ మెథడ్ ఉంటుంది అనమాట. ఏ AGP క్వశ్చన్కైనా మీరు నేను చెప్పిన మెథడ్ ఇప్పుడు చెప్తాను మీకు, నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను మెథడ్. మీరు పద్ధతిగా ఇదే మెథడ్ ఫాలో అయిపోండి, ఇంకా వేరే ఏ మెథడ్ చేయకండి, ఇంకా వేరే ఏ మెథడ్ లేదు కూడా. ఓకే, ఈ మెథడ్ చెప్తాను మీకు, ఎలా అప్లై చేయాలో చెప్తాను, నెమ్మదిగా చెప్తాను. సో వినండి జాగ్రత్తగా. ఓకే, సో గైస్ ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ Sn ఇచ్చాడు. అయితే ఫస్ట్ nth టర్మ్ కనుక్కుందాం. nth టర్మ్ ఇస్తే ఫైన్ క్వశ్చన్లో, లేదంటే కనుక్కోండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ Sn వచ్చేసి 1 + 3x + 5x స్క్వేర్ + 7x క్యూబ్ ప్లస్ సో ఆన్ టిల్ n టర్మ్స్ కదా. ఓకే, టిల్ n టర్మ్స్. సో ఫస్ట్ nth టర్మ్ అనుకుందాం. సో Tn వచ్చేసి చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 3 5 7 సో ఆన్. ఇది బేసికల్లీ దేనిలో ఉంది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కదా. సో దీనికి సంబంధించిన nth టర్మ్ 2n - 1 వస్తుంది, తెలిసింది. ఆడ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్కి nth టర్మ్ 2n - 1 ఇంటూ ఇప్పుడు మనకి జీపీ చూసుకుందాం. సో మళ్ళీ 1 x స్క్వేర్ x క్యూబ్ ప్లస్ సో ఆన్. nth టర్మ్ ఏమవుతుంది అక్కడ? ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏమవుతుంది? a ఇంటూ r. సో రేషియో వచ్చేసి x రేస్ టు n అవుతుంది ఇక్కడ. అగ్రీడ్? x రేస్ టు n అవుతుంది ఇక్కడ. ఓకే, r రేస్ టు n. సో Tn is equal to, it's going to become 2n - 1 into x raised to n. Clear? X raised to n. Okay. X raised to n, x raised to n - 1. ఒక నిమిషం. A into r raised to the ratio raised to
n minus 1 కదా. గైస్ సింపుల్ మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఇక్కడ చూడండి ఒకసారి 1x x స్క్వేర్ సో ఆన్ కదా. ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ, సో ఆన్ టిల్ n టర్మ్స్ మనకి, రైట్. సో ఫస్ట్ టర్మ్ ఇస్ 1, రైట్, and the ratio is x. So what is nth term? A into r raised to n minus 1 kada. So 1 into x raised to n minus 1. Okay, so x raised to n కాదు ఇక్కడ, x raised to n minus 1 తీసుకోండి. So I hope this is clear for you. సో ఇలా రాసేసుకున్న తర్వాత ఒక్కసారి మనం nth term రాసేసుకున్న తర్వాత let us see ఏం చేద్దాం ఇక్కడ. So x raised to n minus 1. Clear? So x raised to n minus 1. So nth term వచ్చేసింది. So let me write it down here for you guys. So Sn is equal to 1 plus 3x plus 5x square. Okay, so 5x square plus 7x cube plus so on the nth term 2n minus 1 into x raised to n minus 1. So I hope this is clear for you. అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఒకటి, మళ్ళీ Sn రాసుకోండి. అదేంటి సార్ మళ్ళీ Sn రాయడం ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్ళీ Sn ఎలా రాసుకుంటారంటే, మీరు ఫస్ట్ 2 sides ఈ Sn కనిపిస్తుందా, ఈ పర్టికులర్ ఈక్వేషన్ కనిపిస్తుందా మీకు, ఈ ఈక్వేషన్ 2 sides మీరు కామన్ రేషియో తోటి మల్టిప్లై చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే వస్తుందో అది రాసుకోండి అనమాట. సో బేసికలీ ఇక్కడ ఏం చేస్తారంటే Sn ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు ఏం చేస్తారు, కామన్ రేషియో అంటే ఇక్కడ మనకి జీపీ ఉంది దీనిలో, అది జీపీకి సంబంధించిన కామన్ రేషియో ఉంటుంది కదా, దాంతో మల్టిప్లై చేయాలి అంతే. సో ఎక్స్తో మల్టిప్లై చేయండి. సో ఎక్స్ ఇంటూ Sn వస్తుంది. సో ఇదంతా మల్టిప్లై చేశారనుకోండి, సో మనకి ఎక్స్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 5x క్యూబ్ ప్లస్ 7 ఇంటూ ఎక్స్ రేస్ టు 4 ప్లస్ సో ఆన్ 2n మైనస్ 1 ఇంటూ ఎక్స్ రేస్ టు n. ఇదిగో ఇలా వస్తుంది మనకి. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఏం లేదు కదా డౌట్. సో పని చేద్దాం, లెట్ మీ రైట్ దిస్ అగైన్ ఫర్ యూ. సో మనకున్న Sn అయితే ఇది యాక్చువల్ Sn, 1 ప్లస్ 3x ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 7x క్యూబ్ ప్లస్ సో ఆన్ ద ఫైనల్ టర్మ్ ఏమొచ్చింది, 2n మైనస్ 1 ఇంటూ ఎక్స్ రేస్ టు n మైనస్ 1 వచ్చింది కదా. అయితే నేను ఏం చేశాను ఇప్పుడు, సో 2 sides నేను కామన్ రేషియోతో మల్టిప్లై చేస్తాను. సో ఎక్స్ ఇంటూ Sn వచ్చేసి ఇలా వచ్చింది కదా. అయితే మీరు ఇప్పుడు ఎలా రాస్తారంటే దీన్ని, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి గైస్. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఎక్స్ కదా, అయితే దీని కింద రాయండి, ఎగ్జాక్ట్గా దీని కింద ఈ టర్మ్స్ కింద రాయండి. అండ్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్, యూజువల్గా రాదర్ దెన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ మీరు దీని కింద రాసుకుంటూ వెళ్ళిపోండి. అంటే ఫస్ట్ ఎక్స్, ఆ తర్వాత 3x స్క్వేర్, ఇదిగో 5x స్క్వేర్ కింద రాసుకోండి, 5x క్యూబ్ 7x క్యూబ్ కింద రాసుకోండి, అలా ప్లస్ సో ఆన్. ఇక్కడ ఏమొస్తుంది మరి, ఇక్కడ వచ్చేసి లాస్ట్ టు సెకండ్ టర్మ్ కాబట్టి 2n మైనస్ 1 ఇంటూ ఎక్స్ రేస్ టు n మైనస్ 1 ప్లస్ 2n మైనస్ 1 కాదని, ఇట్స్ గోనా బికమ్ 2n మైనస్ 1 ఇంటూ ఎక్స్ రేస్ టు n మైనస్ 1. 2n మైనస్ 1 కాదు, లాస్ట్ సెకండ్ టర్మ్ ఏమవుతుంది చూడండి ఒకసారి, ఇక్కడ లాస్ట్ టు సెకండ్ టర్మ్, లేకపోతే లాస్ట్ సెకండ్ టర్మ్ రాయాల్సిన అవసరం కూడా లేదబ్బా. ఇంకా చెప్పాలంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఆల్సో ఫర్ యూ. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఇలా మీరు రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, రాసుకుంటూ వెళ్ళిపోయి, సో ఇక్కడ ఈ దీని కింద లాస్ట్ సెకండ్ టర్మ్ వస్తుంది అండ్ ఇక్కడ లాస్ట్ టర్మ్ వస్తుంది మనకి, విచ్ ఇస్ 2n మైనస్ 1 ఇంటూ ఎక్స్ రేస్ టు n. ఇలా వస్తుంది అనమాట. క్లియర్? ఎనీ డౌట్? మీరు కావాలంటే లాస్ట్ సెకండ్ టర్మ్ రాసుకోండి. ఇక్కడ లాస్ట్ సెకండ్ టర్మ్కి ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ సెకండ్ టర్మ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఏమవుతుంది, దీనికి లాస్ట్ సెకండ్ టర్మ్ వచ్చేసి 2n మైనస్ 2 కదా. సో 2n మైనస్ 1 కాబట్టి ఇట్స్ గోనా బికమ్ 2n మైనస్ 2, ఓకే, ఇంటూ సారీ ఆడ్ నంబర్స్ కదా ఇది, ఐఎమ్ వెరీ సారీ, ఒక్క నిమిషం. సో ఇక్కడ లాస్ట్ నుంచి మీరు సెకండ్ టర్మ్ రాయాలి అంటే సింపుల్, 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ 7 till n మైనస్ 1 టర్మ్స్ రాసుకోండి. n టర్మ్స్ ఫర్ రాయకుండా n మైనస్ 1 టర్మ్స్ ఫర్ రాశారనుకోండి, మీకు లాస్ట్ సెకండ్ టర్మ్ వచ్చేస్తుంది. ఓకే, సో అలా లాస్ట్ సెకండ్ టర్మ్ ఇక్కడ ఆ సెకండ్ టర్మ్ రాసేయచ్చు. బట్
చెప్పినట్టు నేను ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ us. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి n-1 టర్మ్స్ వరకు వస్తాయని గుర్తుపెట్టుకోండి. n-1 టర్మ్స్ వరకు గుర్తొస్తుంది అంటే వరకు ఉంటాయి అంటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం మనం. ఓకే, సబ్ట్రాక్ట్ చేసేయండి ఇది. అది ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి సబ్ట్రాక్షన్. సో 3x మైనస్ ఇక్కడ అంతా సబ్ట్రాక్షన్ చేసుకుని వెళ్ళిపోతాం ఈ రెండు ఈక్వేషన్స్. సో ఇక్కడ ఏమవుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ Sn ఇంటూ 1 మైనస్ ఎక్స్ వస్తుందమ్మా. Sn ఇంటూ 1 మైనస్ ఎక్స్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది చూడండి ఒకసారి. సో 1 లెటర్స్ అయితే 0 పెట్టుకుందాం. పెట్టచ్చు కదా, 0 ప్లస్ పెట్టేసి పర్లేదు. సో 1 మైనస్ 0 సారీ 1 మైనస్ 0 ఐమ్ వెరీ సారీ 1 మైనస్ 0 1 3x మైనస్ x అయిపోతుంది, అదేమో 2x. సో 1 ప్లస్ 2x అంతా బ్రాకెట్లో రాసుకోండి. ఓకే, అంటే ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు బ్రాకెట్లో రాసుకోండి. ఓకే, సో 3x మైనస్ x 2x ఇది ఎంత అవుతుంది 5x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ 2x స్క్వేర్ 7x క్యూబ్ మైనస్ 5x క్యూబ్ 2x క్యూబ్. This will continue till how many number of terms? n-1 terms వరకు కంటిన్యూ అవుతుంది. అగ్రీడ్? ఇదంతా ఎన్ని టర్మ్స్ వరకు కంటిన్యూ అవుతుంది? n-1 టర్మ్స్ వరకు కంటిన్యూ అవుతుంది. రాయాల్సిన అవసరం లేదు మీకు ఫైనల్ టర్మ్ n-1 టర్మ్స్ వరకు కంటిన్యూ అవుతుందని మనకి తెలుసు. అండ్ ఫైనల్గా ఇది ఏమొస్తుంది మైనస్ ఆఫ్ 2n-1 ఇంటూ x raised to n. This is what you are going to get. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? Got it everyone? Okay. So I hope this is clear for all the students out there. So this is what you're gonna get. Okay. So ఇక్కడ చూడండి ఒకసారి Sn into 1 minus x is equal to 1 plus ఇక్కడ మీరు కానీ 2x కామన్ తీసుకున్నారు అనుకోండి. Suppose 2x కామన్ తీసుకున్నారు అనుకోండి. What is left out? 1 plus x square plus so on till n-1 terms. Okay. Is minus of 2n-1 into x raised to n. ఇది మనకి మిగిలిపోతుంది అన్నమాట. సో దీని నుంచి కెన్ వి సే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. కెన్ యూ అబ్జర్వ్ దిస్ గైస్? కెన్ యూ అబ్జర్వ్ దిస్? ఇది జీపీలో ఉంది మళ్ళీ. దిస్ ఇస్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అగైన్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ is apply sum to n terms, sum to n-1 terms in a GP formula. దీన్ని సింప్లిఫై చేసి ఈ 1 minus x ఇంటి పడేశారు అనుకోండి మీకు Sn వస్తుంది అండ్ దాట్ ఈస్ ద ఆన్సర్. ఇది జనరల్ టర్మ్, ఇది అంటే జనరల్ వేలో చేసిన ఇది. యూజువల్గా అయితే క్వశ్చన్లో వాడు n వాల్యూ ఇస్తాడు 215 టర్మ్స్ 20 టర్మ్స్ అని. ఓకే, సో అందులో ఇంకా ఎక్కువ మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఇక్కడైతే దిస్ ఇస్ ద జనరల్ అప్రోచ్. ఆ జనరల్ అప్రోచ్ చూసుకోండి. కావాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద ఆన్సర్. చూడండి ఒకసారి. ఇదిగో ఇదంతా వీడికి కూడా అదే వచ్చింది. చూడండి ఒకసారి. ఇదంతా జీపీలో ఉండిపోతుంది, రైట్? సో జీపీలో ఉంది కాబట్టి మనవాడు ఏం చేశాడు ఇక్కడ. సో టిల్ n-1 టర్మ్స్ కాబట్టి సమ్ టు జీపీ టిల్ n-1 టర్మ్స్ ఫార్ములా అప్లై చేస్తే ఇదిగో ఇది వచ్చింది. ఆ తర్వాత 1 minus x రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే దిస్ ఇస్ వాట్ he got. ఓకే, సో గైస్ ఇక్కడ ఇంత డిస్కషన్లో నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను. ఒక సమరీ ఇస్తున్నా మీకు, చిన్న సమరీ ఇస్తున్నా. ఏంటంటే ఒక అర్థమెటిక్ జామెట్రిక్ సిరీస్ ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, nth టర్మ్ ఉందో లేదో. nth టర్మ్ లేకపోతే nth టర్మ్ కనుక్కోండి మీరు. ఓకే, చాలా ఈజీ. nth టర్మ్ ఎలా కనుక్కుంటారంటే ఆ జామెట్రిక్ అంటే ఏదైతే టర్మ్స్లో ఏపీలో ఏదైతే టర్మ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన nth టర్మ్, జీపీలో ఏ టర్మ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన nth టర్మ్ కనుక్కుంటే మీకు ఈజీగా nth టర్మ్ ఆఫ్ దిస్ ఎంటైర్ సిరీస్ ఏజీపీకి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, అందుకే చూడండి ఒకసారి Sn రాసేసుకోండి. మల్టిప్లై బోత్ ద సైడ్స్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఇదే మనకి ఇంపార్టెంట్ స్టెప్. ఇదే గుర్తుండాలి మనకి మొత్తం క్వశ్చన్లో. 2 sides మీరు దేంతో మల్టిప్లై చేస్తారు? కామన్ రేషియో. ఇక్కడ ఈ పర్టికులర్ ఇచ్చిన క్వశ్చన్లో జీపీ ఉంటుంది కదా, ఆ జీపీకి సంబంధించి ఒక కామన్ రేషియో ఉంటుంది కదా, దాంతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత ఏం చేసాం మనం ఇక్కడ చూడండి ఒకసారి. ఈ Sn కింద ఆ x ఇంటూ Sn రాసుకున్నాం. ఎలా రాసుకున్నానో పొజిషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ ప్లేస్ వదిలేసి, ఈ 1 ఉందా, దీని ఫస్ట్ ప్లేస్ వదిలేసి సెకండ్ ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్ కింద రాసుకుంటూ వెళ్ళండి. ఓకే, అలా రాసుకుంటూ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇలా వచ్చేస్తుంది మనకి. దెన్ వాట్ వీ హ్యావ్ డన్, బేసికలీ సబ్ట్రాక్ట్ చేసాం ఈ రెండు ఈక్వేషన్స్ని.
చూసుకుంటే ఇక్కడ 3x మైనస్ ఎక్స్ 5x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ 7x క్యూబ్ మైనస్ 5x క్యూబ్ టిల్ n మైనస్ 1 టర్మ్స్ వరకు సబ్ట్రాక్ట్ అవుతాయి దీనికి దీనికి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి, ఏజీబీ సిరీస్ కాబట్టి అలా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు లెట్ us రిమెంబర్ దిస్ వన్ దాట్ ఇదిగో సెకండ్ టర్మ్ నుంచి ఈ n మైనస్ 1 టర్మ్స్ వరకు ఏమవుతుంది, దోస్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్ yes they are going to be in GP in geometric progression. Okay, so our logic మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. So I hope this is clear for all the students out there. అర్థమైందా అందరికీ, లేకపోతే ఏమైనా డౌట్ ఉందా గైస్ ఇక్కడ? ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. సో చలో గైస్, ఇప్పుడు ఏం చేద్దాం మనం, let us go to another question. సో ఇది JEE మెయిన్ 2019లో అడిగాడు, ఇప్పుడు దీనిలో అప్లై చేసి చూపిస్తాం మీకు. ఓకే, ఇందాకైతే జనరల్ టర్మ్, అది జనరల్ మెథడ్ కదా. సో ఇందులో మనం స్పెసిఫిక్గా చూద్దాం మనం. సో క్వశ్చన్ వచ్చేసి ఇలా అడిగాడు మనం, ఎలా అడిగాడు, సమ్మేషన్ ఆఫ్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to 20 k into 1/2 raised to k అని అడిగాడు. సో బేసికలీ SN ఒకవేళ మీరు ఎక్స్పాండ్ చేశారనుకోండి, ఇది మీకు ఏమి ఇచ్చాడంటే k is equal to 1 పెట్టుకుంటే 1 into 2 raised to 1 plus 2 into 1/2 square 3 into 1/2 cube, correct, plus so on till 20. So 20 into 1/2 raised to 20. ఇది యాక్చువల్ మనకి. Is this clear for you? I hope it's clear. Okay, so ఇలా సమ్మేషన్ మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు. అయితే అబ్జర్వ్ చేయండి ఒకసారి గైస్, దిస్ ఇస్ AGP, అఫ్ కోర్స్ AGP. ఇదిగో 1 2 3 20 ఏపీలో ఉన్నాయి, 1/2 1/2 స్క్వేర్ 1/2 క్యూబ్ సో ఆన్ 1/2 raised to 20 జీపీలో ఉంది. సో ఇస్ దిస్ AGP? అఫ్ కోర్స్ AGP. సో టెక్నిక్ ఏంటి, వాట్ ఈస్ ద టెక్నిక్ గైస్? టెక్నిక్ ఏంటి ఇక్కడ? అఫ్ కోర్స్ మనం బోత్ ద సైడ్స్ దేంతో మల్టిప్లై చేయాలి, 1/2, కామన్ రేషియో 1/2 ఉన్నాయి కదా ఇక్కడ. సో 1/2తో మల్టిప్లై చేద్దాం. సో 1/2తో మల్టిప్లై చేస్తే దిస్ ఇస్ వాట్ యు గోనా గెట్, 1/2 ఇంటూ SN చేశారు అనుకోండి, ఇక్కడ మీకు 1 into 1/2 స్క్వేర్ వచ్చేస్తుంది, రైట్, ప్లస్ 2 into 1/2 క్యూబ్ వచ్చేస్తుంది, ప్లస్ 3 into 1/2 raised to 4 వచ్చేస్తుంది, ప్లస్ సో ఆన్. ఇక్కడ 19 ఉంది కదా, సో 19 into 1/2 raised to 20 వస్తుంది, అండ్ ఫైనలీ 20 into 1/2 raised to 21 వచ్చేస్తుంది. సో ఎనీ డౌట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్? అర్థమైంది కదా? ఓకే ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ప్లేస్మెంట్. మనకి ఏం చేయాలి, మనకి ఏం కావాలి ఇప్పుడు, సింపుల్గా SN రాసుకుందాం మనం, విచ్ ఇస్ దిస్ టర్మ్ అగైన్. సో 1 into 1/2 plus 2 into 1/2 square plus 3 into 1/2 cube plus so on. ఫైనల్ టర్మ్ ఏముండే అక్కడ మనకి 20 plus 20 into 1/2 raised to 20 ఉండే. దీని కింద నేను రాసుకోవాలి ఇప్పుడు, ఇదిగో వచ్చిన మన రిజల్ట్ రాసుకోవాలి, విచ్ ఇస్ 1/2 into S raised to 9. అందులో రాసుకోవాలి, పొజిషన్ ఇంపార్టెంట్ ఇక్కడ, ఫస్ట్ ప్లేస్ వదిలేసేయండి, 0 పెట్టేసుకోండి ఇక్కడ, ప్లస్ ఇప్పుడు ఈ సెకండ్ ప్లేస్ నుంచి అంతా రాసుకుంటూ వెళ్తాం, విచ్ ఇస్ 1 into 1/2 స్క్వేర్ ప్లస్ 2 into 1/2 క్యూబ్, ఇలా కంటిన్యూ అవుకుంటూ ఇక్కడ వచ్చేసి 19 into 1/2 raised to 20 ప్లస్ 20 into 1/2 raised to 21. ఇదిగో ఇలా రాసాం మనం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా నాకు తెలుసు ఆల్రెడీ, మీకు ఒక బల్బ్ వెలుగుంటుంది, ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది. సో మైనస్ చేసేయండి, ఇంకా జస్ట్ టు ద మైనస్ 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 సో ఆన్ మైనస్ అని చేసేసుకున్నాం అనుకో. సో SN మైనస్ హాఫ్ SN వచ్చేసి హాఫ్ SN ఇక్కడ, సో ఇది వచ్చేసి హాఫ్ SN, ఇదేమో 1/2 మైనస్ 0 1/2 అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు, దిస్ ఇస్ వేర్ ద తమాషా స్టార్ట్స్. సో 2 minus 1 సో 1/2 స్క్వేర్ వస్తుంది సింపుల్గా. దీన్ని బ్రాకెట్లో పెట్టుకుందాం. చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఈ టర్మ్ వరకు ఇక్కడ వరకు మీకు వచ్చే టర్మ్స్ అన్ని ఖచ్చితంగా జీపీలో ఉంటాయి. ఓకే, సో 1/2 స్క్వేర్, ఇక్కడ 1/2 క్యూబ్, నెక్స్ట్ 1/2 raised to 4 వస్తుంది, కారణం చెక్ చేసుకోండి. ఫైనలీ 20 minus 19 1/2 raised to 20, అండ్ ఫైనలీ ఇక్కడ వచ్చేసి మైనస్ ఆఫ్ 20 into 1/2 raised to 21. ఇదిగో ఇలా వచ్చేస్తుంది మనకి. ఇంకా ఐ థింక్ దీని నుంచి మీరు చేస్తారబ్బా, సింపుల్. ఇంకా ఐ థింక్ ఆల్రెడీ వచ్చేసింది మీకు కదా. సో గైస్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సీ దిస్ ఇస్ ఇన్ జీపీ. సో మనం ఫార్ములా ఉంది మన దగ్గర, జీపీది జామెట్రిక్ ప్రోగ్రెషన్ది.
సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా అప్లై చేసేయండి. సమ్ టు ఎన్ టర్మ్, అదే సమ్ టు ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఇక్కడ, అన్ని టర్మ్స్ ఫార్ములా అప్లై చేసేయండి జీపీది, అండ్ యూ గెట్ ద ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ సి రావాలి, విచ్ ఇస్ దిస్ వన్. అండ్ ద సేమ్ థింగ్ వీ హావ్ డన్. కావాలంటే మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ ఉంది. ద సేమ్ థింగ్ వీ గాట్ హియర్ గైస్, మనకు కూడా ఇలానే వచ్చింది మనకి. ఓకే, సో ఇన్ఫాక్ట్ మీరు కావాలంటే ఇది కూడా కలిపేసుకోండి అబ్బా. ఇప్పుడు 1/2 ప్లస్ 1/2 స్క్వేర్, ఇన్ఫాక్ట్ ఈ బ్రాకెట్ తీసేసాం అనుకోండి, యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ దిస్ ఫస్ట్ టర్మ్ యాజ్ వెల్. యూ కెన్ ఆల్సో ఇంక్లూడ్ దిస్ ఆల్సో ఇక్కడ, ఎందుకంటే ఇది 1/2 కదా, సో 1/2 ఇలా కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో 1/2 raised to 1. సో బేసికలీ అక్కడ 20 టర్మ్స్ వచ్చాయి మనకి. సో అప్లై ద సమ్ టు 20 టర్మ్స్ ఆఫ్ జీపీ అండ్ యూ గెట్ ద ఆన్సర్. సో అలా చేశాడు ఇక్కడ మనకి. చూడండి ఒకసారి, ద సేమ్ థింగ్ హీ హాస్ డన్. అండ్ ఫ్రమ్ దిస్ సింప్లిఫై చేసినప్పుడు ద రిజల్ట్ ఈ గాట్ ఇస్ 2 minus 11/2 raised to 90. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. సో JEE Main 2019లో అడిగాడు. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, ఈ టైప్ ఆఫ్ మోడల్ అడుగుతున్నాడు ఈ కాలంలో అంటే లాస్ట్ 3-4 years నుంచి ఈస్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ దిస్ టైప్ ఆఫ్ మోడల్స్. ఏ మోడల్స్? అర్థమెటిక్ జామెట్రిక్ సిరీస్ మోడల్స్ ఇది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, అసలు యాక్చువల్గా ఎలాంటి కాంప్లికేషన్ లేదు. ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఏజీపీలో ఇదే మెథడ్లో డిఫరెన్స్ ఏం లేదు. నువ్వు ఎంత కష్టంగా ఫ్రేమ్ చేసినా కూడా యూ హ్యావ్ టు గో త్రూ ద సేమ్ మెథడ్. ఏం చేస్తావు? ఫస్ట్ చూస్తావు అసలు ఇది ఏజీపీఓ కాదో అని. సరే ఏజీపీ అని తెలిసిన తర్వాత ఎంత టర్మ్ ఉంటే ఫైన్, ఎంత టర్మ్ లేదంటే ఎంత టర్మ్ కనుక్కున్న తర్వాత మనం 2 sides కామన్ రేషియోతో మల్టిప్లై చేసి ఇదిగో ఇలా రాసేసుకొని సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే రిజల్టింగ్ వచ్చేది ఖచ్చితంగా ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ జీపీ, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. రైట్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా అప్లై చేశారనుకోండి, SN వాల్యూ వచ్చేసినట్టే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ క్వశ్చన్కి కూడా సేమ్ లాజిక్కి అప్లై చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏజీబీ మీద ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేసినా ఇదే లాజిక్ అప్లై చేయాలి. సో ఈ మెథడ్ మీరు మంచిగా చూసుకోండి ఇక్కడ, అండ్ దీని మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. ఓకే, డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిపీటెడ్ ప్యాటర్న్స్ గైస్, సో డోంట్ మిస్ దిస్ అవుట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే, యూ కెన్ సీ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్గా ఇస్తా, మీకు ప్రాక్టీస్గా ఈ క్వశ్చన్ తీసుకుందాం. మీరు ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు 2 raised to, నేను కావాలంటే హింట్ ఇస్తా. సో 2 raised to so on till infinity టర్మ్స్ ఇచ్చాడప్ప. అంటే ఏం లేదు, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే 2 raised to 1/4. ఇది మనం 2 square రాసుకుంటే ఇది ఎంత అవుతుంది? ఇది 1/4 అవుతుందా? ఒక నిమిషం, 2 cube, రైట్. సో దిస్ 2 raised to 1/4. ఓకే, సో దిస్ ఇస్ 2 square అని రాసుకున్నారు అనుకోండి, ఇది కూడా 1/4 అవుతుంది. ఇదేమో 3/16 అవుతుంది. ఇదేమో 2 raised to 4 కాబట్టి 4/32 అవుతుంది. అచ్చా ఓకే, అచ్చా ఒక పని చేద్దాం, లెట్స్ నాట్ క్యాన్సల్ దిస్ అవుట్, ఎందుకంటే మన ప్యాటర్న్ మళ్ళీ మనకి అర్థం కాదు. 2/8, 3/16, 4/32. ఓకే, సో అంటిల్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే యాడ్ చేశారనుకోండి, ఇక్కడ 2 raised to, you're gonna get 1/4 plus 2/8 plus 3/16 plus 4/32 plus so on till infinity terms వస్తాయి. సో ఇక్కడ కనుక్కోవాల్సిందల్లా ఏం లేదు బాబు, ఓన్లీ ఇదిగో ఈ సమ్ కనుక్కోవాలి. సో లెట్ us say sum to infinity which you need to find in this particular case is this 1/4 plus 2/8 plus 3/16 plus 4/32 plus so on till infinity వరకు కనుక్కోవాలి. పని చేద్దాం, నేను చేసేస్తా ఈ క్వశ్చన్ కూడా, ఇంకా క్లారిటీగా ఉంటుంది మీకు. అయితే ఇది ఎలా కనుక్కుంటారు గైస్? చూడండి ఒకసారి, న్యూమరేటర్ ఏమో మంచిగా ఏపీలో ఉంది, డినామినేటర్ వచ్చేసి 4, 8, 16, 32 కదా. సో 1/4, 1/8, 1/16, 1/32 ఇట్ ఈస్ ఇన్ జీపీ. సో తెలిసిందే మీకు ఆల్రెడీ లాజిక్. సో ఏం చేస్తారు ఇక్కడ? సరే ఇన్ఫినిటీ వరకు ఉంది కాబట్టి ఇక్కడ ఎంత టర్మ్ యూజ్ లేదు మనకి. ఒకవేళ ఇన్ఫినిటీ కాకుండా సేయింగ్ దాట్ ఒక ఫైనైట్ టర్మ్స్ ఇస్తే అప్పుడు ఎంత టర్మ్ యూజ్ ఉంటుంది. ఇన్ఫినిటీ వరకు ఉన్నప్పుడు మనకి ఎంత టర్మ్తో పని లేదు. సో డైరెక్ట్గా ఏం చేస్తానంటే ఐ మల్టిప్లై విత్ ద కామన్ రేషియో. కామన్ రేషియో వచ్చేసి 1/2. సో 1/2 ఎస్ ఇన్ఫినిటీ ఎంత అవుతుంది చూడండి ఒకసారి. ఇది 1/8, ఇదేమో 2/16, ఇదేమో 3/32, ఇదేమో 4/64 ప్లస్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మనం? పొజిషనింగ్ అంతే.
all we have to do right now is positioning. ఇక్కడ పొజిషన్ ఆల్రెడీ చేసినట్టున్నాడు వీడు, చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదే వచ్చిందా. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, హాఫ్ ఎస్ ఇన్ఫినిటీని ఇదిగో ఇలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం. సో ఇలా వచ్చిన దాన్ని మనం ఇలా రాసుకోవచ్చు, ఫస్ట్ ప్లేస్లో వదిలేసి ఇలా రాసుకోవచ్చు. సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, సింపుల్గా మనకి ఇలా వస్తుంది. And you observe this 1/4, 1/8, 1/16, 1/32 plus so on infinity. This is in GP. Sum to infinite terms in GP. The a/1 minus r formula. Ade apply chesadu and he got the answer. And from this s in dash infinity value 1 vachindi. So ee 1 value deelo pettukunnaru anukondi. So basically idantha value basically 1. So 2 raised to 1 enta avutundi? It is going to become 2. So is this clear for you? I hope it's clear for everyone. ఓకే, సో ఇది హోంవర్క్ అని తీసేస్తా, హోంవర్క్ ఇద్దాం అనుకున్నా, బట్ ఫైన్, నాకు తెలిసి మీరు కూడా నాతో పాటు చేసి ఉంటారు. సో గుడ్, వెరీ గుడ్ గైస్. సో ఇంకోటి విచిత్రం కదా, అంటే ఇది క్వశ్చన్ చూసి ఎవడు 1 అనుకోడు ఆన్సర్ కదా. 2 raised to 1/4 into 4 raised to 1/8 into 8 raised to 1/16, ఇది 1 అవుతుందా? అఫ్ కోర్స్ స్టిల్ ఇన్ఫైనైట్ టర్మ్స్ కానీ. సో యప్, ఐ థింక్ గుడ్ క్వశ్చన్. బట్ అబ్జర్వ్ చేశారా, మళ్ళీ సేమ్ మెథడ్ చేంజ్ అవ్వదు. అందుకే చెప్పాను మీకు, ఏజీపీ క్వశ్చన్ అయితే అసలు మెథడ్ మీకు వచ్చింది అనుకోండి, కరెక్ట్గా అప్లై చేయడం, ఖచ్చితంగా మీకు ఆన్సర్ వచ్చినట్టే. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అవుట్ దేర్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, లెట్ us స్టార్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. అయితే హార్మోనిక్ ప్రోగ్రెషన్ ముందు ఒక చిన్న బ్రేక్, ఒక 1 minute బ్రేక్ తీసుకుందాం. కావాలంటే వాటర్ తాగేసి రండి, లేదంటే ఫేస్ వాష్ చేసుకొని రండి, వాటర్ తాగేసి రండి, నేను కొంచెం వాటర్ తాగేసి వస్తాం. ఆ తర్వాత మనం హార్మోనిక్ ప్రోగ్రెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే ఫైన్. ఓకే గైస్, ఐమ్ బ్యాక్. నాకు తెలిసి వాటర్ తాగేసి ఉంటారు మీరు. స్టార్ట్ చేసేద్దాం ఇంకా మళ్ళీ. సో హార్మోనిక్ ప్రోగ్రెషన్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. సో హార్మోనిక్ ప్రోగ్రెషన్ యూజువల్గా అయితే మనం ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ మీద క్వశ్చన్స్ ఎక్కువగా ఫ్రేమ్ అవుతాయి అబ్బా. హార్మోనిక్ మీద తక్కువనే, చావాలంటే చాలా రేర్గా ఫ్రేమ్ అవుతాయి హార్మోనిక్ మీద. బట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? సింపుల్ లాంగ్వేజ్లో లెట్ us say if ABC is in harmonic progression, then remember దాని రెసిప్రోకల్ తీసుకున్నారు అనుకోండి టర్మ్స్ కి, ఇవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి, అంతే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say that 1/2, 1/3 and 1/4 ఇవి హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నట్టు. ఎందుకు ఎలా తెలుస్తారు మీకంటే, దీని రెసిప్రోకల్ తీసుకోండి, 2, 3, 4 ఏపీలో ఉన్నాయి కదా. సో ఒకవేళ సర్టెన్ టర్మ్స్ హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే దాని రెసిప్రోకల్ ఖచ్చితంగా ఏమవుతుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. సో దాని నుంచి మనం హార్మోనిక్ ప్రోగ్రెషన్ని డిఫైన్ చేయొచ్చు.
సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. సో ఒకవేళ 3 terms ABC ఆర్ గోయింగ్ టు బీ ఇన్ హెచ్పి అయితే గుర్తుపెట్టుకోండి B వాల్యూ ఇస్ గోయింగ్ టు బీ 2AC by A plus C అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో హార్మోనిక్ ప్రోగ్రెషన్లో అయితే మనకి ఇందాక చూసాం మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో జనరల్ టర్మ్స్ చూసాం మనం. కానీ హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఏం జనరల్ టర్మ్ లేదు, అంటే జనరల్ ఫార్ములా లేదనమాట. ఒక ఎస్ఎన్ కనుక్కోవడానికి we don't have a general formula for finding sum to n terms of harmonic progression. మనకు ఉండే ఏపీలో ఉండే, జీపీలో ఉండే, కానీ హెచ్పీలో లేదు మనకి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి అది. అండ్ దెన్ నౌ let us discuss about arithmetic mean, geometric mean. ఇవి చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంత రేర్ కాబట్టి, అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను చూపించా కదా, అంత తెలిసి సరిపోతుంది మీకు. ఓకే, సో అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి గైస్? అర్థమెటిక్ మీన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే బేసికలీ అర్థమెటిక్ మీన్ అంటే, లెట్ us సపోజ్ దట్ ఇఫ్ 2 numbers ఇచ్చాను మనకి, దీని అర్థమెటిక్ మీన్ లాగా అనుకుంటాం x1 plus x2 divided by 2, కైండ్ ఆఫ్ యావరేజ్ అనుకోవచ్చు మీరు. ఓకే, అర్థమెటిక్ మీన్ ఆఫ్ 3 numbers ఇచ్చాడు అనుకోండి, x1, x2 అండ్ x3. నేను బేసికలీ ఏమవుతుందంటే దాని అర్థమెటిక్ మీన్ x1 plus x2 plus x3 divided by 3 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వాడు క్వశ్చన్లో యూజువల్గా ఏం చేస్తాడంటే, హీ మైట్ ఆస్క్ యూ లైక్ దిస్, 2 numbers మధ్యలో ఐఎమ్ ఇన్సర్టింగ్ సర్టైన్ నంబర్ ఆఫ్ అర్థమెటిక్ మీన్స్ అంటాడు. లెట్ us say 2 అర్థమెటిక్ మీన్స్ అంటున్నాడు, such that the resulting sequence is going to be in AP, then find A1 and A2. ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అగైన్ చెప్తున్నాను, ఎలా ఇస్తారంటే 2 numbers ఇస్తాడు, ఆ 2 numbers మధ్యలో నేను ఇన్ని అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్ట్ చేస్తున్నా అంటాడు. ఇట్ మైట్ బి 2, 3, 4 వాడి ఇష్టం. బట్ వాట్ హీస్ గోయింగ్ టు సే ఇస్ దట్ అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే రిజల్టింగ్ సీక్వెన్స్ వస్తుందా మనకి, అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. అయితే మరి ఆ అర్థమెటిక్ మీన్స్ ఏవైతే ఇన్సర్ట్ చేశామో అవి కనుక్కోండి అని అడగచ్చు మనకి. సో ఎలా చేయాలి ఇలాంటి క్వశ్చన్స్ అంటే, let me take a question for you. నేను క్వశ్చన్ చూపిస్తే డైరెక్ట్గా, దీనికి ఫార్ములా ఏం అక్కర్లేదు. సో let us say 3 and 19 మధ్యలో అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్ట్ చేయాలి, సచ్ దట్ ద రిజల్టింగ్ సీక్వెన్స్ ఏమవుతుంది, ఏపీ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా నేను 3 ఆ అర్థమెటిక్ మీన్స్ని A1, A2, A3 అని తీసుకుందాం, అండ్ ఇక్కడ 19. సో దిస్ రిజల్టింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అకార్డింగ్ వి నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఏపీ. సో మనకి A1, A2, A3 కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం? చాలా సింపుల్, చూడండి ఒకసారి. సో 19 ఫైనల్ టర్మ్ కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ A plus n minus 1 into D. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3, 4, 5. 5 minus 1 అంటే 4 into D. సో దీని నుంచి 4D ఏమవుతుంది? 16. D వచ్చేసి 4 అబ్బా. డిఫరెన్స్ ఇస్ గోయింగ్ టు బికమ్ 4, కామన్ డిఫరెన్స్. ఇప్పుడు మీరు A1 కనుక్కోవచ్చా? A1 సెకండ్ టర్మ్ కదా, మీకు A1 ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సో A1 ఏమవుతుంది ఇక్కడ? A plus D కదా. సో A plus D అంటే ఎంత అవుతుంది? A వాల్యూ వచ్చేసి బేసికలీ 3, D 4, 7, A1 7. అలాగే A2 వాల్యూ ఏం చెప్పండి ఒకసారి? A plus 2D, A plus థర్డ్ టర్మ్ కదా, సో A plus 2D. సో A వాల్యూ వచ్చేసి 3, ఓకే, అండ్ 2 4s are 8, సో 8 plus 3 is going to become 11 ఇక్కడ. అండ్ ఫైనలీ A3 వాల్యూ ఎంత అవుతుంది? ఫోర్త్ టర్మ్ కాబట్టి A plus 3D. సో A plus 3D కాబట్టి ఇక్కడ లెట్ మీ జస్ట్ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. సో A plus 3D, సో ఇదెంత అవుతుంది? 14 అవుతుంది. సో ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ గైస్? 14 అవుతుంది. ఓకే, ఒక్క నిమిషం. 3, 4, 11, 14 ఎక్కడ? 15 అవుతుంది కదా. ఇది 14 కాదురా బాబు, 15 ఇది. 15. సో ఇలా మనం A1, A2, A3 వాల్యూస్ కనుక్కోవచ్చు. చాలా సింపుల్. ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్సర్ట్ చేయాలో, అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్ట్ చేయాలో అని ఇన్సర్ట్ చేసేసేయండి మీరు. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫైనల్ టర్మ్ అయితే తెలుస్తుంది మనకి. సో దానికి మనం జనరల్ టర్మ్ ఫార్ములా అప్లై చేసేయండి, దాని నుంచి D వాల్యూ వచ్చేస్తుంది. యూజింగ్ D అండ్ ఫస్ట్ టర్మ్ అయితే ఇచ్చాడు కదా, ఫస్ట్ నెంబర్ ఇచ్చాడు క్వశ్చన్లో. సో యూజింగ్ D అండ్ ద ఫస్ట్ టర్మ్ మిగతా అర్థమెటిక్ మీన్స్ అని కనుక్కుంటూ రావాలి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, సో ఇలాగే మనకి నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఒకటి ఉంది, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి, సో ఇది గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ n అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్టెడ్ between A and B is equal to n times
the arithmetic mean of A and B. Okay, so I hope this is clear for you. ఈ పర్టికులర్ రిజల్ట్ మాత్రం మీరు గుర్తుపెట్టేసుకోండి. అండ్ దీని తర్వాత we have the geometric mean. మరి geometric mean అంటే ఏంటి? ఇలా చూడొచ్చు మీరు. ఫస్ట్ సపోజ్ టూ నంబర్స్ geometric mean కనుక్కోవాలంటే the formula is x1 into x2 whole raised to 1 by 2. అదే త్రీ నంబర్స్ geometric mean కనుక్కోవాలనుకోండి, the formula is x1 into x2 into x3 whole raised to 1 by 3. అదే సపోజ్ n నంబర్స్ ఉన్నాయి, x1 into x2, x1, x2, x3 so on n నంబర్స్. దీని యొక్క geometric mean ఎలా అనుకుంటారు? సింపుల్, ప్రోడక్ట్ తీసేసుకోండి, x1, x2, x3 so on xn. దీనికి పవర్ ఏం పెడతారంటే 1 by n పెట్టేసింది. ఓకే, సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ జామెట్రిక్ మీన్. సో యూజువల్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయంటే మళ్ళీ సేమ్ అర్థమెటిక్ మీన్ లాంటి క్వశ్చన్సే. రెండు నంబర్స్ ఇస్తాడు, దాని ఆ రెండు నంబర్స్ మధ్యలో సర్టెన్ నంబర్ ఆఫ్ జామెట్రిక్ మీన్స్ ఇన్సర్ట్ చేస్తున్నా అంటాడు. సచ్ దాట్ యునో అదేమవుతుందంటే జామెట్రిక్ మీన్స్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సీక్వెన్స్ జీపీ అయిపోతుంది. సో కనుక్కో ఇప్పుడు ఆ జామెట్రిక్ మీన్స్ ఏవైతే ఇన్సర్ట్ చేసావో అవి కనుక్కోరా బాబు అడుగుతాడు. ఓకే, సో ఎలా కనుక్కోవాలి? లెట్ us take a question for that also. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇన్సర్ట్ 4 geometric means between 2 and 48. మళ్ళీ సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ కదా. సో 2 and 48 మధ్యలో హౌ డు యు ఇన్సర్ట్ 2 and 486 సారీ 2 and 486 మధ్యలో మనం 4 geometric means ఇన్సర్ట్ చేయాలి. సో ఏం చేద్దాం? ఫస్ట్ రాసేద్దాం 2 G1 G2 G3 G4 486. సో ఇలా 4 geometric means ఇన్సర్ట్ చేశాను నేను. ఓకే, నౌ ట్రై టు అండర్స్టాండ్ దిస్ గైస్. అయితే ఇక్కడ మళ్ళీ సేమ్ లాజిక్, అర్థమెటిక్ మీన్స్ దాని కాన్సెప్ట్లో ఏ లాజిక్ వాడానో ఇక్కడ కూడా సేమ్ లాజిక్. సో నేను ఏం చేస్తానంటే 486 ఉంది కదా ఇక్కడ, విచ్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఇస్ ద లాస్ట్ టర్మ్, జనరల్ టర్మ్, ఏ ఇంటూ ఆర్ రేస్ టు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఆర్ రేస్ టు 6 minus 1 n minus 1. ఓకే, సేమ్ వస్తుంది ఇక్కడ 2 అండ్ ఇక్కడ వచ్చేసి నాకు 2 4 and 3 243 వస్తుంది. is equal to r raised to 5. So 243 3 6 9 27 81 243. So what does that mean? R value ఇక్కడ మనకి ఒక నిమిషం 2 3 6 9 27 81 and did I make any mistake? 4 కదా. సో 6 ఇక్కడ, సో r raised to 5. సో ఒక్క నిమిషం, సో ఆర్ వచ్చేసి 3 వస్తుందా ఇక్కడ? ఐ డౌట్ ఇట్. ఆర్ వచ్చేసి కామన్ రేషియో 3 వస్తుందా గైస్? చూడండి ఒకసారి. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. కరెక్టే, 81 3s are 243. R is equal to 3. నేను కన్ఫ్యూజ్ అయ్యా, సారీ. R is equal to 3, పర్ఫెక్ట్. ఓకే, సో ఆర్ 3 వచ్చినప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు? సో ఆర్ వాల్యూ ఉందప్ప మీ దగ్గర. ఏ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్, ఆ వాల్యూ కూడా ఉంది, విచ్ ఇస్ 2. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫైండ్ అవుట్ G1 G2 G3 G4. సో G1 కనుక్కోండి ఇప్పుడు. సో G1 అంటే A ఇంటూ ఆర్ కదా, 6. G2 ఏమవుతుంది? A ఇంటూ ఆర్ స్క్వేర్. సో 2 ఇంటూ 9 18. సో G3 ఏమవుతుంది? A ఇంటూ ఆర్ క్యూబ్, రైట్? సో 2 ఇంటూ ఆర్ క్యూబ్ అంటే 27 2s are 54. అండ్ G4 ఏమవుతుంది? A ఇంటూ ఆర్ రేస్ టు 4 అంటే 81 ఇంటూ 2 100 and 81 2s are ఎంత అవుతుంది? 81 2s are 162 అవుతుంది కదా. 81 2s are 162. సో ఇస్ దిస్ ఎనీ డౌట్ ఇన్ దిస్ కేస్ గైస్ ఇక్కడ? సో బేసికలీ మన రిజల్టింగ్ జీపీ ఎలా వస్తుందంటే ఇదిగో 2, ఆ తర్వాత 6, ఆ తర్వాత 18, ఆ తర్వాత 54, ఆ తర్వాత 162, ఆ తర్వాత 486 ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ ద రిజల్టింగ్ జీపీ. సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ మీద. సో నౌ లెట్స్ డూ వన్ థింగ్. నేను ఒక JEE మెయిన్ 2020 క్వశ్చన్ చూపిస్తాను ఈ సింపుల్ కాన్సెప్ట్ మీద. ఓకే, సో ఏమి ఇచ్చాడు క్వశ్చన్ చూడండి ఒకసారి. అర్థమెటిక్ మీన్స్, లెట్ మీ జస్ట్ టేక్ ఇట్ హియర్. సో the arithmetic m arithmetic means and 3 geometric means are inserted between 3 and 243 such that the fourth arithmetic mean is equal to second geometric mean. Then m is equal to అడుగుతున్నాను మనకి. సరే, ఫస్ట్ థింగ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఏంటి ఇక్కడ 3 and 243 మధ్యలో m అర్థమెటిక్స్ మీన్ ఇన్సర్ట్ చేశాడు. సో A1
A2, A3, A4, so on, AM, and ఇక్కడ ఎంత 243 ఇలా m arithmetic means ఇన్సర్ట్ చేశాడు. ఓకే, అండ్ సేమ్ ఈ టూ నంబర్స్ మధ్యలో కూడా he has inserted how many geometric means 3. So G1, G2, G3 and 243. So ఇలా. So the first sequence is going to be in AP, second definitely at the GP లో ఉంటుంది. I think question లో ఏమడిగాడంటే fourth arithmetic mean. So A4 is equal to second geometric mean G2. So దీని నుంచి మనకి m వాల్యూ కనుక్కోవాలి. సింపుల్ క్వశ్చన్ అబ్బా. అయితే ఫస్ట్ ఈ దాని నుంచి ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఇదిగో దీని నుంచి ఏం రాయొచ్చు నేను 243 అగైన్ లాస్ట్ టర్మ్ ఇస్ ఈక్వల్ టు a ప్లస్ అంటే 3 ప్లస్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, హౌ మెనీ టర్మ్స్ ఆర్ వి గోయింగ్ టు హ్యావ్ హియర్ గైస్. ఎలా కౌంట్ చేస్తాం సార్ అంటే ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు m టర్మ్స్ కదా అండ్ ఎక్స్ట్రా 2 టర్మ్స్ ఉన్నాయి. సో m ప్లస్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా. సో 3 ప్లస్ n మైనస్ 1 అంటే m ప్లస్ 2 మైనస్ 1, m ప్లస్ 1 ఇంటూ d ద కామన్ డిఫరెన్స్ ఇంటూ d. సో ఇలా వచ్చింది అనమాట. ఓకే, ఇంటూ d. ఓకే, సో ఫ్రమ్ దిస్ I'm going to get 240 to be equal to m plus 1 into d అనమాట. ఓకే, సో this is what I'm going to get in this particular case. సో దీని నుంచి మీరు d వాల్యూ కనుక్కోవచ్చు. d వాల్యూ is 240 by m plus 1. ఓకే, సో వాట్ ఈస్ a4 then? సో యూజువల్గా a4 అంటే ఇట్స్ a plus 3d కదా. a plus 3d అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి. a వాల్యూ వచ్చేసి 3 ప్లస్ 3 times of what is d? What is d value we got? 240 by m plus 1. So basically ఇది a4 అబ్బా. 3 plus 3 into 240 by m plus 1 is a4. మనం G2 కనుక్కుందాం అలాగే. సో G2 ఎలా కనుక్కుంటాం సార్ అంటే మళ్ళీ సేమ్ లాజిక్. ఇగో నేను ఆల్రెడీ కనుక్కున్నాను మీకోసం చూడండి ఒకసారి. సేమ్. సో మనకి G2 వచ్చేసి యూ గెట్ టు నో. సో ఫ్రమ్ దిస్ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ రైట్ 243 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు a ఇంటూ 3 ఇంటూ r రేస్ టు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5. సో r రేస్ టు 4. సో దిస్ ఇస్ 3 1s up, it's 81s up, right? 381s up. సో r వచ్చేసి సింపుల్గా 3 అయిపోతుంది. సో r ఈక్వల్ టు 3 పెట్టుకుంటే మీకు GT ఏమొస్తుంది ఇక్కడ, GT వాల్యూ వచ్చేసి 27. So you got to know GT is equal to 20. So G2 is equal to 27. So according to the question, ఏం చేస్తారు ఇప్పుడు దీన్ని దీంతో ఈక్వేట్ చేయాలి కదా. This will be equal to G2 which is 27. So అదే చేసాం మనం. చూడండి 3 plus 960 by m plus 1 which is basically a4 is equated to this 27. And దీని నుంచి మీరు m value కనుక్కోవాలి which is 39. So is this simple? Of course. నాకైతే ఇందులో ఇలాంటి కాంప్లికేషన్ అయితే ఏం అనిపించట్లేదు కదా. నథింగ్ కాంప్లికేటెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్. వాట్ ఈస్ దేర్? సింపుల్. మనకి ఎన్ అర్థమెటిక్ మీన్స్ జామెట్రిక్ మీన్స్ గురించి తెలిస్తే ఐ థింక్ నథింగ్ కాంప్లికేటెడ్ గైస్ ఇందులో అయితే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో నా ఏం చేద్దామంటే మనం లెట్స్ గో టు అనదర్ కాన్సెప్ట్. బట్ బిఫోర్ దాట్ ఇది గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ n geometric means between a and b is equal to the nth power of geometric mean of a and b అన్నమాట. సిమిలర్ టైప్ ఆఫ్ రిజల్ట్ మనకి దీనిలో కూడా ఉండే, అర్థమెటిక్ మీన్ లో కూడా ఉండే, అండ్ దిస్ ఇస్ అబౌట్ ద జామెట్రిక్ మీన్. ఓకే, సో నౌ వాట్ వి ఆర్ గోయింగ్ టు డూ, లెట్ us also discuss about హార్మోనిక్ మీన్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ ఫర్ యువర్ జస్ట్ టు కవర్ ద టాపిక్, ఇది కూడా మిస్ అవ్వకుండా. ఒకవేళ x1 అండ్ x2 హార్మోనిక్ మీన్ కనుక్కోవాలంటే ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు x1 x2 హార్మోనిక్ మీన్ కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు అంటే x1 1/x1 1/x2 రాసుకున్నారు అనుకోండి. దిస్ ఇస్ ఇన్ AP కదా, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కదా. సో వాట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ దిస్ 2? 1/x1 ప్లస్ 1/x2 డివైడెడ్ బై 2. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అర్థమెటిక్ మీన్. హార్మోనిక్ మీన్కి దీన్ని ఉల్టా చేయాలి అండ్ సి దిస్ ఇస్ వాట్ యు వాట్. సో చాలా చాలా సింపుల్. యాక్చువల్గా హార్మోనిక్ మీన్ కనుక్కోవాలంటే సింపుల్గా మీరు దాన్ని అర్థమెటిక్ ఏపీలో రాసేసుకున్న తర్వాత అర్థమెటిక్ మీన్ అప్లై చేశారనుకోండి, యూ విల్ ఈజీలీ గెట్ ద ఆన్సర్. ఆర్ ఎల్స్ గుర్తుపెట్టుకోవచ్చు కూడా, ఇదంత డిఫికల్ట్ ఫార్ములా ఏం కాదు. ఫర్ x1 x2 ఇట్ ఇస్ 2/1/x1 ప్లస్ 1/x2. అదే 3 టర్మ్స్ ఉన్నాయనుకోండి, 3/1/x1 ప్లస్ 1/x2 ప్లస్ 1/x3 అనమాట. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అండ్ అలాగే వీ కెన్ ఇన్సర్ట్ హార్మోనిక్ మీన్స్ బిట్వీన్ దెమ్ so that the resulting term will be in HP.
సో ఆ కాన్సెప్ట్ కూడా ఉంది మనకి ఇక్కడ, సిమిలర్ టు ఇన్సర్టింగ్ అర్థమెటిక్ మీన్స్ అండ్ జామెట్రిక్ మీన్స్ అనమాట. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ ద రిలేషన్. ఒక రిలేషన్ ఉంటుంది ఈ అర్థమెటిక్ మీన్కి, జామెట్రిక్ మీన్కి, హార్మోనిక్ మీన్కి. ఏం రిలేషన్ అది? ఆల్వేస్ రిమెంబర్ దిస్ గైస్, దట్ అర్థమెటిక్ మీన్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్, and this is always greater than or equal to the harmonic mean. అది గుర్తుపెట్టుకోండి మీరు. Okay, so this for any positive given number, remember that the arithmetic mean is always greater than or equal to the geometric mean, and that is always greater than or equal to the harmonic mean. Okay, so now let us do one thing. దీన్ని మీరు కావాలంటే ప్రూవ్ చేయొచ్చు for 2 numbers or 3 numbers or any number of numbers given for you. This is going to get satisfied. For positive numbers, of course, this is going to get satisfied అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అర్థమెటిక్ ఇందాక అన్నాను కదా నేను, అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్ అని. ఇది ఈక్వల్ ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ ఆల్ ద టర్మ్స్ ఆర్ ఈక్వల్. అలా ఎలా పాసిబుల్ సార్ అంటే, ఇప్పుడు చూడండి ఒకసారి, 2 2 2 2 2 2 2 రాసుకోవచ్చు ఒక సీక్వెన్స్ని. నా ఇష్టం, ఎలా అయినా రాసుకుంటే ఒక సీక్వెన్స్ని. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇస్ దిస్ ఏపీ? అఫ్ కోర్స్ దిస్ ఇస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సార్, ఎందుకంటే కామన్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇస్ దిస్ జీపీ? అఫ్ కోర్స్ ఇట్స్ జీపీ, ఎందుకంటే కామన్ రేషియో ఉంది. సో ఇలాంటి సీక్వెన్స్ విచ్ ఇస్ ఏపీ యాజ్ వెల్ యాజ్ జీపీ అనుకోండి, అది ఓన్లీ పాసిబుల్ వెన్ ఆల్ ద టర్మ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ దాట్ పర్టికులర్ సీక్వెన్స్, రైట్? సో ఒకవేళ ఏపీ ఏఎం ఈక్వల్ టు జిఎం ఎప్పుడు అవుతుందంటే ఇఫ్ ఆల్ ద టర్మ్స్ ఆర్ ఈక్వల్, అండ్ అదర్వైజ్ అఫ్ కోర్స్ ఇఫ్ టర్మ్స్ ఆర్ నాట్ ఈక్వల్, definitely arithmetic mean is going to become greater than the geometric mean. Okay, so I hope this is also clear for you. Now ఇక్కడ మనకి arithmetic mean greater than or equal to geometric mean మీద క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయంటే, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా లాజికల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి గైస్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇఫ్ మినిమం వాల్యూ ఆఫ్ సమ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఆస్క్డ్, అంటే మనకి కూడా తెలియదు ఇలాంటి క్వశ్చన్స్లో కూడా మనం ఈ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ కాన్సెప్ట్ యూజ్ చేయొచ్చు అని. ఓకే, ఐ షో ఇట్ దాట్ టు యూ ఫర్ యూ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 4x ప్లస్ 4/4x యొక్క మినిమం వాల్యూ అనుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ చూడగానే మినిమం వాల్యూ అనే కానీ చాలా మందికి స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, ఓ మినిమా అనుకోవాలా. సో దీని వాళ్ళు ఏం చేస్తారంటే ఈక్వల్ టు f(x) పెడతారు and they differentiate it. Of course వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే మాక్సిమం మినిమా కనుక్కోవాలి, ఇంటర్వెల్ ఇవ్వలే కాబట్టి లోకల్ మినిమా కనుక్కోవాలి అని f'(x) కనుక్కొని క్రిటికల్ పాయింట్స్ కనుక్కొని అదంతా కథ పడుతూ ఉంటారు. కానీ ఓకే అలా కూడా చేయొచ్చు, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ దాట్ అది తప్పు రాబోయే అనట్లేదు నేను, అలా కూడా చేయొచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కానీ దెర్ ఈస్ ఎ వెరీ సింపుల్ వే ఆఫ్ డూయింగ్ దిస్ క్వశ్చన్. ఎలా సార్? వెల్ ఒక పని చేయండి, కన్సిడర్ దాట్ దిస్ ఈజ్ వన్ టర్మ్ and this is another term. Okay, మరి ఈ 4 so let's consider ఒక పని చేద్దాం, ఇక్కడ ఈ ప్లస్ వద్దు మనకి మైనస్ వద్దు మధ్యలో, let's just consider that ఈ రెండు డిఫరెంట్ టర్మ్స్ అని కన్సిడర్ చేద్దాం. అండ్ ఆఫ్ కోర్స్ రెండు పాజిటివే కదా, ఎక్స్ డజంట్ మ్యాటర్, మీరు ఏమైనా తీసుకోండి. 4x పాజిటివే, 4/4x కూడా పాజిటివే. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఈ 2 టర్మ్స్ మధ్యలో I can tell you, I can apply that arithmetic mean will be greater than or equal to geometric mean. Yes or no? Of course yes. So arithmetic mean అంటే ఏంటి? 4x plus 4/4x divided by 2 greater than or equal to geometric mean of this 2 అంటే square root of 4x into 4/4x. ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది అప్ప. ఓకే, సో క్యాన్సిల్ అయినప్పుడు ఏమొస్తుంది చూడండి ఒకసారి, 4x plus 4/4x will be greater than or equal to 2 into square root of 4, which is 2. So that is basically nothing but 4. So దీని నుంచి what is the minimum value you're going to get in this particular case? చెప్పండి మీరే ఒకసారి. So 4x plus 4/4x is greater than or equal to 4 అయితే దాని minimum value is definitely going to become 4. So I hope this is clear for all the students out there. అర్థమైందా అందరికీ ఎలా చేయాలో ఈ క్వశ్చన్? సో ఈ క్వశ్చన్లో నేను మ్యాక్సిమం మినిమల్ లాంటి కాన్సెప్ట్ ఏం అప్లై చేయలేదు. I just use arithmetic mean and geometric mean. So ఎప్పుడైతే మనకి సర్టెన్ క్వశ్చన్లో 2 టర్మ్స్ ఉండి, ఓకే, అండ్ 2 టర్మ్స్ అనే కాదు, ఎనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ 3-4 టర్మ్స్ కూడా మీరు ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అప్లై చేయొచ్చు, చూపిస్తా అది కూడా.
But remember, there is one such method also whenever is asking this maximum value or minimum values case లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒకసారి మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది కూడా. x by y ప్లస్ y by z ఇక్కడ చేద్దాం మనం. x by y ప్లస్ y by z ప్లస్ z by x కదా. సో x by y ప్లస్ y by z ప్లస్ z by x అప్పుడు అయితే ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే దే ఆర్ ఆఫ్ ద సేమ్ సైన్. గివెన్ x y z ఆర్ ఆఫ్ ద సేమ్ సైన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు x by y ఒక టర్మ్ తీసుకోండి, y by z ఒక టర్మ్ తీసుకోండి, z by x ఒక టర్మ్ తీసుకోండి. సిన్స్ దే ఆర్ ఆఫ్ ద సేమ్ సైన్, అవి పాజిటివే కదా, దాని అర్థం ఏంటి? సో ఐ కెన్ సే దట్ ఇక్కడ మళ్ళీ 3 టర్మ్స్ కూడా అప్లై చేయొచ్చు, సేమ్ లాజిక్, am గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు gm. సో 3 టర్మ్స్ కి అర్థమెటిక్ మీన్ ఏమవుతుంది? లెట్ us say abc ఉంటే a ప్లస్ b ప్లస్ c బై 3. సో ఇక్కడ అదే చేశాను, బై 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. అయితే ఇక్కడ జామెట్రిక్ మీన్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. 3 టర్మ్స్ యొక్క జామెట్రిక్ మీన్ ఏమవుతుంది ఇక్కడ? నాట్ స్క్వేర్ రూట్, ఇట్స్ గోయింగ్ టు బికమ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ విచ్ ఇస్ x by y into y by z into z by x హోల్ రేస్ టు 1 by 3 తీసుకోవాలి. థర్డ్ రూట్ వచ్చేస్తుంది స్క్వేర్ రూట్ బదులు 3 టర్మ్స్ కాబట్టి. ఓకే, సో ఇక్కడ గైస్ ఇంకా సింప్లిఫై చేస్తే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x x y y z z క్యాన్సిల్ అయిపోయి, సో బేసిక్గా మీకు ఇక్కడ నుంచి x by y ప్లస్ y by z ప్లస్ z by x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 వస్తుంది. సో ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ ద మినిమం వాల్యూ యూ గోనా గెట్? మనకి కావాల్సిన మినిమం వాల్యూ కదా. సో x by y ప్లస్ y by z ప్లస్ z by x ఒక మినిమం వాల్యూ విచ్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్ will be 3. So I hope this is clear for all the students out there. So guys, this is how you have to do it. So x plus 1 by x is going to be greater than or equal to 2. ఇది కూడా ఈ లాజిక్ నుంచి am greater than or equal to gm. If x is less than 0, greater than 0, less than 0 అంటే definitely this will be less than minus 2. So ఈ రెండు కూడా మీకు ఇంపార్టెంట్ అన్నమాట. Okay, so I hope this is clear for everyone out there. అంటే ఈ కాన్సెప్ట్ ఆఫ్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ ఎక్కడ అప్లై చేయొచ్చు అని. So now what we will do is, let me take a question for you. Okay, MCQ question ఇది, find the minimum value కనుక్కోవాలి ఇక్కడ. Find the minimum value of x plus y plus z into 1 by x plus 1 by y plus 1 by z కనుక్కోవాలి. సో ఇలా చేయొచ్చు ఈ క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్ గైస్, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఎనీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నా మనకు అర్థం కావట్లేదు, పని చేద్దాం, మల్టిప్లై చేసి చూద్దాం. ఓకే, సో ఎక్స్తో మల్టిప్లై చేస్తే 1 ప్లస్ ఏమొస్తుంది? ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ బై జెడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వైతో మల్టిప్లై చేసామనుకోండి, వై బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ వై బై జెడ్ వచ్చేస్తుంది. ఫైనల్గా జెడ్తో మల్టిప్లై చేస్తే జెడ్ బై ఎక్స్ జెడ్ బై వై ప్లస్ 1 వచ్చేస్తుంది. గ్రేట్. ఓకే, సో పని చేద్దాం. లెట్స్ టేక్ దిస్, లెట్స్ రైట్ దిస్ ఇన్ దిస్ వే. 3 ప్లస్ ఇవన్నీ బ్రాకెట్లో రాసేసుకున్నాను, ఎక్స్ బై వై ప్లస్ x by z, sorry x plus y plus y by z plus z by x, okay, plus x by z plus y by x, okay, plus z by x. Yeah, so this is how, okay, sorry, z by x already రాసాం కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇక్కడ బేసిక్గా ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, సో x by y రాసేసాం, y by x రాసేసాం, x by z రాసేసాం, z by x రాలేదు, రైట్, z by x రాలేదు. ఓకే, సో y by z రాసేసాను, x by y రాసేసాను, y by x రాసాను, z by x కూడా రాసాను, z by y కూడా రాసాను, రైట్. z by y రాసానా, z by y రాయలేదు. ఓకే, సారీ సారీ సారీ, ఇక్కడ నేను z by x రాసేసాను, x by y ప్లస్ y by z ప్లస్ z by y రాయలేదు ఇక్కడ. ఓకే, z by y రాసేసా, z by x రాసేసా, y by z రాసేసా, y by x రాసేసా, x by z రాసేసా, x by y కూడా రాసేసా. ఓకే, ఫైన్. సో 6 terms, కరెక్ట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఓకే, సో నా ఇప్పుడు ఏం చేయొచ్చు, కానీ దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు సార్? సో ఆలోచించండి మీరే, ఎలా మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు వాట్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ గైస్. ఇప్పుడు ఈ పర్టికులర్ టర్మ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ట్రై టు అబ్జర్వ్ దిస్ పర్టికులర్ టర్మ్. ఇదిగో ఈ పర్టికులర్ టర్మ్ అబ్జర్వ్ చేయండి, ఈ పర్టికులర్ టర్మ్ అబ్జర్వ్ చేయండి. దీనికి మినిమం వాల్యూ మనం క్రియేట్ చేయగలుగుతామా?
దీన్ని క్రియేట్ చేయగలుగుతామంటే ఐ థింక్ దట్స్ వన్ వీ హ్యావ్ వీ హ్యావ్ గాట్ ద ఆన్సర్. అయితే మీరు ఏం చేస్తారంటే తప్పు ఇలా చేస్తారేమో, అన్ని టర్మ్స్ తీసుకుందాం సార్ అంటారు మీరు. 1 2 3 4 5 6 టర్మ్స్ తీసేసుకుందాం మనం. సో విల్ అప్లై అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జియోమెట్రిక్ మీన్ ఫర్ దిస్ 6 టర్మ్స్. కానీ అలా చేయడం వల్ల ఐ థింక్ దెర్ ఈస్ నో యూజ్. ఎందుకు చెప్పనా, మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. అలా చేశాను అనుకోండి, లెట్ సపోజ్ అలా చేశాను నేను. ఇప్పుడు ఏమవుతుందంటే ఐ గెట్ ఎక్స్ బై వై, సరే, ప్లస్ వై బై జెడ్ ప్లస్ జెడ్ బై వై ప్లస్ ఎక్స్ బై జెడ్ ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ జెడ్ బై ఎక్స్ డివైడెడ్ బై 6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. అయితే దీన్ని ఇప్పుడు మల్టిప్లై చేయాలి కదా, ప్రోడక్ట్ తీయాలి కదా. అయితే ప్రోడక్ట్ తీసేటప్పుడు కైండ్ ఆఫ్ రూల్ అన్న గుర్తుపెట్టుకోండి, లేదంటే ఒక రూల్లా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్స్లో అట్లీస్ట్ ఏంటంటే మీరు కావాలంటే ప్రీవియస్ దానికి వెళ్ళిపోండి. ఎక్స్ వై జెడ్లు క్యాన్సిల్ అయిపోవాలప్ప. అలా క్యాన్సిల్ అయిపోయి మీకు రైట్ హ్యాండ్ సైడ్ 1 అయినా లేదంటే ఒక నంబర్ రావాలి. ఆ నంబర్ వచ్చినప్పుడే యూ కెన్ యాక్చువల్లీ గెట్ ద మినిమం వాల్యూ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్. ఓకే, అలా కాకుండా మీకు ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఇన్ఈక్వాలిటీకి రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ వై టర్మ్స్ మిగిలిపోయాయి అనుకోండి, అక్కడ నుంచి మనం ఫర్దర్ ఏం సింప్లిఫై చేయలేము మనం. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ పర్టిక్యులర్. చూడండి ఒకసారి, ఇవన్నీ మల్టిప్లై చేస్తే స్టిల్ దేర్ విల్ బి ఎక్స్ వై జెడ్ టర్మ్స్ రిమైనింగ్. కావాలంటే మీరే అబ్జర్వ్ చేసుకోండి. స్టిల్ ఇప్పుడు చూడండి ఒకసారి, మేబీ ఎక్స్ 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 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ వై వై అండ్ దిస్ వై వై విల్ గెటింగ్ క్యాన్సిల్, జెడ్ 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 అంటే అదేంటి అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి ఏంటి? ఓకే, దిస్ ఇస్ స్ట్రేంజ్. ఒక్క నిమిషం గైస్, అన్ని క్యాన్సిల్ అయిపోతే ఇలానే చేయొచ్చు అయితే. ఐ థింక్ దిస్ ఇస్ ఫైన్. ఐ థింక్ ఆల్ ఆర్ గెటింగ్ క్యాన్సిల్డ్. నేను అనుకున్న క్యాన్సిల్ అవ్వట్లేదు అనుకున్నా. ఒక్క నిమిషం మల్టిప్లై చేసి చూద్దాం ఒకసారి. సో 1 ప్లస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ బై జెడ్ ఇది కరెక్టే, వై బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ వై బై జెడ్ కరెక్టే, ప్లస్ జెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ బై వై ప్లస్ 1 కరెక్టే. సో 1 2 3 రాసేసుకుందాం. సో ఎక్స్ బై వై, సో పని చేద్దాం దీన్ని. ఇక్కడ ఇది ఇన్ని టర్మ్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్గా ఉంది. ఒక పని చేద్దాం మనం. లెట్ మీ రైట్ దిస్ అగైన్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ బై జెడ్, ఓకే, ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ వై బై జెడ్ ప్లస్ జెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ బై వై. ఓకే, ఇది టర్మ్స్ అప్పుడు మనకి, రైట్. సో ఇక్కడ ఎక్స్ ఎక్స్ 2x డినామినేటర్లో, ఓకే, వై వై 2y's డినామినేటర్లో, ఓకే, జెడ్ జెడ్ 2z's డినామినేటర్లో. ఈ కేసులో అని ఇంకా ఈ కేసులో ప్రోడక్ట్ అయ్యి అంటే ఇఫ్ యూ టేక్ ద ప్రోడక్ట్ దిల్ గెట్ క్యాన్సిల్డ్ అవే. దెన్ ఇట్స్ ఫైన్. ఇఫ్ దట్ ఈస్ ద సినారియో గైస్, దెన్ ఇట్స్ ఫైన్, యూ కెన్ టేక్ ఇట్. సో ఇక్కడ ఏం తీసుకుంటారంటే జస్ట్ ఇది మాత్రమే కన్సిడర్ చేయండి. దీనికి ఏఎం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం అప్లై చేశారనుకోండి, మీరే చూడండి ఒకసారి వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కేస్. సో ఐ గెట్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్ బై జెడ్, ఓకే, ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ వై బై జెడ్, ఓకే, ప్లస్ జెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ బై వై ప్లస్ జెడ్ బై ఎక్స్ ప్లస్ జెడ్ బై వై హోల్ డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? 6 టర్మ్స్ ఉన్నాయి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఓకే, ఇక్కడ మనకి జోమెట్రిక్ మీన్ రాసుకోవాలి రైట్ హ్యాండ్ సైడ్. సో జోమెట్రిక్ మీన్ ఏమవుతుంది చూడండి ఒకసారి. సో మల్టిప్లై చేయండి, ఎక్స్ బై వై ఇంటూ ఎక్స్ బై జెడ్ ఇంటూ వై బై ఎక్స్, ఓకే, ఇంటూ వై బై జెడ్ ఇంటూ జెడ్ బై ఎక్స్ ఇంటూ జెడ్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ జెడ్ బై వై ఇంటూ జెడ్ బై వై హోల్ రేస్ టు what are you going to get in this case? అయితే పవర్ వచ్చేసి మీకు సింపుల్గా ఇక్కడ హోల్ రేస్ టు కొంచెం ఇక్కడ మనం ఆల్మోస్ట్ లెఫ్ట్కి వచ్చేసాం. పని చేస్తాం, నేను ఇది తీసేస్తాను గైస్, ఇక్కడ తీసుకుందాం మనం. ఓకే, సో ఇక్కడ తీసుకుందాం, ఒక నిమిషం. సో ఇక్కడ తీసేసుకుందాం ఇంటూ జెడ్ బై వై హోల్ రేస్ టు 6. క్లియర్? ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయా? ఎక్స్ 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 ఎక్స్, ఓకే, వై వై అండ్ ఇంకో వై ఇంకో వై, జెడ్ జెడ్ ఇంకో జెడ్ ఇంకో జెడ్. సో వాట్ డస్ దాట్ మీన్? ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే దీని యొక్క మినిమం వాల్యూ ఏమవుతుంది? సో దేర్ ఫోర్ ఐ కెన్ టెల్ యూ, దేర్ ఫోర్ వీ కెన్ సే దాట్ ఈ ఎక్స్ బై వై ప్లస్ వై బై జెడ్, ఓకే, ఎక్స్ బై వై ప్లస్ ఇంకా ఎంత టర్మ్ అబ్బా పని చేద్దాం.
ఇదంతా కే అనుకుందాం. ప్రతిసారి ఇది రాసి 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 అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. ఇంకా అసలు అవసరం లేదు ఈ క్వశ్చన్కి టైం. సింపుల్గా మనం దీన్ని కే అనుకుంటే, సో కే యొక్క మినిమం వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? సో కే ఈస్ గోయింగ్ టు బికమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 అనేసి. సో కే మినిమం వాల్యూ వచ్చేసి 66. అయితే వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్ ఇన్ దిస్ క్వశ్చన్? మనకి ఓన్లీ కే మినిమం వాల్యూ కావాలా? లేదు, మనకి దీంతో పాటు +3 మొత్తం ఇదంతా మినిమం వాల్యూ కావాలి. సో ఏం చేస్తా, ఇక్కడ నేను యాడ్ 3 కొట్టేస్తాను. +3. సో దీని నుంచి k+3 మినిమం వాల్యూ ఏమవుతుంది? ఇట్ ఇస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 9. అండ్ yes, ఆప్షన్ ఇస్ ఓకే. సింపుల్ క్వశ్చన్, అనవసరంగా నేనే కొంచెం ఎక్కువ చేసా ఈ క్వశ్చన్కి. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, సో నేను అనుకున్నా ఇక్కడ అసలు క్యాన్సిల్ అవ్వట్లేదు అనుకున్నా, కానీ లేదు. బట్ గైజ్ ఒకటైతే మీకు అర్థం చేసుకోండి, ఏంటంటే మనం ఈ మినిమం మ్యాక్సిమం వాల్యూస్, అదే అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, ఇలాంటి క్వశ్చన్స్కి అప్లై చేసేటప్పుడు ఆ రైట్ హ్యాండ్ సైడ్ చెప్పాను కదా, ఇట్లా XYZ ఉన్నప్పుడు చూడండి ఒకసారి, అన్ని క్యాన్సిల్ అయిపోయి మంచిగా మీకు ఒక నెంబర్ వస్తుంది అనుకోండి, డెఫినెట్లీ గో విత్ దిస్ మెథడ్. లేదు అన్ని క్యాన్సిల్ అవ్వట్లేదు, X and Y టర్మ్స్ మిగిలిపోతున్నాయి రైట్ హ్యాండ్ సైడ్ అయితే, ఐ థింక్ ఆ కేసులో మేబీ దిస్ మెథడ్ మైట్ నాట్ బి దాట్ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఇప్పుడు ఏం చేద్దాం మనం, let us go to the next question. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. If x, y, z are positive and distinct numbers, then prove that x plus y into y plus z into z plus x is greater than 8x y z ఇచ్చాడు. ఓకే, సో ఎలా ప్రూవ్ చేస్తాం? సింపుల్. ఇక్కడ చూడండి ఒకసారి, దాని సొల్యూషన్ చూపిస్తా. సింపుల్ క్వశ్చనే. అయితే ఫస్ట్ ఏం చేయండి అంటే, ఇక్కడ x and y కన్సిడర్ చేయండి. సో x and y మధ్యలో we can apply arithmetic mean greater than geometric mean. సో దాని నుంచి యు సీ దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్. అంతే. ఆ తర్వాత y and z కన్సిడర్ చేయండి. మళ్ళీ సేమ్ లాజిక్, అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ జామెట్రిక్ మీన్. ఇదిగో ఈ లాజిక్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, x and z కన్సిడర్ చేయండి. మళ్ళీ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, ఆ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఈ లాజిక్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ 3 ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా, మల్టిప్లై చేశారనుకోండి, యు సీ దిస్ ఇస్ వాట్ యు గోనా గెట్. Simple question, nothing complicated. I hope you get this one. Simple question only. So chalo, let us do one thing. Let me go to the next one ipudu. So next question em ichadu, arithmetic mean and harmonic mean ichadu, two numbers di. Geometric mean kanukomantunnadu. Ela kanukovali? Well, deeniki we do have an important relation, which is manaku okavela arithmetic mean, geometric mean, harmonic mean బిట్వీన్ 2 పాజిటివ్ నంబర్స్ ఉన్నాయనుకోండి, అయితే ఈ 3 నంబర్స్ మధ్యలో, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ అర్థమెటిక్ మీన్ మధ్యలో వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే, విచ్ ఇస్ g² will be equal to a into h, where g is the geometric mean, a is the arithmetic mean, h is the harmonic mean. సో గుర్తుపెట్టుకోండి, 2 నంబర్స్ మధ్యలో ఒకవేళ మీరు అర్థమెటిక్ మీన్, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్ కనుక్కుంటే, అయితే ఆ 3 will satisfy this particular equation అనొచ్చు. g² will be equal to ah అనుకోవచ్చు అనమాట. or ఇలా గుర్తుపెట్టుకోండి, agh are going to be in gp, అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, సో నా లెట్ us say this question. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో చాలా క్లియర్ గా అర్థమెటిక్ మీన్ ఇచ్చాడు, హార్మోనిక్ మీన్ ఇచ్చాడు, 2 నంబర్స్ మధ్యలో. we need to find geometric mean. సో ఏం చేస్తారు, సేమ్ లాజిక్, g² is equal to a into h. సో g², a వాల్యూ మనకి 27, ఇదేమో h వాల్యూ which is 12. సింపుల్. సో మనకి ఏం తెలిసి, ఇక్కడ g² వచ్చేసి ఇది 9 into 12 3s are 36. సో g ఏమవుతుందబ్బా, 3 into it's gonna become 6, which is 80. సో geometric mean వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, it's going to be simply 80. సో I hope this question is clear for everyone out there. But ఇంకో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. Find the minimum value of the sum of 3 positive numbers. So let's say 3 positive numbers ని x, y, z అనుకుందాం. సో సమ్ ఆఫ్ 3 పాజిటివ్ నంబర్స్ యొక్క మినిమం వాల్యూ కనుక్కోవాలి, సచ్ దాట్ their reciprocals, so 1/x plus 1/y, the sum of their reciprocals is going to become 9. ఇది ఇచ్చాడు మన క్వశ్చన్లో. ఎలా చెప్తాం ఈ క్వశ్చన్ మరి? వెల్, ఇక్కడ గైస్ సింపుల్గా మీకు ఆల్రెడీ గుర్తుండొచ్చు, అర్థమెటిక్ మీన్ greater than or equal to, or ఈ కేసులో let us say greater than or equal to harmonic mean కదా. అర్థమెటిక్ మీన్ greater than geometric mean greater than harmonic mean అయినప్పుడు of course
arithmetic mean is greater than or equal to harmonic mean. So arithmetic mean of this three numbers ఏంటి? X plus y plus z by 3 greater than or equal to harmonic mean of this three numbers ఏంటి? 3 by 1 by x plus 1 by y plus 1 by y. చూసాం కదా harmonic mean formula. సో ఇక్కడ ఏం చేస్తారంటే దీని వాల్యూ పెట్టేసేయండి guys. So I get x plus y plus z divided by 3 greater than or equal to 3 by 9 అబ్బా ఇక్కడ. So 3 1s are 3 3s are 3 3 cancel అయిపోయి నాకు సింపుల్ గా ఇక్కడ ఏమొస్తుందంటే x plus y plus z greater than or equal to 1 వస్తుంది. So what is the minimum value? x plus y plus z యొక్క minimum value ఎంత ఇక్కడ? It is simply 1. So అర్థమైందా ఈ క్వశ్చన్? I hope this is clear for everyone out there. Because simple question ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా కాకుండా కొన్నిసార్లు క్వశ్చన్ ఇంకోలాగా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. దాన్ని వెయిటెడ్ అరిథమెటిక్ మీన్ అండ్ జియోమెట్రిక్ మీన్ అంటారు. దీన్ని బేసిక్గా ఒక పని చేద్దాం, క్వశ్చన్ ద్వారా చేద్దాం. మనం క్వశ్చన్ చూపిస్తే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 3, మనం ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఎలా చేయొచ్చు సార్? సో a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3. అయితే మనకి a స్క్వేర్ b క్యూబ్ c స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 raised to 10 into 2 raised to 4 by 7 raised to 7 అని ప్రూవ్ చేయాలి. అయితే ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ స్టిల్ అప్లై అరిథమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జియోమెట్రిక్ మీన్ అనే కాన్సెప్ట్ని మనం అప్లై చేయొచ్చు ఇక్కడ. కానీ మనం ఈ 3 నంబర్స్ ఏబీసీ మీద అప్లై చేయలేము. ఎందుకంటే ఏబీసీ మీద అప్లై చేస్తే మీకు ఏ స్క్వేర్ బీ క్యూబ్ సి స్క్వేర్ వస్తున్నాయా? అవి రావు కదా, మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబీసీ వస్తుంది కదా. మరి ఏ స్క్వేర్ బీ క్యూబ్ సి స్క్వేర్ ఎలా రావాలంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే గైస్, ఇక్కడ చూడండి ఒకసారి, రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఒకసారి, సారీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి. ఏ స్క్వేర్ అంటే ఏకి 2 టర్మ్స్ ఉన్నాయి. సో ఏం చేస్తారంటే సరే ఇలా తీసుకోండి. ఇప్పుడు ఏని మీరు 2 పార్ట్స్లో 2 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకోండి. ఎలా డివైడ్ చేయొచ్చు? a/2 a/2. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఏ స్క్వేర్ ఉంది కదా, సో ఏని 2 పార్ట్స్లో డివైడ్ చేసుకోండి. బీ క్యూబ్ ఉంది, సో బీని 3 పార్ట్స్లో డివైడ్ చేసేసుకోండి. సో b/3 b/3 అండ్ b/3. అండ్ సి స్క్వేర్ ఉంది కదా, సో మళ్ళీ సి 2 పార్ట్స్లో డివైడ్ చేసుకోండి. c/2 c/2. ఇలా చేసినప్పుడు మీకు ఎన్ని నంబర్స్ వస్తున్నాయి? 1 2 3 4 5 6 7, ఇక్కడ 7 టర్మ్స్. ఈ 7 టర్మ్స్కి మీరు ఏం చేస్తారంటే అప్లై ద లాజిక్ ఆఫ్ అరిథమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జియోమెట్రిక్ మీన్. చేసి చూడండి ఒకసారి మీరే. సో ఏమొస్తుంది? వెన్ యూ యాడ్, సో బేసికలీ ఇదంతా అడిషన్ తీయాలి. అడిషన్ తీస్తే a ప్లస్ బి ప్లస్ సి వస్తుంది, హోల్ డివైడెడ్ బై 7, నాట్ 3, ఎందుకంటే 7 టర్మ్స్ ఉన్నాయి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 7th రూట్ ఆఫ్, సో బేసికలీ ఇది ప్రోడక్ట్. సో a స్క్వేర్ బై 2 స్క్వేర్ b క్యూబ్ బై 3 క్యూబ్ ఇంటూ c స్క్వేర్ బై 2 స్క్వేర్ హోల్ రేస్ టు 1/7. ఇలా రాయొచ్చు మనం. అగ్రీడ్? ఓకే ఓకే. ఈ తర్వాత ఏం చేయొచ్చు మనం? వెల్ అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ. సో a ప్లస్ బి ప్లస్ సి, ఫైన్. సో పని చేద్దాం, లెట్ మీ టేక్ ద 7, అంటే స్క్వేరింగ్ కాదు, లెట్ మీ టేక్ ద రూట్ 7, నాట్ రూట్ 7, పవర్ 7 ఆన్ బోత్ ద సైడ్స్. ఓకే, సో అలా చేశారనుకోండి. సో a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ అయితే 3 కదా, సో 3 raised to 7 by 7 raised to 7 will be greater than or equal to, ఏమవుతుంది? ఆ 7 పవర్ ఈ 7 రూట్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ a స్క్వేర్ b క్యూబ్ అండ్ c స్క్వేర్, ఓకే, a స్క్వేర్ b క్యూబ్ అండ్ c స్క్వేర్ హోల్ డివైడెడ్ బై, డినామినేటర్ ఏమొస్తుంది చూడండి ఒకసారి, 2 raised to 4 into 3 స్క్వేర్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది మీకు? బేసిక్గా తీసుకెళ్ళి లెట్ మీ టేక్ దిస్ టు దిస్ సైడ్. యాక్చువల్ 3 స్క్వేర్ 3 క్యూబ్, దీన్ని ఇక్కడ తీసుకెళ్తాం. సేమ్ వస్తుంది చూడండి ఒకసారి, a స్క్వేర్ b క్యూబ్ c స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 raised to 10 into 2 raised to 4 డివైడెడ్ బై 7 raised to 7. ఇదిగోండి, ఇలా వచ్చింది మన సొల్యూషన్. సో దిస్ ఇస్ హౌ యూ గోనా గెట్ ద ఆన్సర్ గైస్. సేమ్ మనకు అదే ప్రూవ్ చేయాలి, అదే ప్రూవ్ చేసాం కూడా. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం వెయిటెడ్ యావరేజ్ క్వశ్చన్స్ అంటాం. అండ్ దానికి జనరల్ ఫార్ములా రాయొచ్చు, లైక్ WA1 ప్లస్ WA2
W2 A2 by W1 plus W2 is always greater than or equal to A1 raised to W1 into A2 raised to W2 by 1 by W1 plus W2 అనమాట. ఓకే, సో ఇది మీకు అర్థం కాకపోవచ్చు కానీ ఈ క్వశ్చన్ నుంచి చూసుకుంటే అర్థమైపోతుంది మనకి. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దిస్ ఇస్ ద అప్రోచ్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. సో దీని మీద అయిపోయింది. సో నౌ లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ద సిగ్మా నొటేషన్. ఇప్పుడు ఈ సిగ్మా నొటేషన్ కొంచెం మంచి గట్టి టాపికే, దీని మీద బాగానే అడుగుతాడు క్వశ్చన్స్. ఓకే, సో సిగ్మా నొటేషన్లో ఎలా ఉంటుందంటే గైస్, ఫస్ట్ మీరు సిగ్మా నొటేషన్ని ఎలా వాడతారో అది ఇంపార్టెంట్. ఫస్ట్ మీకు అర్థం కావాలి అసలు సిగ్మా అంటే ఏంటి. సಮೇషన్ ఆఫ్ ద టర్మ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ సో ఆన్ A అని రాసుకున్నా కదా, ఇలా రాసే బదులు సింపుల్గా రాసేయచ్చు నేను. సಮೇషన్ AK K రన్నింగ్ ఫ్రమ్ 1 to n ఇలా రాయు, లేదంటే ఇలా రాయు. ఇట్స్ ఇండికేటింగ్ ద సేమ్ థింగ్. సో సಮೇషన్ అనే ఆపరేషన్ ఏం లేదు, ఇండివిజువల్ టర్మ్స్ని ఇట్లా మీరు అడిషన్ చేసుకుంటూ వెళ్తారు కదా, సమ్ తీసుకుంటూ వెళ్తారు కదా, దాన్ని మీరు జనరల్ టర్మ్గా ఇలా రాసేయచ్చు అనమాట. లైక్ ఇలా షార్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. సో అయితే ఈ సಮೇషన్ రాసేటప్పుడు దెర్ ఆర్ సర్టెన్ రూల్స్, యూ కెన్ సే ప్రాపర్టీస్, అవి ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి. సಮೇషన్ ఆఫ్ K రన్నింగ్ ఫ్రమ్ 1 to n AK ప్లస్ BK, ఇట్లా టూ టర్మ్స్ మధ్యలో అడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటే మీరు దాన్ని సపరేట్గా తీసేసుకోవచ్చు. సెకండ్, సಮೇషన్ K రన్నింగ్ ఫ్రమ్ 1 to n C ఇంటూ AK, ఇక్కడ C కాన్స్టెంట్ ఉందనుకోండి అండ్ సಮೇషన్ లోపల ఉందనుకోండి, దాన్ని ఖచ్చితంగా మీరు బయట తీసుకెళ్ళి ఇలా రాసేయచ్చు, నో ప్రాబ్లం విత్ దాట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సಮೇషన్ 2x రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 ఉందనుకోండి, దీన్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు. 2 times ఆఫ్ సಮೇషన్ x రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 x అని రాసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఫైనలీ థర్డ్ వన్, సಮೇషన్ K రన్నింగ్ ఫ్రమ్ 1 to n C ఆఫ్ C is simply nothing but NC. దీని అర్థం ఏంటో తెలుసా, ఇక్కడ ఏం లేదు అబ్బాయి, ఇక్కడ ఏం చేయలేదు వాడు, ఈ C కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకెళ్ళిపోయాడు. సో మనకి ఏమొస్తుంది, C ఇంటూ సಮೇషన్ K రన్నింగ్ ఫ్రమ్ 1 to n 1. ఇక్కడ లోపల K టర్మ్ ఏం లేదు, ఓన్లీ 1 ఉంది. దీని అర్థం ఏంటో తెలుసా, మనం 1ని రాసుకుంటూ వెళ్ళాలి. 1 ప్లస్, ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, ఇఫ్ యూ ఎక్స్పాండ్ దిస్ ఇస్ సింప్లీ నథింగ్ బట్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 సో ఆన్. ఎనీ టైమ్స్ రాయాలి, n వరకు కాబట్టి n టైమ్స్ రాయాలి, సో ఆన్ n టైమ్స్. సో వాట్ ఈస్ దాట్ గోయింగ్ టు గివ్ యూ, n టైమ్స్ కాబట్టి that is simply going to give you n. I hope this is clear for you. ఓకే, సో ఇదే లాజిక్ సింపుల్గా. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి గైస్, నేను రబ్ చేస్తే అంత క్లియర్గా లేదు, బట్ ద హోల్ థింగ్ ఇస్ గివెన్ ఫర్ యూ వెరీ నీట్లీ దేర్. సో అది ఫాలో అయిపోండి మీరు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి ఈ సಮೇషన్లో గైస్, చాలా చూసాను నేను. ఇట్లా ఏకే బీకే ఉంటే, ఏకే ఇంటూ బీకే ఉంటే సಮೇషన్ ఉంటే, ఎప్పుడైనా ఇలా సపరేట్గా తీసుకోకండి. డోంట్ టేక్ సಮೇషన్ ఆఫ్ ఏకే ఇంటూ సಮೇషన్ ఆఫ్ బీకే. ఇదేమంటారు దీన్ని, ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఉందా ఈ సಮೇషన్కి, ఇది ఓన్లీ దేనికి అప్లికబుల్ అవుతుంది, అడిషన్ ఉన్నప్పుడు, సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు మధ్యలో. ఈ మల్టిప్లికేషన్ లేదంటే డివిజన్ ఉందనుకోండి, అక్కడ అప్లై చేయలేరు మీరు. సో రిమెంబర్ దిస్, డోంట్ డూ దిస్. సో డోంట్ డూ దిస్ గైస్. ఒకవేళ డివిజన్ ఉన్న, మల్టిప్లికేషన్ ఉన్న టర్మ్స్ది సಮೇషన్ సపరేట్గా అప్లై చేయకండి. ఓకే, సో ఫైన్. సో నౌ లెట్స్ మీ గో టు సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇప్పుడు ఈ చాప్టర్లో ఈ సಮೇషన్ దానిలో కొన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి మీకు. అండ్ దిస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ విచ్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ నో. మీకు పక్కా తెలియాలి, ఇది మీకు పక్కా గుర్తుండాలి ఈ ఫార్ములాస్. ఓకే, ఏంటి, సಮೇషన్ K రన్నింగ్ ఫ్రమ్ 1 to n K is nothing but అదే సమ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ఫార్ములా. దాన్ని ఇలా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు, విచ్ ఇస్ n into n plus 1/2. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ న్యాచురల్ నంబర్స్ ఫార్ములా, which is n into n plus 1 into 2n plus 1/6. And third one, the sum of the cube of the first and natural numbers formula enti n into n plus 1/2 whole square. So I hope this entire thing is clear for everyone out there. Okay, so ఇప్పుడు ఏం చేద్దాం మనం, let me take up a question. అసలు క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి చూద్దాం ఒకసారి. ఓకే, సో క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దీని మీద. సో క్వశ్చన్ చూడండి, మెథడ్ అర్థం చేసుకోండి మీరు. సో ఫస్ట్ వచ్చేసి ఎస్ అని ఇస్తాడు. సో క్వశ్చన్స్ ఇలానే ఫ్రేమ్ అవుతాయి యూజువల్గా. సో ఏమి ఇచ్చాడు, 1 into 3, సో ఒక సిరీస్ ఇస్తాడు, 3 into 5 ప్లస్ 5 into 7 ప్లస్ సో ఆన్ టిల్ n టర్మ్స్ అంటాడు. ఓకే, టిల్ n టర్మ్స్ అనేసాడు.
అయితే ఇలాంటి క్వశ్చన్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా, టీఎన్ కనుక్కోండి. ఎస్ అంటే nth టర్మ్ కనుక్కోండి. సో nth టర్మ్ ఎలా కనుక్కోవాలి సార్, సింపుల్ రా బాబు, చూడ ఒకసారి 1 3 5 తెలిసిందే nth టర్మ్ 2n-1 అవుతుందని, అండ్ 3 5 7 తెలిసిందే nth టర్మ్ 2n+1 అవుతుందని. కావాలంటే టెస్ట్ చేసి చూడండి. 3 5 7 nth టర్మ్ ఏమవుతుంది, 3 + n-1 ఇంటూ 2 సేమ్ అవుతుంది ఇక్కడ 2n + 3 - 1 2n+1 and 2n-1. సో ఇలా మీకు దిస్ ఇస్ హౌ యూ గోనా గెట్ ద nth టర్మ్. ఓకే, అయితే మల్టిప్లై చేసి చూడండి ఒకసారి. tn is going to become 4n² - 1. ఓకే, nth టర్మ్ వచ్చేసింది. దిల్ ఖుష్ అయిపోయినాం మనం. కానీ మనకు కావాల్సిన nth టర్మ్ కాదు కదా, మనకు కావాల్సింది Sn, సమ్ ఆఫ్ n టర్మ్స్. ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే Sn is simply nothing but summation of the nth term where n is running from 1 to n. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి గైస్, ఇది ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, సో ఈ లాజిక్ అప్లై చేశారనుకోండి ఈ క్వశ్చన్లో ఏమొస్తుంది చూడండి ఒకసారి. వాట్ ఆర్ యూ గోనా గెట్ ఇన్ దిస్ కేస్? సో Sn ఏమవుతుంది ఇక్కడ, సమ్మేషన్ ఆఫ్ Tn అంటే సింపుల్గా దీనిలో 4n² - 1 పెట్టేసుకుందాం, n రన్నింగ్ ఫ్రమ్ 1 to n అనుకుందాం ఇక్కడ. సో Sn ఏమవుతుంది ఇక్కడ, సో సపరేట్గా తీసుకోవచ్చు కదా మనం, అండ్ 4 బయటకి తీసుకోవచ్చు. సో 4 summation n² n running from 1 to n, and this is minus summation 1 n running from 1 to n. సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, Sn వచ్చేసి 4 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ n² ఏమవుతుంది ఇక్కడ, సమ్మేషన్ ఆఫ్ n², sum of the first square of the sum of the square of the first and natural numbers. ఇందాక చూసాం ఫార్ములా, ఇది వచ్చేసి n ఇంటూ n+1 ఇంటూ 2n+1 by 6 వస్తుంది, మైనస్ ఆఫ్ ఇదేమొస్తుంది, సమ్మేషన్ ఆఫ్ 1. అరే బాబు 1 ఉన్నప్పుడు ఆ 1 ఎన్నిసార్లు రిపీట్ చేయాలో చూడు ఒకసారి, n టైమ్స్ రిపీట్ చేయాలి కదా. సో బేసికలీ n, అండ్ దట్ ఈస్ యువర్ ఆన్సర్ గైస్. ఐ హోప్ యు గాట్ ద ఆన్సర్. అంతే, సింపుల్. సో ఎప్పుడైనా ఇలాంటి సిరీస్ ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలంటే దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. ఏంటి, టీఎన్ కనుక్కోవడం ఫస్ట్ థింగ్. nth టర్మ్ కనుక్కోండి, nth టర్మ్ కనుక్కున్న తర్వాత ఈ ఫార్ములా అప్లై చేశారనుకోండి, యూ గెట్ ద ఆన్సర్. ఓకే, సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఐ థింక్ మీరు చేసేస్తారు అబ్బా, నెక్స్ట్ వన్ ఐ థింక్ మీరే చేసేస్తారు. మళ్ళీ సేమ్ ఏముంది ఇక్కడ, Sn సరే పని చేద్దాం. Sn is equal to 1². సరే పని చేద్దాం, Sn ఎందుకు రాయడం, ఆల్రెడీ Sn రాసిన తర్వాత మనం Sn ఎందుకు రాద్దాం ఇక్కడ. సో లెట్ us say that మీరే చెప్పండి నాకు ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి, Tn కనుక్కోవాలి కదా. సో Tn ఏమవుతుంది చూడండి ఒకసారి. సో 1 + 3 + 5 + so on అంటే డెఫినెట్గా దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ 2n-1 హోల్ స్క్వేర్, అంతేనా? అఫ్ కోర్స్ 2n-1 హోల్ స్క్వేర్. సో Tn ఏమవుతుంది ఇక్కడ, 4n² + 1 - 4. సో Sn ఏమవుతుంది, సమ్మేషన్ ఆఫ్ దిస్, సో డైరెక్ట్ రాసేస్తాను, 4 times of summation of n² plus summation of 1 minus 4 times of summation of n. So Sn వచ్చేసి this is what you're going to get, 4 into n into n+1 into 2n+1 n into n+1 into 2n+1 divided by 6. Okay, the summation of 1 అంటే ఎన్నిసార్లు రాసుకుంటాం, n times, minus 4 into n into n+1 divided by 2. So this is what you are going to get, Sn. ఇప్పుడు మనకి సమ్ టు n టర్మ్స్ కావాలి. ఏం చేస్తారు ఇక్కడ, సింపుల్గా ఇందులో n is equal to 10 పెట్టేసేయండి ఇది దాంట్లో. సో n is equal to 10 పెట్టారనుకోండి, ఈ పర్టికులర్ ఈక్వేషన్లో మీకు S10 వచ్చేస్తుంది వాల్యూ. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్ గైస్. సో ఎస్, దిస్ ఇస్ అబౌట్ ద ఫార్ములా. అండ్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తారా, సింపుల్ అబ్బాయి. ఇది JEE మెయిన్ 2020లో అడిగాడు, అండ్ డెడ్ ఈజీ క్వశ్చన్. మళ్ళీ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు. సమ్మేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to 20 ఆఫ్ దిస్ వన్. సో ఫస్ట్ ఏం చేస్తాను, సమ్మేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to 20. ఐ నో 1 + 2 + 3 + so on till k is k into k + 1/2. కరెక్ట్. అయితే దీన్ని సింప్లిఫై చేయొచ్చు కదా. సమ్మేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to 20, this is k²/2 plus k/2. So k²/2. So k²/2. So let me write it again ikkada. So k²/2, right?
ప్లస్ కే బై టూ. ఇప్పుడు ఏం చేస్తారు, సపరేట్గా తీసుకోండి. ఇప్పుడు సో 1/2 బయట తీసుకెళ్ళచ్చు. సమేషన్ కే రన్నింగ్ ఫ్రమ్ 1 to 20 కే స్క్వేర్ ప్లస్ 1/2 summation k running from 1 to 20 k, and just solve this, you are going to get the answer. అంతే, సింపుల్. ఓకే, సో సింపుల్గా మీకు తెలిసింది సమేషన్ కే స్క్వేర్ అంటే అదే ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 ఫార్ములా. n ప్లేస్లో k పెట్టుకోండి, k వచ్చేసి 20. ఇదేమో ఫస్ట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ అనమాట. సో ఐ హోప్ యూ గెట్ దిస్ ఆన్సర్ గైస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సేమ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీరు ఆ ఫార్ములా 1540 రావాలి ఆన్సర్ ఇక్కడ. ఓకే ఫైన్. So now let me go to another question. Guys, ఈ క్వశ్చన్ ట్రై చేస్తారా మీరు? ఇది చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఏదో చాలా పెద్ద క్వశ్చన్లా ఉంది, బట్ ఇది కూడా చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ అప్ప. ఇలాంటి క్వశ్చన్స్ చూసి భయపడకండి మీరు. నేను చెప్పాను కదా, సిరీస్ వస్తే ఫస్ట్ ఫోకస్ ఏంటి, nth టర్మ్ కనుక్కోవడం. అయితే nth టర్మ్ కనుక్కోవడం ఇక్కడ చూడండి ఒకసారి. కావాలంటే నేను సొల్యూషన్ చూపిస్తాను డైరెక్ట్గా మీకు. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు 1 + 6 + 2 ఈ 1 ఇలా రాయొచ్చా? ఆఫ్ కోర్స్ 3 × 1² 6 రాయొచ్చు, అఫ్ కోర్స్ రాయొచ్చు. సరే, ఇలా ఎలా తెలుస్తుంది మీకంటే సింపుల్, దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోండి. ఈ టర్మ్ ఇప్పుడు చూడు, 1² + 2² + 3², 1² + 2² + 3² + 4², 1² + 2² + 3² + 4² + 5². ఇలా ఉందంటే దాని అర్థం ఖచ్చితంగా మీకు బల్బు వెలగాల్సిందే. ఏంటి, ఇక్కడ ఖచ్చితంగా 1² + 2² ఉండాల్సిందే కదా. సో 1² + 2² ఉట్టిగా తీసుకోలేము. 1² + 2² అంటే 5తో డివైడ్ చేసాం. ఇక్కడ నాకు ఖచ్చితంగా 1² ఉండాలి. సో 1² ఉంది. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ 6, 9, 12, 15 ఇవన్నీ హెచ్పి దేనిలో ఉన్నాయి, జీపీలో ఉన్నాయి. ఇవన్నీ 6 జీపీ అయినా సారీ ఇవన్నీ ఏపీలో ఉన్నాయి. 6, 9, 12, 15 సో ఆన్. సో ఖచ్చితంగా ఇక్కడ 3 ఉంది అనుకోండి. 3, 6, 9, 12, 15 ఏపీలో ఉన్నట్టు. సో 3 తీసుకున్నా, డివైడెడ్ బై 3 చేసేసాం. సో ఇలా ఐ కెన్ రైట్ ఇట్. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు దీనికి సంబంధించిన మీరు జనరల్ టర్మ్ రాసేయచ్చు. జస్ట్ లైక్ దిస్. అండ్ వన్స్ యూ గెట్ టు నో ద జనరల్ టర్మ్, ఇక్కడ చూడొచ్చు మీరు, సింప్లిఫై చేయొచ్చు. దీని ఫార్ములా అప్లై చేశారనుకోండి, ఇట్ గెట్ సింప్లిఫైడ్ టు దిస్ పర్టికులర్ ఫార్మ్, అండ్ దట్ ఈస్ టీఎన్. ఇంకా టీఎన్ వచ్చిన తర్వాత ఎస్ఎన్ కనుక్కోవడం అంత డిఫికల్ట్ ఏం కాదబ్బా మీకు. సో ఐ థింక్ ఇట్స్ వెరీ సింపుల్. సమేషన్ n³ / 2 + సమేషన్ n² / 2 అప్లై చేస్తే యూ గెట్ ద ఆన్సర్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్ గైస్. సో మళ్ళీ చెప్తున్నాను, సమ్ టు n టర్మ్స్ సిరీస్ వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ ద మెథడ్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ మెథడ్. ఒకసారి మళ్ళీ కావాలంటే రివైవ్ కావాలంటే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఒకసారి మెథడ్ చూసేసుకొని క్వశ్చన్స్ గట్టిగా చేయండి దీని మీద. ఓకే ఫైన్. సో నౌ లెట్ మీ గో టు అనదర్ కాన్సెప్ట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి. అయితే ఇలాంటి క్వశ్చన్స్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కన్ఫ్యూజన్ ఎక్కడంటే 2 సమేషన్లు 3 సమేషన్లు ఉండేసరికి కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. బట్ డోంట్ వరీ, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రతి సమేషన్ కింద వేరియబుల్ మెన్షన్ చేస్తారు, అది చూడండి మీరు. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ చేస్తాం మీకోసం. ఆప్షన్ ఏ, క్వశ్చన్ నెంబర్ ఏ. సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to 10, సమేషన్ m రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 m ఇంటూ n ఇచ్చాం కదా. అయితే ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఈ లోపల స్టార్ట్ చేస్తాం, ఈ పార్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ m is the variable of the summation, right? m is the variable of the summation. అంటే అర్థం ఏంటి, ఎంతో పని లేదు మనకి. n is equivalent to a constant for this particular summation guys. ఈ summation కి n కాన్స్టెంటే. సో లక్ష్యంగా ఏం చేద్దాం అంటే సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 ఇవన్నీ బయట పడేద్దాం. సో n ఇంటూ సమేషన్ m రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 m వచ్చేస్తుంది మనకి. ఓకే, సో నౌ యూ కెన్ అప్లై ఇట్. సో సమేషన్ m రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 m వాల్యూ ఏమవుతుంది, ఇట్స్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్. అండ్ ఇక్కడ కూడా చూడండి, సో సమేషన్ n రన్నింగ్ ఫ్రమ్ 1 to 10 n ఏమవుతుంది, మళ్ళీ ఇట్ ఇస్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నంబర్స్. సో n ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై 2 హోల్ స్క్వేర్ వస్తుంది, అండ్ దట్ ఈస్ యువర్ ఆన్సర్ ఇన్ దిస్ కేస్. అలాగే ఆప్షన్ బి కలర్ అనుకోండి, క్వశ్చన్ నెంబర్ బి, సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. అబ్జర్వ్ చేయండి ఒకసారి. సమేషన్ i రన్నింగ్ ఫ్రమ్ 1 to n, ఓకే, సమేషన్ j రన్నింగ్ ఫ్రమ్ 1 to i. ఇది చూడండి ఒకసారి. సమేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to j ఇచ్చాడు, 1 ఇచ్చాడప్ప. సో 1 ఇచ్చినప్పుడు మనకు తెలుసు 1 ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూసుకోవాలి. ఇక్కడ 1 to j అన్నప్పుడు j టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఇక్కడ మనకి j వచ్చేస్తుంది. దెన్ సమేషన్ i రన్నింగ్ ఫ్రమ్ 1 to n. ఇప్పుడు j is running from 1 to j is running from 1 to I.
So what does that mean? We need to find the sum of first I natural numbers, which is I into I plus 1 divided by 2. And finally, ఇక్కడ చూడండి ఒకసారి ఏమొస్తుంది మనకి summation I running from 1 to n I square by 2 plus summation I running from 1 to n I by 2. So ఇక్కడ first దానిలో you know the formula, right? Summation I square ఇది, summation I ఇది, till which numbers? Till n terms ఇది, n numbers, n natural numbers. So formula apply చేసేయండి. సో చెప్పేది ఏంటంటే ఇక్కడ 2 సమ్మేషన్స్ లేకపోతే 3 సమ్మేషన్లు 4 ఇచ్చాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, నథింగ్ కాంప్లికేటెడ్. ఆల్సో జస్ట్ సీ ద వేరియబుల్స్, ఆ సమ్మేషన్ ఏ వేరియబుల్కి రెస్పెక్టివ్తో ఉందో దాని అకార్డింగ్ మీరు సింప్లిఫై చేయాలి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఈజ్ ఆల్సో క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ అవుట్ దేర్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ చేసేసాం మనం. సో ఫైన్, లెట్ us do one thing. Now let me go to the final method of the today's session. This is method of difference. మెథడ్ ఆఫ్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడ యూజ్ చేయాలి చెప్తా ఫస్ట్. ఎక్కడ యూజ్ చేయాలి సార్ అది? అయితే యూజువల్గా కొన్ని సిరీస్లో ఏమవుతుందంటే అది అటు జీపీలో ఉండదు చూడగానే, అటు అది ఏపీలో ఉండదు, ఏజీపీ కూడా ఉండదు. మరి ఎలా చేయాలి అంటే దానికి ఒక nth టర్మ్ కూడా ఫామ్ చేయలేము మనం. అన్లైక్ ఇప్పుడు మన ప్రీవియస్ కేసెస్లో చేసాము, అక్కడ కూడా సిరీస్లు ఉన్నాయి, అవి కూడా ఏపీలు జీపీలు ఏం లేకుండే, ఏజీపీలు ఏం లేకుండే. బట్ ఆ కేసులో ఎలా ఉందంటే ఒక సర్టెన్ ప్యాటర్న్లో ఉండే అండ్ వీఆర్ ఏబుల్ టు రైట్ ద nth టర్మ్ కదా, ఆ nth టర్మ్ నుంచి మనం ఎస్ఎన్ అనుకున్నాం. బట్ కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే దానికి అటు nth టర్మ్ రాయలేము మనం, అది జీపీలో లేదు, ఏపీలో లేదు, ఏజీపీలో లేదు. మరి అక్కడ ఏం చేయాలి సార్ అంటే ట్రై టు చెక్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఏంటి అంటే ఏం లేదు, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్. ఒక క్వశ్చన్ చూపిద్దాం మీకు. లెట్ us say this question guys. 5 plus 7 plus 13 plus 31 plus 85 plus so on కదా. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కన్సిక్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ తీయండి. ఓకే, కన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ తీయండి. హౌ మచ్ ఇస్ దట్? ఇది 2, ఇదెంత 6, ఇదెంత I think it's 10. And how much is this guys? 23, 10, 23 and 8, so 18 వస్తుంది ఇక్కడ మనకి. అండ్ ఇదంతా 31 to 85 వెళ్తుంది అబ్బా ఇది. సో 30, 60, ఒక నిమిషం, 31, 41, 51, 61, 71, 81, 54 వస్తుంది ఇక్కడ. దిస్ 54. సో ఇలా కన్సిక్యూటివ్ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ తీయండి. అలా తీసినప్పుడు అబ్జర్వ్ చేయండి, యూ ఎండ్ అప్ గెటింగ్ ఎ సీక్వెన్స్. Now figure out, now just look at observe the sequence and see, is that sequence a AP or GP? Is this an AP or GP? 6 by 2, 3, 18 by 6, 3, 54 by 18. Yes. ఇది geometric progression. ఇలా ఒకవేళ geometric progression అయింది అనుకోండి, ఇలాంటి కేసెస్లో we can apply the method of difference. Okay, so and not only first difference, కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా, ఇది కూడా AP GP దేనిలో ఉండదు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే యూ హ్యావ్ టు ఫర్దర్ టేక్ ద కన్సిక్యూటివ్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ టర్మ్స్ అండ్ మేబీ వచ్చే రిజల్టింగ్ టర్మ్స్ ఉంటాయా, అవి ఏపీ ఆర్ జీపీలో ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్కి అదే మెథడ్. ఓకే, మీకు ఏపీ ఆర్ జీపీ వచ్చేంత వరకు చేసుకుంటూ వెళ్ళాలి. సో డెఫినెట్లీ ఏపీ ఆర్ జీపీ వచ్చేలానే ఫ్రేమ్ చేస్తాడు క్వశ్చన్, అందులో టెన్షన్ లేదు. బట్ అది ఫస్ట్ టైమే వస్తుందా సెకండ్ టైం వస్తుందో మనం చెప్పలేము, అది క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో మరి ఇక్కడ ఏం చేద్దాం సార్, మరి జీపీ అని తెలిసిపోయింది, దెన్ వాట్ షుడ్ వి డూ అంటే సింపుల్గా ఏం చేస్తారంటే గైస్ ఇలాంటి క్వశ్చన్స్కి అంటే ఫస్ట్ టైమే ఇఫ్ యూ ఆర్ గెటింగ్ దట్ ద ఫస్ట్ టైం డిఫరెన్స్ తీయగానే యూఆర్ గెటింగ్ టు నో దట్ ఇఫ్ ఇట్ ఇస్ ఏపీ ఆర్ జీపీ, సింపుల్గా ఇలా చేసేయండి. ఎలా ఎస్ఎన్ ఇస్ ఈక్వల్ టు 5 plus 7 plus 13 plus 31 plus 85 plus so on tn, nth టర్మ్ మనకు తెలియదు, nth టర్మ్ అట్లా రాయడం కూడా తెలియదు మనం, ఎట్లా రాయాలో కూడా. సరే అట్లా tn పెట్టేస్తాం, మళ్ళీ ఎస్ఎన్ రాసుకోండి. కానీ ఇక్కడ ఎలా స్టార్ట్ చేస్తాను తెలుసా, 5ని ఎగ్జాక్ట్ సెకండ్ టర్మ్ స్టార్ట్ చేయండి, 7ని ఎగ్జాక్ట్ థర్డ్ టర్మ్ కింద పెట్టండి. ఇది ఆల్రెడీ మనం దేనిలో నేర్చుకున్నాం చెప్పండి, అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో కూడా ఇదే లాజిక్ పెట్టాను కదా, ఇక్కడ కూడా అదే. సో 5 plus 7 plus 13 plus 31 plus so on. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి tn minus 1 అవుతుంది, ఇక్కడ tn వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీని యొక్క డిఫరెన్స్ ఇవ్వండి, మైనస్ 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 ఇవన్నీ ఇంకా మైనస్ పెట్టేసేయండి. సో ఇదేమో 0 అబ్బా, ఇదేమో 5 minus 0 5, ఇదేమో 7 minus 5 2 అవుతుంది. ఇది దిస్ ఇస్ 2. హౌ మచ్ ఇస్ దిస్
6. How much is this? 18. How much is this? This is 54. So this will continue till how many terms? This minus this. Till n minus 1 terms and రాసుకోవచ్చు. Till n minus 1 terms and రాయొచ్చు. And finally, ఇక్కడ ఒక పని చేద్దాం. Let me just remove this line. Finally, ఇక్కడేమో మైనస్, ఎందుకంటే మైనస్ కాబట్టి you are taking minus this కాబట్టి మైనస్ t అని వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫైన్. సో దిస్ ఇస్ వాట్ వి గాట్. ఇక్కడ నుంచి ఏం చేద్దామంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి గైస్. ఆఫ్టర్ దిస్ వాట్ యూ కెన్ డూ, యూ కెన్ టేక్ tn టు దిస్ సైడ్. tn మనం ఇటు సైడ్ తీసుకుందాం. సో tn is equal to ఫైన్ వాట్ ఐమ్ గెటింగ్ 5 ప్లస్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 2 plus 6 plus 8 plus 54 plus so on n minus 1 terms are going to be in GP లో ఉన్నాయిరా బాబు. sum to n minus 1 terms in GP కనుక్కో, which is a into, so 2 into r raised to, r అంటే ఇక్కడ 3 raised to n minus 1 whole divided by, it's going to become what? whole divided by, okay, and denominator లో ఏం రాస్తాం ఇక్కడ r minus 1, which is 3 minus 1, which is going to become 2. So what is tn going to be here in this case guys? 4 plus 3 raised to n minus 1. ఇది మన tn. So చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్కి tn తెలీదు, బట్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మెథడ్ ఆఫ్ డిఫరెన్స్ మనకి tn వచ్చేసింది. ఇక tn వచ్చిన తర్వాత హౌ డు యూ క్యాలిక్యులేట్ sn? sn వచ్చేసి సమ్మేషన్ tn కదా బాబు, n రన్నింగ్ ఫ్రమ్ 1 to n. సింపుల్గా ఇంకా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయండి. So you get summation n running from 1 to n 4 plus summation n running from 1 to n 3 raised to n minus 1. So then simplify చేయండి, ఇది చాలా సింపుల్. ఇది సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందప్ప. సో సింప్లిఫై చేసిన తర్వాత if you want to know the answer you can see here, this is what you're going to get. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, see tn మనకి ఇదే వచ్చింది 4. ఆ తర్వాత sn ఏం పెడతారు ఇక్కడ, ఇదిగో ఇలా sn పెట్టేస్తారు అనుకోండి. సో ఇక్కడ మనకి 4n వస్తుంది, మీకు తెలిసింది 4 బయటికి వెళ్తే 1, సమ్మేషన్ 1 అంటే n టైమ్స్ యాడ్ చేయాలి, 1ని n టైమ్స్ యాడ్ చేయాలి. సో 4n, అంటే ఇక్కడ సమ్మేషన్ k రన్నింగ్ ఫ్రమ్ 1 to n 3 raised to k minus 1 కదా. సో 1 పెడితే 3 raised to 0, 2 పెడితే 3 raised to 1, 3 పెడితే 3 square till n కాబట్టి 3 raised to n minus 1. See, this is GP again. మళ్ళీ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. Apply the formula sum to n terms in GP, you end up getting the answer. So this is the method of difference. So చాలా important method ఇది. So I hope you get this guys. So by this we are ending up the session, but ఎక్కడికి వెళ్ళకంటే ఇంకొంచెం ఒక టాపిక్ ఉంది, ఒక చిన్న టాపిక్ రిలేటెడ్ టు దిస్ మెథడ్ ఆఫ్ డిఫరెన్స్ చెప్తాను నేను. బట్ మెథడ్ అయితే అర్థమైంది కదా అందరికీ. సో ఎప్పుడైతే నేను చెప్తున్నాను మళ్ళీ మీకు క్లియర్ కట్ ఐడియా ఇస్తున్నా ఈ మెథడ్స్ ఎక్కడ అప్లై చేయాలని, ఎందుకంటే సమ్మేషన్ మెథడ్ ఉంది, అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉంది, ఇది కూడా ఉంది, కన్ఫ్యూజన్ ఉంటుంది ఖచ్చితంగా ఎక్కడ ఏం అప్లై చేయాలని. సో ఒకవేళ ఇచ్చిన సిరీస్లో మీకు అటు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కనిపించాయనుకోండి, మంచిగా ఏజీపీ మీరు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ అప్లై చేసేయండి, దాని మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, రైట్. సో సేమ్ మెథడ్ ఎక్కడ వెళ్ళినా అదే సేమ్ మెథడ్ ఏజీపీకి అయితే. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, సమ్మేషన్ మెథడ్ చూపించాక మీకు ఎప్పుడైతే మీరు nth టర్మ్ రాయగలుగుతారో, ఒక ఇచ్చిన సిరీస్కి nth టర్మ్ రాయగలుగుతారో అక్కడ మంచిగా nth టర్మ్ రాసేసుకొని ఆ తర్వాత ఏం చేస్తారు, SN is equal to summation tn అని అప్లై చేసి అక్కడ మ్యాక్సిమం మీకు యూజ్ అయ్యే ఫార్ములా సమ్మేషన్ n క్యూబ్, సమ్మేషన్ n స్క్వేర్, సమ్మేషన్ n, ఈ 3 ఫార్ములాలే యూజ్ అవుతాయి. అక్కడ మీకు హాయిగా ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ కొన్ని క్వశ్చన్స్ లైక్ దిస్ సిరీస్లో ఏమవుతుందంటే nth టర్మ్ రాయలేము, tn రాయలేము. ఆ సిరీస్ చూస్తే అటు అది ఏపీ కాదు, జీపీ కాదు, ఏజీపీ కూడా కాదు. అలాంటి కేసులో ఏం చేస్తారంటే చెక్ ఫర్ ద మెథడ్ ఆఫ్ డిఫరెన్స్. మెథడ్ ఆఫ్ డిఫరెన్స్లో ఏం చేస్తారంటే ఈ టర్మ్స్లు ఉన్నాయి కదా, కన్సిక్యూటివ్ డిఫరెన్స్ తీయండి. అప్పుడు ఒకటి ఒక సీక్వెన్స్ వస్తుంది, చెక్ చేయండి అది ఏపీలో ఉంటుందో జీపీలో ఉంటుందో. ఇక్కడ జీపీ ఉంది, సో ఏపీ ఆర్ జీపీలో ఉందనుకోండి, ఏం చేస్తారంటే ఇదిగో ఇలా రాయండి, SN is equal to, ఫస్ట్ ఇలా రాసేయండి, ఫస్ట్ ప్లేస్ వదిలేసి ఇలా రాసేయండి. రాసిన తర్వాత టేక్ ది సబ్ట్రాక్షన్, దీని నుంచి మీకు tn వచ్చేస్తుంది అనమాట. అండ్ గైస్ మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఒకవేళ ఫస్ట్ టైం డిఫరెన్స్ తీసినప్పుడు అది ఏపీ జీపీలో లేకపోతే అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, అప్పుడు మీరు సెకండ్ టైం డిఫరెన్స్ తీయండి, అంటే ఈ వచ్చిన టర్మ్స్కి డిఫరెన్స్ తీయండి. అప్పుడు ఏపీ ఆర్ జీపీలో వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారో తెలుసా, ఇదే మెథడ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే
ఫస్ట్ మీరు ఏం చేశారంటే ఎస్ఎన్ తీసుకున్నారు, రైట్. సో ఆ తర్వాత ఎస్ఎన్ మీరు ఏం చేశారంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు, రైట్. అండ్ దెన్ యూ హ్యావ్ డన్ ఇట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ వే. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే దీని నుంచి మీకు ఇదంతా వస్తుందా, ఇదంతా ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ ఎస్ఎన్, స్టిల్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ జీపీ ఆర్ ఏపీ, రైట్. మళ్ళీ దీన్ని మీరు ఎస్ఎన్ అని తీసుకొని మళ్ళీ దీన్ని రిపీట్ చేయాలి. బట్ అది కైండ్ ఆఫ్ హెక్టిక్, కైండ్ ఆఫ్ రిపిటేటివ్, కొంచెం కాంప్లికేట్, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అందుకే నేను ఏం చేశానంటే ఒకవేళ ఫస్ట్ టైమే మీకు జీపీ ఆర్ ఏపీ వచ్చేసింది అనుకోండి, ఈ మెథడ్కి వెళ్ళిపోండి మీకు సింపుల్గా. ఓకే, నో ప్రాబ్లమ్ విత్ దాట్. బట్ ఒకవేళ సెకండ్ డిఫరెన్స్కి కొన్నిసార్లు థర్డ్ డిఫరెన్స్కి వచ్చింది అనుకోండి, దట్ యూ గెట్ టు నో సెకండ్ డిఫరెన్స్ చేసిన తర్వాత, థర్డ్ డిఫరెన్స్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది వచ్చిన సీక్వెన్స్ ఏపీ జీపీలో ఉన్నప్పుడు మీకు అప్పుడు ఎంత టర్మ్ కనుక్కోవాలంటే ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్తాను. ఓకే, సో వాట్ ఇస్ దాట్ షార్ట్ కట్ మెథడ్ గైస్? ఇక్కడ నేను క్లియర్గా రాస్తున్నా, ఇది మీరు నోట్లో, ఇది మీకు ఎక్కడైనా మీకు రెఫరెన్స్ బుక్లో కూడా దొరుకుతుంది. బట్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ. సో షార్ట్ కట్ మెథడ్ రాస్తా ఇక్కడ మీకు. ఈ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే ఇచ్చిన సిరీస్లో ఇఫ్ ద ఫస్ట్ డిఫరెన్సెస్ like I hope you understand what is first differences, right? ఆ సీక్వెన్స్ ఇచ్చాడా ఫస్ట్ మనకి ఇచ్చిన సిరీస్లో ఫస్ట్ డిఫరెన్సెస్ అంటే ఆ కన్సిక్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఒక సీక్వెన్స్ వస్తుంది కదా, దాన్ని ఫస్ట్ డిఫరెన్స్ అంటున్నాం మనం. ఓకే, సో ఫస్ట్ డిఫరెన్సెస్ ఆర్ ఇన్ ఏపీ ఆర్ జీపీ, దెన్ ఇప్పుడు డైరెక్ట్గా టీఎన్ కనుక్కొని ఒక సింపుల్ మెథడ్ చెప్తాను. ఇదంతా ఇందాక చేసిన సోదంతా అక్కర్లేదు, డైరెక్ట్గా టీఎన్ ఎలా కనుక్కోవచ్చు తెలుసా? సో ఇఫ్ ఏపీ దెన్ దిస్ టీఎన్ ఇస్ గోయింగ్ టు బి గివెన్ బై a into n minus 1 into n minus 2 plus b into n minus 1 plus c. అంతే, a into n minus 1 into n minus 2 plus b into n minus 1 plus c. సో ఇక్కడ ఏబీసీ వాల్యూస్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి అని చూపిస్తా, ఆ క్వశ్చన్లో చూపిస్తాను నేను. జస్ట్ వెయిట్ ఫర్ 5 minutes. బట్ ఇలా టీఎన్ కనుక్కోండి అబ్బా. లేదు ఒకవేళ జీపీలో ఉందనుకోండి, టీఎన్ ఇస్ గోయింగ్ టు బి లైక్ దిస్, ఏఆర్ రేస్ టు n minus 1 plus bn plus c. ఇలా కనుక్కోవచ్చు, ఏఆర్ రేస్ టు n minus 1 plus bn plus c. ఓకే, అలా కాకుండా ఇఫ్ ది సెకండ్ డిఫరెన్సెస్ అంటే వచ్చిన సీక్వెన్స్ ఉంటుందా, కన్సిక్యూటివ్ డిఫరెన్సెస్ చేసిన తర్వాత వచ్చిన సీక్వెన్స్ అది ఏపీ ఆర్ జీపీలో ఏం లేకున్నప్పుడు మళ్ళీ దాని డిఫరెన్స్ చేస్తాం కదా, అప్పుడు వచ్చే సీక్వెన్స్ని మనం సెకండ్ డిఫరెన్స్ అంటాం. ద సెకండ్ డిఫరెన్సెస్ ఆర్ ఇన్ ఏపీ ఆర్ జీపీ, అప్పుడు ఏం చేస్తామంటే ఫార్ములా చేంజ్ అవుతున్నప్పుడు, దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏపీ టీఎన్ కనుక్కోవాలంటే ద ఫార్ములా విల్ బి ఏ ఇంటూ n minus 1 into n minus 2 into n minus 3 plus b into n minus 1 into n minus 2 plus c into n minus 1 plus d. ఇది ఫార్ములా. అదే ఒకవేళ జీపీలో ఉందనుకోండి, if it is going to be in GP, in that case Tn will be AR raised to n minus 1 plus Bn square plus Cn plus D. ఇదిగో ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే మీకు డైరెక్ట్గా టీఎన్ కనుక్కోవచ్చు అనమాట. సో అప్లికేషన్ చూపిస్తాను ఇప్పుడు మీకు. దీనికి అప్లికేషన్ ఇప్పుడు చూడండి ఒకసారి. సేమ్ క్వశ్చన్ నేను ఇలా చేస్తాను. సో 5 + 7 + 13 + 31 + 85. సో 5 + 7 + 13 plus what is that? 13 plus ఇది మళ్ళీ పోద్దురా బాబు. 5 + 7 plus ఒక్క నిమిషం. 5 + 7 13 31 85. 5 7 30 31 85. ఓకే, 5 7 13 31 85. సో సో నాకేం అర్థమైంది ఇందులో? ఐ గాట్ టు నో దట్ దిస్ ఇస్ 2, this is 6, this is 80, this is 64 గా 54. సో బేసికలీ ఇది మన ఏపీలో ఉంది. అంటే ఫస్ట్ డిఫరెన్స్ ఇస్ ఇన్ ఏపీ. సో వాట్ ఐ కెన్ basically tell you is the first difference is in AP. So therefore first difference is in
లాజిక్ ఏం చెప్పాను మీకు, డైరెక్ట్గా టీఎన్ లాగా అనుకోవాలని చెప్పా. టీఎన్ దేర్ ఇస్ గోయింగ్ టు బి ఏ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ ప్లస్ బి ఇంటూ ఎన్ మైనస్ వన్ ప్లస్ సి. ఇప్పుడు ఏం చెప్పాలి మీకంటే ఏబీసీ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటావు, సింపుల్ రా బై, ఎన్ ఈక్వల్ టు 1 పెట్టేసి T1 ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది పోతుంది, T1 C అండ్ C ఏంటి, T1 అంటే ఏం లేదు, ఇచ్చిన సిరీస్లో ఫస్ట్ టర్మ్ 5, C is 5, ఓకే, అండ్ ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టేసాయి. ఇప్పుడు ఏమవుతుంది, T2 అంటే ఈ సిరీస్లో 7 ఇజ్ ఈక్వల్ టు ఇది పోతుంది, B మిగిలిపోతుంది, B ఇంటూ 1 ప్లస్ 5. సో B ఎంత అవుతుంది అంటే ఇక్కడ నుంచి 2 అయిపోతుంది. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3 పెట్టేసాయి. సో T3 వస్తుంది, it is going to be a into 3 minus 1 2 3 minus 2 1 plus 2 into 3 minus 1 2 plus 5 అన్నమాట. సో దీని నుంచి and what is third term ఇక్కడ 13 అబ్బా ఇక్కడ. ఓకే, సో now see here guys, 2a is going to become 5 plus 4 9, 13 minus 9 ఎంత 4. సో a వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 2. సో therefore what is your tn in this case, what is your tn in this particular case, 2 into n minus 1 into n minus 2, 2 into n minus 1 into n minus 2 plus b ఎంత వచ్చింది మళ్ళీ 2 కదా, 2 into n minus 1 plus c. What is c guys, c is going to become 5. Simplify చేసి చూడండి ఒకసారి మీరే, what you are going to get in this particular case, 2 into n minus 1. ఇక్కడ చూడండి ఒకసారి మీరే, ఇక్కడ సింప్లిఫై చేస్తే you can clearly see this, it's going to be 2 into ఇక్కడ రెండిట్లో 2 into n minus 1 కామన్ తీసేసారు అనుకోండి, you will get n minus 2 plus 1 అంటే n minus 1 వస్తుంది, and that is plus 5. so I'll get n square అంటే 2n square plus 2 వస్తుంది ఇక్కడ, 2n square plus 2 and sorry 2n square plus 2 minus of 2n అంటే minus of 4n plus 5 వస్తుంది. సో బేసికలీ నాకు tn వచ్చేసి 2n square minus 4n plus 7. ఇదిగో ఇది నా tn, this is my tn guys. tn వచ్చిన తర్వాత I think it's very easy for you to find out what is sn కదా, అండ్ కావాలంటే వెరిఫై చేసుకోండి ఇప్పుడు. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ అప్లై, కావాలంటే నోట్ డౌన్ చేసుకోండి గైస్, స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఇస్ హౌ యూ షుడ్ అప్లై. అంటే షార్ట్ కట్ మెథడ్ యాక్చువల్గా నేను ఐ వుడ్ యాక్చువల్లీ అడ్వైజ్ యూ గైస్, సజెస్ట్ యూ గైస్ టు యూజ్ ద షార్ట్ కట్ మెథడ్. ఎందుకంటే చాలా ఈజీగా వస్తాయి అబ్బా ఆన్సర్లు, మనకి ఏం లేదు, మనకి తెలిసిపోయింది అనుకో ఫస్ట్ డిఫరెన్స్ ఏ డిఫరెన్స్లు ఏపీజీపీలో ఉన్నాయో, అకార్డింగ్లీ ఆ ఫార్ములా అప్లై చేసుకోండి. ఏబీసీ ఎలాగ అనుకోవాలంటే n ఈక్వల్ టు 1 2 3 పెట్టుకోండి, దాని అకార్డింగ్లీ టర్మ్స్ తీసుకోండి సిరీస్లో, ఫ్రమ్ దాట్ యూ కెన్ ఫైండ్ అవుట్ ఏబీసీ. సో ఇట్స్ వెరీ సింపుల్, వెరీ సింపుల్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్ గైస్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ ఫర్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో tn మనకు వచ్చేసి ఇక్కడ 4 plus 3 raised to n minus 1 వచ్చింది. సారీ నేను అక్కడ ఏపీ ఫార్ములా అప్లై చేశాను. ఓ మై గాడ్, ఐఎమ్ వెరీ సారీ, ఇట్ ఈస్ జీపీ కదా, ఐఎమ్ వెరీ సారీ గైస్, అక్కడ నేను ఏపీ ఫార్ములా అప్లై చేశాను. ఓ షట్, నేను అదే అనుకుంటున్నా, ఇదేంటి తేడాగా వచ్చింది ఏంటి, నాకేదో ఇందాక ఇక్కడ డిఫరెంట్గా వస్తుందని. 5 7 13 31 5 7 5 plus 7 plus 13 plus 31 plus 85. But you understand కదా, I think I'm just doing it once again, త్వరగా చేసేస్తా నేను. సో మనకు తెలిసిపోయింది అది జీపీలో ఉన్నట్టు. సో ఇక్కడ tn అనవసరంగా నేను ar raised to n minus 1 plus bn plus c ఇలా చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, సింపుల్ t1 పెట్టేసుకోండి ఇక్కడ. సో t1 పెట్టారు అనుకోండి, it's going to be 5 which is going to become what you're going to get in this particular case. So you get a into r raised to n minus 1. So r raised to 0 plus b plus c. So a plus b plus c వచ్చేసి మీకు 5 వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, సో అలా మీకు n is equal to 2 పెట్టేసుకోండి మీకు. ఓకే, అండ్ అకార్డింగ్లీ యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. సో చేసేయండి, నేను చూపించా మెథడ్ మీకు ఆల్రెడీ, ఇందాక నేను ఏపీలో చూపించా. And this is for GP, which is AR raised to n minus 1 plus BN plus C. అది దేనికి ఒకవేళ ఫస్ట్ డిఫరెన్స్ వచ్చినప్పుడు, సెకండ్ డిఫరెన్స్ వచ్చి చెప్పాను మీకు, ఇట్ విల్ బి AR raised to n minus 1 plus BN square plus CN plus D వస్తుంది అనమాట ఆ పర్టికులర్ కేసులో. ఓకే, సో అలా చేసుకుంటే
I think this is fine. I hope you guys can do it. So similar ga ante n is equal to 1 పెట్టేసుకోండి, n is equal to 1 పెట్టుకుంటే you get this one. Again go with n is equal to 2, okay, and then go with n is equal to 3. Accordingly you can simplify this. So if you simplify, you're gonna get this one, guys, which is 4 plus 3 raised to n minus 1, and then accordingly simplify చేశారనుకోండి you get the answer. బట్ ఏమవుతుందంటే రిలేటివ్లీ కంపేర్ చేసుకుంటే జీపీలో వచ్చింది అనుకోండి మనకి, ఇట్స్ బెటర్ టు గో దిస్ వే, ఇట్స్ బెటర్ టు గో ఇన్ దిస్ పర్టికులర్ వే. ఇందాక చేశాను కదా, ఇదిగో ఈ పర్టికులర్ వేలో వెళ్ళడం బెటర్. ఎందుకంటే జీపీలో ఇందాక చూసారు మీరు, లైక్ ఏపీ అయితే చాలా ఫాస్ట్గా వచ్చేసినాయి మనకి, టర్మ్స్ చాలా ఫాస్ట్గా వచ్చాయి. ఎందుకంటే అది ఎలా ఉండే మనకి ఏ ఇంటూ ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 2 ప్లస్ బి ఇంటూ ఎన్ మైనస్ 1 ప్లస్ సి ఉండే కదా. సో వీ గాట్ ద అంటే ఎన్ ఈక్వల్ టు 1 పెట్టగానే వేరియబుల్స్ క్యాన్సిల్ అయిపోవడం, ఓకే, అండ్ డైరెక్ట్గా వేరియబుల్స్ వాల్యూ వచ్చేయడం, కాన్స్టెంట్ వాల్యూస్ వచ్చేయడం. దట్ వాజ్ ఈజీ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ జీపీ. ఎందుకంటే జీపీకి ఫార్ములా కొంచెం డిఫరెంట్గా ఉంది. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ జీపీ విచ్ ఇస్ ఏఆర్ రేస్ టు ఎన్ మైనస్ 1 ప్లస్ బిఎన్ ప్లస్ సి. అదే ఒక సెకండ్ డిఫరెన్స్ అయితే ఏఆర్ రేస్ టు ఎన్ మైనస్ 1 ప్లస్ బిఎన్ స్క్వేర్ ప్లస్ సిఎన్ ప్లస్ డి. సో ఇక్కడ మనకు కొంచెం ఈ ఏబిసిడి వాల్యూస్ కనుక్కోవడం, ఐ థింక్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ వెన్ యూ కంపేర్ విత్ ఏపీ అనమాట. సో నన్ను అడిగితే జీపీ వస్తే మాత్రం గో విత్ దిస్ మెథడ్, దిస్ పర్టికులర్ మెథడ్. ఏపీ వస్తే షార్ట్ కట్ మెథడ్ అప్లై చేసుకోండి. ఓకే, సో చలో గైస్, విత్ దాట్ లెట్స్ వైండ్ అప్ ద టుడేస్ సెషన్. సో ఈ రోజు మనం ఈ టాపిక్స్ అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసాం వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫస్ట్ 4 అయితే డెడ్ ఈజీ, మీరు చూసారు. ఆ తర్వాత ఇగో అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ మాత్రం గట్టిగా చూసుకోండి, నేను చెప్పిన మెథడ్ మంచిగా చూసుకోండి, మిస్ అవ్వకండి. ఆ తర్వాత హార్మోనిక్ ప్రోగ్రెషన్ అది లైట్ సింపుల్ టాపికే. మళ్ళీ ఈ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అండ్ ఈ రిలేషన్, ఇది కూడా గైస్ ఇంపార్టెంట్ టాపికే. మనం మినిమం క్వశ్చన్స్ చూసాం కదా, మినిమం వాల్యూ క్వశ్చన్స్, అవి కొంచెం అలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అబ్బా. ఓకే, అండ్ ఫైనలీ ఈ రెండు అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సిగ్మా నోటేషన్ మీద క్వశ్చన్స్, టీఎన్ కనుక్కొని ఆ తర్వాత ఎస్ఎన్ కనుక్కోవడం, ఆ తర్వాత మెథడ్ ఆఫ్ డిఫరెన్స్ చెప్పాను మీకు ఇక్కడ అప్లై చేయాలి. సో ఐ హోప్ దిస్ ఎంటైర్ థింగ్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. సో ఇఫ్ యూ వాంట్ టు రివైజ్ ఇట్, గో త్రూ ద వీడియో వన్స్ అగైన్, 1.5x 2x పెట్టేసుకొని మళ్ళీ చూసేసేయండి ఈ వీడియో మొత్తం. ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మర్చిపోకండి. ఏమైనా చెప్పాలన్నా, ఎక్స్ప్రెస్ చేయాలన్నా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ క్లాస్ నోట్స్ కావాలి అంటే జస్ట్ జాయిన్ టెలిగ్రామ్ గ్రూప్. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఇదిగో లింక్ ఇక్కడ పెట్టేస్తున్నా, ఈ లింక్లో ఈ లింక్ ద్వారా జాయిన్ అయిపోండి. ఆర్ ఎల్స్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ సెషన్ నచ్చితే, అఫ్ కోర్స్ నచ్చుంటుంది, లైక్ మాత్రం చేయండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడకండి. సో దిస్ ఇస్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. కలుద్దాం ఇంకో సెషన్లో ఇంకో ఎగ్జైటింగ్ చాప్టర్ తోటి. ఓకే, సో టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. దిస్ ఇస్ మీ యువర్ గౌతమ్, మ్యాథమెటిక్స్ మాస్టర్ టీచర్. కలుద్దాం మనం నెక్స్ట్ సెషన్లో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, సో టైం వేస్ట్ చేయకండి, బాగా చదవండి. యాజ్ ఐ ఆల్వేస్ సే, రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు మనకి, ప్రాసెస్ ఇంపార్టెంట్. ఓకే, సో టేక్ కేర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ గైస్, బాయ్.